ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అతడి ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా, అతడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడునకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. అందుకని నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపుగా సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను. కానీ యెహోవా గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగేను, కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపులో యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడి ఒక స్వరము వినబడెను. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖం కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచాను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేం చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకు అతడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి యెహోవా కొరకు మహారోషము గలవాడినై నేను ఒకడిని మాత్రం మిగిలి ఉండగా వారు నా ప్రాణం తీయుటకై చూచున్నారని చెప్పాను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయము. ఇజ్రాయేల్ వారి మీద నింషి కుమారుడైన యెహూనకు పట్టాభిషేకం చేయము. నీకు మార్గ ప్రవక్త ఉండుటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నీకు స్తోత్రం. கிருபையுள்ள பிதாவே, உமக்கு ஸ்தோத்திரம். ఇదిగో ప్రభు, ఈ రాత్రికాల సమయంలో నాయన, இதோ ஆண்டவரே, இந்த இரவு வேளையில ఇదిగో ప్రభు, ఇక్కడ నేను నిలబడి ఉన్నాము నాయన. ஆண்டவரே, நாங்கள் உம்முடைய சமூகத்துல நிற்கிறோம் கர்த்தாவே. ప్రభు, నాకైతే ఏమి చేత కాదు నాయన. கர்த்தாவே, எனக்கு எதுவும் தெரியாது ஆண்டவரே. ప్రభు, నేను నిలబడటకు యోగ్యుడను కాదు నాయన. நான் నిற்பதற்கு ఆండవరే நான் ఇదిగో ఎక్కడో ఉన్న నన్ను పిలిచిన దేవుడవు నాయన. కర్తావే, నా ఎంగో இருந்த என்னை நீர் அழைத்த தேவன். లోకములో పడి నాయన పరుగులు తీస్తున్నప్పుడు ప్రభు, ఇదిగో నా పని చేయమని పిలిచిన దేవుడవు నాయన. ஆண்டவரே, இந்த உலகத்திலே நான் ஆண்டவரே ஜீவித்த போது என்னை அழைத்து இந்த సువిశేషத்தை அறிவிக்கும்படியாய் நீர் ஆண்டவரே అழைத்த தேவனாய் இருக்கிறீர். ఇదిగో బురదలో నుండి నన్ను పైకి లాగిన దేవుడవు నాయన. ஆண்டவரே, కీழే இருக்கிற என்னை ఆండవరే ఇదిగో ఇక్కడ నిలబడటకు నేను పాత్రుడను కాదయ్యా. ఆండవరే, ఇదో ఆండవరే, நான் உமக்கு முன்பாக பாத்திரம் நல்ல ஆண்டவரே. ఇదిగో ప్రభు, నీవు వచ్చి మాట్లాడండి నాయన. ஆண்டவரே, உமக்கு நான் இதை ஒப்பு கொடுக்கிறேன், நீர் வந்து பேசும் ஆண்டவரே. ఇదిగో ప్రభు, నాకైతే చేత కాదు నాయన. ஆண்டவரே, எனக்கும் ஆண்டவரே நான் அறியாதவன் கர்த்தாவே. నా వల్ల కాదు ప్రభు, என்னாலே முடியாது ஆண்டவரே. ప్రభు, నీవు తప్ప నాయన నాకు ఈ లోకంలో ఎవరు లేరయ్యా. ஆண்டவரே, உமை அல்லாமல் இந்த உலகத்திலே எனக்கு யாரும் இல்லை கர்த்தாவே. నన్ను పిలిచినప్పుడు నువ్వు మాట ఇచ్చావయ్యా. ஆண்டவரே, நான் அழைத்த போது நீர் எனக்கு வாக்கு பண்ணினீர் ஆண்டவரே. నువ్వు కేవలం నిలబడి నేను మాట్లాడతానన్నావు నాయన. இருக்க சொன்னீர் ஆண்டவரே, நான் உம்மோடு பேசுவேன் என்று சொன்னீரப்பா. ఆ టైంలో నీవేం మాట్లాడాలో నీకు తెలియదు కానీ அந்த நேரத்திலே என்ன பேச வேண்டும் என்று நீ அறியாதிருக்கிறபடி నేనే వచ్చి నీతో మాట్లాడతానన్నావు ప్రభు. நானே வந்து உன்னோடு பேசுவேன் என்று சொன்ன தேவன் அப்பா. ఇదిగో నాయన, ఇక్కడ నేను నిలబడి ఉన్నాను ప్రభు. இதோ ஆண்டவரே, అడియన్ நிற்கிறேன் ஆண்டவரே. నీ ఆత్మాభిషేకం మొదలు ఇచ్చింది నాయన. నీ ஆவியின் அபிஷேகம் தயவு செய்யுங்க ஆண்டவரே. నీ ఆత్మ లేకపోతే మేము నాయన ఒట్టి వారమయ్యా. உம்முடைய ஆவி இல்லை என்றால் நாங்கள் வெறும் నీ ఆత్మ లేకపోతే మేము ఏం చేయలేము నాయన. ஆவி இல்லாமல் நாங்கள் ஒன்றும் செய்ய முடியாது. కేవలం మేము ఒట్టి మనుషులము ప్రభు. நாங்கள் மனுஷர்கள் మాత్రమే தகப்பனே. ఇదిగో ప్రభు, నాయన నీ ఆత్మ అభిషేకం మొదలు ఇచ్చండి ప్రభు. உம்முடைய ஆவியின் அபிஷேகத்தை శక్తితో మమ్మల్ని నింపండి ప్రభు. உம்முடைய வல்லமையினாலே எங்களை நிரப்பும் ஆண்டவரே. ఓ నీ బలముతో మమ్మల్ని నింపండి నాయన. ஆண்டவரே, உம்முடைய மகா கருவியுள்ள నోటిని ముట్టండి నాయన. என்னுடைய உதடுகளை நீ தொடும் ஆண்டவரே. నాయన, నీకు నాయన నచ్చని మాట ఒక్కటి కూడా మేము పలకకూడదు ప్రభు. ஆண்டவரே, உமக்கு பிடிக்காத பிரியமில்லாத வார்த்தைகள் ஒன்றும் ஆண்டவரே என் வாயிலிருந்து புறப்பட வேண்டாம் ஆண்டவரே. నాయన, నీ మాట నా నోట ఉండాలి ప్రభు. ஆண்டவரே, உடைய வார்த்தை என்னுடைய வாயில் இருக்க வேண்டும் ஆண்டவరే. ఇదిగో ప్రభు, నీకు స్తోత్రం నాయన. இதோ ஆண்டவரே, உம்மை మా ஸ்தோத்திரிக்கிறேன். పక్షమున నువ్వు నిలబడండి నాయన. எங்கள் சார்பிலே நீர் நிற்க வேண்டும் ஆண்டவரே. వినగలిగే హృదయం వీరికి దయచేయండి నాయన. ஆண்டவரே, விரும்பத்தக்க ஆண்டவரே இருதயத்தை நீர் தாரும் ஆண்டவரே. ఆయన వీరైతే నన్ను చూస్తున్నారు ప్రభు. ஆண்டவரே, இந்த ஜனங்களோ என்னை பார்க்கிறார்கள் ஆண்டவரே. ప్రభు, నేనైతే నిన్ను చూస్తున్నాను నాయన. நானும் ஆண்டவரே உம்மை பார்த்துக்கிறேன் நான் கர்த்தாவே. ఇదిగో నీ వచ్చి మాట్లాడండి నాయన. இதோ நீர் வந்து பேசும் ஆண்டவரே. నా మాటలు వీరికి దేనికి పనికిరావు
నాయన. என்னுடைய வார்த்தைகள் எதுக்கும் உதவாத ஆண்டவரே. ప్రభు నీ మాట అయితే నాయన ஆண்டவரே உடைய வார்த்தையோ கர்த்தாவே ప్రయోజనకరం ప్రభు. அவர்களுக்கு பிரயோஜனமா இருக்கும் ఇదిగో கர்த்தாவே. నాయన మమ్మల్ని మరుగుపరుచుకోండి నాయన. இதோ ஆண்டவரே எங்களை மறைவிட பாக்கும்போ నీ చాటును మమ్మల్ని ఉంచండి ప్రభు. ஆண்டவரே உண்மை சாப்பிடலே எங்களை நிற்க ఇక్కడ வையும். మేము కనబడకూడదు నాయన. இங்கே நாங்கள் ஆண்டவரே வெளிப்பட ఇక్కడ வேண்டாம். నీవు కనబడాలి ప్రభు. இங்கே நீர் வெளிப்பட வேண்டும் ఇదిగో ஆண்டவரே. నీవే వచ్చి మాట్లాడమని ஆண்டவரே நீரே வந்து பேச வேண்டும் என்று నీకు ఘన స్వాగతం పలుకుచు. ஆண்டவரே நாங்கள் உம்மை வரவேற்கிறோம் கர்த்தாவே. యేసుక్రీస్తు నామమున இயேசு கிறிஸ்து என்கிற நாமத்தினாலே అడుగుచున్నాము తండ్రి. கேட்கிறோம் ஆண்டவரே. ఆమేన్. ஆமென். కూర్చోండి. பிரைஸ் லார்ட். உட்காருங்க. హల్లెలూయా. ஹல்லேலூயா. ఈరోజు నా యొక్క అంశము இந்த நாளிலே பேச போகிற செய்தியின் தலைப்பு పర్వతం మీద ఆకర్షణ. பர்வதத்திலே உள்ள அந்த கவர்ச்சி. హల్లెలూయా. ஹல்லேலூயா. అయితే నాకు ఈ తమిళ ట్రాన్స్లేషన్ కొంచెం కొత్తగా ఉంది. எனக்கு தமிழ் டிரான்ஸ்லேஷன் எனக்கு புதுசு. ఎందుకనంటే ఇంతకు ముందు మేము లైన్ గా చెప్పుకుంటూ వెళ్తాము, இதுக்கு முன்னாடி நாங்க ஒன்னொன்னா சொல்லிக்கிட்டே போயிடுவோம். మధ్యలో బ్రేక్లు ఇస్తూ వెళ్ళడం అంటే నాకు కొంచెం కొత్తగా ఉంది. இப்போ விட்டு விட்டு பேசணும்னா கொஞ்சம் புதுசா இருக்கு எனக்கு. ఒకవేళ అటు ఇటుగా ఉంటే మీరు అడ్జస్ట్ అయిపోండి. ஒருவேளை அப்படி இப்படி இருந்தா நீங்க கொஞ்சம் அட்ஜஸ்ட் பண்ணிக்கோங்க. అలాగే బ్రదర్ నాకు మీటింగ్ వచ్చారు అక్కడికి. பிரதர் மீட்டிங் வந்தாரு அங்க. అక్కడ మేము కలిసాము. அங்க நாங்க சந்தித்தோம். అండ్ నెక్స్ట్ వీడియోలు కూడా నేను చూసాను. அப்புறம் வீடியோல கூட நான் பார்த்தேன். నాన్నగారు కూడా పాస్టర్ గారి గురించి చాలా చెప్పారు. என்னுடைய தகப்பனாரும் பாஸ்டர் பத்தி நிறைய விஷயங்கள் பேசினாரு. నేను అన్నాను, నేను ట్రాన్స్లేట్ చేయడం కాదు, ఆయన చెప్పొచ్చు కదా అని అడిగాను నేను. நான் டிரான்ஸ்லேட் பண்றது நல்லா இருக்காது, அவரே சொல்லட்டும் இல்லையா அப்படின்னு கேட்டேன். సరే నేను ఆల్రెడీ చెప్పాను, సరే ఒకసారి ట్రై చేయి అని చెప్పారు. நான் ஏற்கனவே சொல்லிட்டேன் அவருக்கு, அதனால நீ முயற்சி செய்ய. నాకైతే ఏం చేత కదండి, నాకు చాలా కొత్త, எனக்கு ஒண்ணும் தெரியாதுங்க, நான் புதுசு. కొంచెం మీరు అడ్జస్ట్ అయ్యి వినండి. கொஞ்சம் நீங்க வந்து பொறுத்துக்கிட்டு நீங்க வந்து మీరు கேட்கணும். అటెన్షన్ ఉంటే నేను చెప్పగలుగుతాను. நீங்க வந்து ஸ்திரமா இருந்தீங்கன்னா நான் நல்லா சொல்லுவேன். మీ అటెన్షన్ లేకపోతే నేను చెప్పలేను, కొంచెం ఇబ్బంది పడతాను. உங்களுடைய நினைவுகள் வந்து ஸ்திரமா இருக்கும்னா நான் வந்து நல்லா உங்களுக்கு சொல்லிட்டேன். నన్ను ఎంకరేజ్ చేయండి. என்ன வரவேற்பீங்கன்னா, ఎంకరేజ్ మీన్స్ ఏంటంటే మీరు ఆమెన్ హల్లెలూయా చెప్తే చాలు. அதாவது நீங்க ஆமென் அல்லேலூயா சொன்னா அது எனக்கு போதும். ఓకేనా? వినడానికి సిద్ధంగా ఉన్నారా? எல்லாரும் கேட்க சித்தமா இருக்கிறீங்களா? ఓకే. హల్లెలూయా. హల్లెలూయా. పర్వతం మీద ఆకర్షణ. பர்வதங்கள் மேலே கவர்ச்சி. దేవుడు పర్వతం మీదకి ఎందుకు రావాలి? தேவன் அந்த பர்வதத்துக்கு மேலே ஏன் வந்தார்? ఈ భూమి యావత్తు కూడా ఆయనదే కదా. இந்த பூமி அனைத்தும் அவரது இல்லையா? అయితే మీకు ఇది తెలియాలంటే ఆది కాండంలో జరిగిన విషయాలు మీకు తెలియాలి. ஆனால் உங்களுக்கு இது தெரிய வேண்டும் என்றால் ஆதி ஆகமத்தில் நடந்த காரியங்கள் உங்களுக்கு தெரிய வேண்டும். ప్రవక్త అనేక మార్లు చెప్తాడు, தீர்க்கதரிசி அநேக காரியங்களை பேசியிருக்கிறார். ఆది లేనిదే అంతము లేదని. ஆதி இல்லாமல் அந்தம் இல்லை என்று பேசியிருக்கிறார். హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ప్రతిసారి ఆయన సబ్జెక్ట్ లో ఒక విషయాన్ని ఎప్పుడు చెప్తా ఉంటాడు. ஒவ்வொரு காரியத்திலும் செய்தி சொல்லும் போது ஒரு விஷயத்தை அநேக முறை பேசியிருக்கிறார். ప్రతిసారి ఆది కాండంతో ఆయన మొదలు పెడుతూ ఉంటాడు. ஒவ்வொரு நேரத்திலும் அவர் ஆதி ஆகமத்திலிருந்து தொடங்குவார். ఎందుకనంటే ఆది లేనిదే అంతము లేదు. ஏனென்றால் ஆதி இல்லை என்றால் அந்தம் இல்லை. సో అందుకనే నేను కూడా ఆది కాండంలో కొంచెం వెళ్తాను. ஆகினாலே நானும் கூட ஆதி ஆகமத்துல கொஞ்சம் பிரயாணம் பண்ண போறேன். ఇప్పుడు చూడండి, మనకి ఈ భూమికి సూర్యునికి సుమారుగా ఎంత దూరం ఉండొచ్చు? பாருங்க, இந்த பூமியும் சூரியனுக்கும் இடையே எவ்வளவு தூரம் இருக்கும்? ఎంత ఉంటుంది? కొన్ని లక్షల కిలోమీటర్లు ఉండొచ్చు. சில லட்சங்கள் கிலோமீட்டர் இருக்கலாம். భూమికి చంద్రుడికి பூமிக்கும் சந்திரனுக்கும் కొన్ని లక్షల కిలోమీటర్లు ఉండొచ్చు. பல லட்சங்கள் கிலோமீட்டர். అయితే ఈ యూనివర్స్ లో, ஆனால் இந்த உலகத்திலே, ఈ యూనివర్స్ లో అనేక మనలాంటి గ్రహాలు అనేకమైనవి ఉన్నాయి. இந்த பரம்பி இருக்கிற வானத்துல அநேகமான கிரகங்கள் இருக்கிறது. అయితే అక్కడ నివసించడానికి ఒక ప్రదేశం కూడా లేదు, కానీ ஆனால் அங்கே வாசம் பண்ணுவதற்கு ஒரு இடம் கூட இல்லை. ఒకే ఒక ప్లేస్ ని దేవుడు ప్రతిష్ఠించాడు, అది భూమి మాత్రమే. ஒரே ஒரு இடத்தை மாத்திரம் தேவன் பிரதிஷ்டை பண்ணினார், அது பூமி மட்டுமே. హల్లెలూయా. హల్లెలూయా. అయితే బైబిల్ చెప్తుంది భూమి ఆయన పాదపీఠం అని. ஆனால் வேதம் சொல்லுகிறது பூமியானது அவருடைய பாதபீடம் என்று. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి, ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉంటే, எவ்வளவோ கிலோமீட்டர் தூரத்துல சூரியன் இருக்குமானால், సూర్యునికి పైగా కొన్ని నక్షత్రాలు ఉంటే, சூரியனுக்கு மேல சில நட்சத்திரங்கள் இருக்கிறது. నక్షత్రాలకి పైగా మూడవ ఆకాశం ఉంటే, நட்சத்திரங்களுக்கு மேலே மூன்றாம் வானம் இருக்கிறது. దానికి పైగా పరదేశం ఉంటే, அதற்கு மேலே பரதேசி இருக்கிறது. ఈ అన్ని దాటిన తర్వాత ఆఖరి ప్లేస్ లో ఉండేది పరలోకం.
పరలోకము. இதெல்லாம் தாண்டி கடைசி இடத்துல இருக்கிறது பரலோகம். హల్లెలూయా. అయితే ఏ మనిషి కూడా కనిపెట్టలేనంత దూరంలో పరలోకం ఉంది. ஆனால் எந்த மனுஷனும் கண்டுபிடிக்க முடியாத தூரத்திலே பரலோகம் இருக்கிறது. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకి మనకి ఎంత దూరం ఉంది? కొన్ని కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో ఆయన ఉన్నాడు. இப்போ ஆண்டவர் எவ்வளவு தூரத்துல இருக்கிறாருன்னா பல கோடி கிలోమీటర్ దూరத்துல அவர் இருக்கிறார். హల్లెలూయా. అయితే ఆయన భూమిని కేవలం ఒక విహారయాత్రకి ఉపయోగించే దానిగా ఆయన మార్చుకున్నాడు. பூமியை அவர் ஒரு யாத்திரை செய்வதற்கான ஒரு இடமாக அவர் தெரிந்து கொண்டார். అక్కడ కొందరు దూతలను దేవుడు పెట్టాడు. அங்கே சில தூதர்களை தேவன் வைத்திருக்கிறார். ఆ దూతలు ఏం చేసినవంటే ఏం చేయాలి అని అంటే వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఆయన వచ్చినప్పుడు ఆయన ఆరాధించాలి. அங்கே அவர்களுக்கு என்ன வேலை கொடுக்கப்பட்டது என்றால் அந்த தேவனாகிய கர்த்தர் வருகிற போது அவரை ஆராதிக்க வேண்டிய வேலை அவர்களுக்கு. హల్లెలూయా. అయితే ప్రతిరోజు సాయంత్రం పూట 4 గంటలకు ఆయన వచ్చేవాడు. ஆனால் எல்லா 4 நாட்களிலும் சாயங்கால வேளையில குளிர்ச்சியான வேளையில அவர் வருவார். హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు వీరు ఏం చేయాలంటే వీరు పాటలు పాడుతూ ఆయన ఆరాధించాలి. அவர் வருகிற போது இவர்கள் என்ன செய்ய வேண்டும் என்றால் அவரு பாடல்களை பாடி அவரை ஆராதிக்க வேண்டும். అక్కడ ఒక సాంగ్ లీడర్ ఉన్నాడు. அங்கே ஒரு பாடல்களை நடத்துகிறவர் இருக்கு. అభిషేకించబడిన కెరూబు, అభిషేకం பண்ணப்பட்ட కేరూబ్. దాని పేరేంటండి? లూసిఫర్. அவனுடைய பேர் என்ன என்றால் லூசிஃபர். ఇప్పుడు ఈ దూత ఏం చేయాలంటే ప్రభువుని ఆరాధించాలి. இப்பொழுது இந்த தூதன் என்ன செய்ய வேண்டும் என்றால் கர்த்தரை ஆராதிக்க வேண்டும். మీకు తెలుసా ప్రవక్త ఒక మాట అన్నాడు? உங்களுக்கு தெரியுமா தீர்க்கதரிசி ஒரு వార్த்தை சொன்னால் ఈ లూసిఫర్ దేవుని ఆరాధించేటప్పుడు இந்த లూసిఫర్ ఆండవரை ఆరాధించిన పోது రెక్కలు విప్పి ఆరాధన చేసేదండి. అంటే ఒక్కసారి ఆ రెక్కలు విప్పి ఒక్కసారి ఇలా కొడితే ప్రభువు పరవశం చెందేవాడంట. இந்த லூசிஃபர் தன்னுடைய சிறகுகளை விரித்து அடிக்கிற போது ஆண்டவருக்கு அது பயங்கர பரவசமாக இருந்ததா. దేవుడు పరవశం చెందేవాడంట. தேவன் அந்த దూతனுடைய பாடலை ఆయన ఇష్టంతో ఎవరి కోసం వచ్చేవాడంటే ఆ దూత కోసం ఇష్టంతో వచ్చేవాడంట. ஆனால் அந்த దూతனுக்காகவே ரொம்ப ఇష్టపட்டு அந்த இடத்துக்கு ఆయన ఆ దూతను ఎంతగానో ఇష్టపడ్డాడంట. ఆయన அந்த దూతனை எவ்வளவோ நேசித்தார் அவர். ఎందుకనంటే ఆయనకి కొత్త కొత్త విషయాలు లేకపోతే కొత్త ఆరాధన తీసుకొని వచ్చేదంట. ஏனென்றால் அவருக்கு புது பாடல்களை அவர் பாடிக்கொண்டிருந்தார். ప్రతిరోజు ఒక గొప్ప ఆరాధన చేసేదంట. ஒவ்வொரு நாளும் விசேஷமான ஆராதனை அவர் செய்வார். అక్కడ ఉన్న దూతలందరూ కూడా పరవశంతో ఉండేవాళ్ళంట. அங்கே இருக்கிற மற்ற దూతர்கள் எல்லாரும் பரவச நிலையில இருப்பாங்களா. అంత చక్కగా ఉన్న ప్రదేశంలోనికి அவ்வளவு அருமையாக இருந்த அந்த பிரதேசத்துல ఒక ఆలోచన బయలుదేరిందండి. ஒரு ஆலோசனை வந்ததாம். హల్లెలూయా. హల్లెలూయా. ఆలోచన ఏంటో తెలుసా? அந்த ஆலோசனை என்ன தெரியுமா? దేవుడు కేవలం వచ్చి వెళ్తున్నాడు అంతే, అది కూడా నీ కోసం ఆయన వస్తున్నాడు. అంటే ఇక్కడ నీవే ఒక ప్రథమమైన వాడివి, గొప్పవాడివి. నీవు గనుక పాట పాడకపోతే ఆయన కూడా రాలేడు. அதாவது தேவன் இங்க போயிட்டு இருக்கிறார், அவ்வளவுதான். நீங்க இங்க முதன்மையான ஒரு மனுஷனா ஒரு தூதனா இருக்கிற நீங்க பாடலைன்னா இங்க ஒண்ணுமே கிடையாது என்று மற்ற దూతர்களா சேர்ந்து சொன்னாங்க. హల్లెలూయా. అయితే ఇక్కడ దూతకి మంచి తలాంత్ ఉంది, అంటే మంచి టాలెంట్స్ ఉన్నాయి, కానీ దేవుడికి లేదు అని వారి యొక్క ఉద్దేశం. ஆனால் அங்க இருக்கிற దూతர்கள் என்ன நினைச்சாங்கன்னா இந்த லூசிஃபர் దూతனுக்கு நிறைய தாளந்துகள் இருக்கு, தேவனுக்கு இல்ல போல இருக்கு அப்படின்னு நினைச்சிட்டாங்க. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ రోజు కాలంలో కూడా అలాంటి వారు ఎక్కువ ఉన్నారండి. ஆகையினால இப்பொழுது நீங்க பாத்தீங்கன்னா இந்த நாட்களில் கூட அப்படிப்பட்டவர்கள் அநேகர் இருக்கிறார். ఎందుకంటే అదే ఆత్మ ఇంకా చావలేదు, బ్రతికే ఉండి ఈ రోజున సేవకుల్లో అది ఉంది. ஏனென்றால் அதே ஆவி இன்றைக்கும் ஊழியக்காரர்கள் மத்தியில இருக்கு, நிறைய பேர்கிட்ட. ఇప్పుడు చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చెప్పబడింది. ఏంటి అని అంటే, இப்பொழுது பார்த்தீங்கன்னா எசேக்கியேல் தீர்க்கதரிசி புஸ்தகத்தில் ஒரு காரியம் சொல்லப்பட்டிருக்கு. 28వ అధ్యాయంలో ఉంటుంది. 28వ అధ్యాయం చదవగలిగితే చదువుతారు என்றால், దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి, మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమణి, రక్తపర్రపు రాయి, సులీమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్యమైన రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గురువులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. అందుకే నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్య నువ్వు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు
కనబడే వరకు ప్రవర్తన విషయంలోనూ నీవు యథార్థముగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపం చేయించు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరువు కాలుచున్న రాళ్ల మధ్యన నీవికను సంచరింపు నిన్ను నాశనం చేసి తిని. నీ సౌందర్యం చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలన పడవేసేదను. హల్లెలూయా. நீ தேவனுடைய தோட்டமாகிய ஏதேனில் இருந்தவன். பத்மராகம், புஷ்பராகம், வைரம், படிக பச்சை, கோமேதகம், எஸ்பி, இந்திரநீலம், மரகதம், மாணிக்கம் முதலான சகலவித ரத்தினத்தினாலும் பொன்னினாலும் உன்னை மூடிக்கொண்டிருக்கிறது. நீ சிருஷ்டிக்கப்பட்ட நாளிலே உன் மேளத்வாத்தியங்கள், உன் நாகஸ்வரங்கள் உன்னிடத்தில் ஆயத்தமாக்கப்பட்டிருந்தது. நீ காப்பாற்றுகிறதற்காக அபிஷேகம் பண்ணப்பட்ட கேரூப், தேவனுடைய பரிசுத்த பர்வதத்தில் உன்னை வைத்தேன். அக்கினிமயமான கற்களின் நடுவிலே உலாவினாய். நீ சுஷிக்கப்பட்ட நாள் துவங்கி உன்னில் அநியாயம் கண்டுபிடிக்கப்பட்டது மட்டும் உன் வழிகளில் குறைவற்றவனாய் இருந்தாய். உன் வியாபாரத்தின் மிகுதியினால் உன் கொடுமை அதிகரித்து நீ பாவம் செய்தாய். ஆகையால் உன்னை தேவனுடைய பர்வதத்திலிருந்து ஆகாதவன் என்று தள்ளி காப்பாற்றுகிற கேருபாய் இருந்த உன்னை அக்கினிமயமான கற்களின் நடுவில் இராதபடிக்கு அழித்து போடுவேன். హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పాపము దాని లోపలికి ఎంటర్ అయ్యేంత వరకు కూడా కరెక్ట్ గానే ఉందండి. பாருங்க, பாவம் அந்த தூதனுக்குள்ள பிரவேசிக்கிற வரைக்கும். ఇప్పుడు అందులోనికి గర్వం ఎలాగ వచ్చిందనంటే, ఇప్పుడు దూదనుకుள்ள గర్వం ఎప్పుడు వందదు? పక్కనున్న వారు ఉంటారు కదండి, పక్కన இருக்கிறவங்க இருப்பாங்க. பத்தி మీరు వచ్చి ఏమనేవాళ్ళంటే, ఒక రోజు పాట పాడాడు ఆయన. చూడు, இவங்க என்ன சொல்லுவாங்கன்னா, ஒரு நாள் அவர் பாடலை பாடினார். అందరూ పరవశంతో ఉన్నారు, எல்லாரும் పరవశ నిலையில இருந்தாங்க. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి, అన్న మీరు చాలా చక్కగా పాడారు. அங்க இருக்கிற தூதர்கள் என்ன சொன்னாங்கன்னா, அண்ணா நீங்க நல்லா பாடினீங்க. ఎంత చక్కగా పాడావనంటే, నీవు అక్కడ నాట్యం ఆడుతుంటే మేమందరం కూడా పరవశం చెందాము, చాలా గొప్పగా పాడావు. నువ్వు எவ்வளவு அருமையா பாடினீங்கன்னா, நீங்க ஆடி பாடுகிற போது நாங்கெல்லாம் ரொம்ப அதை ரசிச்சோம், நாங்கெல்லாம் ரொம்ப பரவச நிலையில போனோம் அப்படின்னு சொன்னாங்க. ఇవన్నీ కూడా, ఈ వాయిద్యాలన్నీ కూడా, ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి. இந்த వాద్యங்கள் எல்லாம், மேல தாளங்கள் எல்லாம் அருமையா இருக்கிறது. అసలు నువ్వు లేకపోతే ప్రభువు కూడా లేడు. ஆனா நீங்க இல்லைன்னா தேவன் கூட இல்லை அப்படின்ட்டாங்க. నువ్వు దేవుని ప్రతినిధి కాదు, నీ కోసమే దేవుడు వస్తున్నాడు. நீங்க தேவனுடைய பிரதிநிதி இல்ல, உங்களுக்காக தேவன் வருகிறாருங்க. నీలో సంథింగ్ స్పెషల్ ఉంది కాబట్టి ఆయన నీ కోసం వస్తున్నాడు. உங்களுக்குள்ள பிரத்யேகமா ஏதோ ஒன்று இருக்கிறதுனால தேவன் இங்க உங்களை தேடி வராரு. నువ్వు దేవుని కంటే కూడా ఒక స్పెషల్ అయిన వ్యక్తివి. நீங்கள் தேவனை காட்டிலும் ஒரு விசேஷமானவர். దేవుడు వస్తాడు, ఆయన ఎప్పుడు మౌనంగా ఉండి వెళ్ళిపోతాడు. కానీ தேவன் வருவார், அவர் மௌனமாய் இருந்து போய் விடுவார். మధ్య నా నిలబడేది నువ్వు ఒక్కడే. ஆனா எங்கள் மத்தியிலே நிற்பது நீ மட்டுமே. ఇక్కడ మా అందరిని ఉల్లాసపరిచేవాడు నీ ఒక్కడే. எங்கள் எல்லாரையும் ఉల్లాసத்துக்குள்ள கொண்டு போகிறவர் நீர் ஒருவரே అని వీరందరూ కలిసి ఆ దూతతో మాట్లాడుతున్నప్పుడు దూత కూడా నిజంగా అనుకుంది, నిజమే కదా, నేను కూడా ఒక గొప్పవాడిని కదా. இப்படி எல்லாம் தூதர்கள் பேசுகிற போது அந்த தூதன் நினைச்சானா, உண்மை போலது இருக்கு, இவங்க எல்லாம் சொல்றதெல்லாம் உண்மையா இருக்கிறது அப்படின்னு நினைச்சானா. హల్లెలూయా. తను కూడా గర్వించింది, అంటే నేను నిజంగానే ఒక గొప్ప వ్యక్తిని, ఒక ప్రత్యేకమైన వాడిని అని. அவர் உண்மையிலே அவருக்குள்ள கர்வம் எப்படி வந்ததுன்னா, நான் ஒரு பிரத்யேகமானவன், ஒரு பெருமை வாய்ந்த ஒரு மனுஷன் அப்படின்ட்டு அவனுக்குள்ள ஒரு ஒரு பொறாமையும் ஒரு மேட்டுமை சிந்தை வந்து விட்டதான். మా నాన్నగారి గురించి చాలా మంది చెప్తా ఉంటారు. எங்களுடைய தகப்பனை குறித்து அநேகர் சொல்லுவாங்க. ఆయన వాక్యం చాలా బాగా చెప్తారు, அவர் பிரசங்கம் நல்லா பண்ணுவாரு. ఆయన అపోస్తలుడు అని అలా అని ఇలా అని చాలా మంది పొగుడుతా ఉంటారు. அவர் அப்போஸ்தலர் என்று சொல்லி அப்படி இப்படி சொல்லி நிறைய புகழ்ச்சியா பேசுவாங்க. అయితే ఎవరైతే పొగుడుతా ఉంటారో ఆయన వాళ్ళ పక్కన మా నాన్న నిలబడి నేను చూడలేదు ఇప్పుడు దాకా. யார் புகழ்றாங்களோ அவங்க பக்கம் எங்க அப்பா நிற்பது கிடையாது, இன்னைக்கு வரைக்கும் கிடையாது. ఎందుకంటే మా నాన్నగారు నేను అడిగేవాడిని, ఎందుకు నాన్న నువ్వు కూడా సూటు బూట్ వేసి చాలా మంచిగా ఉండొచ్చు కదా అని. ஏன் சொல்லுவேன்னா, அப்பா நீங்களும் நல்ல கோட் சூட் எல்லாம் போட்டு நல்லா நிற்கலாம் இல்லையா அப்படின்னு நான் பேசுவேன். అయితే ఆయన అనేవాడు, దీనత్వంలోనే ప్రభువు మనతో ఉంటాడని. ஆனா அவர் என்ன சொல்வாரு, எளிமையில தான் கர்த்தர் இருப்பார் என்று பேசு. ఎందుకంటే ఆ దూత కూడా గర్వించి పడిపోయింది. ஏன்னா அந்த தூதன் கூட గర్వపట్టి வந்ததுனாலதான் அவன் విడుదల పోయాడు. ఇప్పుడు ఆ దూత చెప్తుంది ఏంటి అంటే, ఈ రోజు మీరు చూడండి, నేను పాట పాడడానికి వచ్చేటప్పుడు సూటు బూట్ వేసుకొని రావాలి. பாருங்க, இன்னைக்கு நான் பாடலை பாடுகிற போது கோட்டு சூட்டு போட்டுட்டு வரணும். అక్కడికి రావాలంటే అక్కడ వారు ఒక గొప్ప వ్యక్తులుగా కనబడాలి, సపరేట్ గా కనబడాలి. அங்கே பாத்தீங்கன்னா ஒரு பிரத்யேகமான மனுஷனா ஜனங்க முன்னாடி தெரியணும். అందరికంటే ప్రత్యేక
ప్రత్యేకమైన వారిగా కనబడాలి. వాళ్ళు எல்லாரை காட்டிலும் ஒரு விசேஷமானவனா தெரியணும். ప్రత్యేకమైన వారిగా కనబడాలంటే వారు వేసుకునే వస్త్రాలు చాలా కాస్ట్లీగా ఉండాలి. பிரத்யேகமாக தெரிய வேண்டும் என்றால் அவர் போடுகிற கோட் சூட் எல்லாம் வந்து பிரத்యేகமாக இருக்கணும். రత్న వైడ్యూర్యాలతో కూడా అది తులతూగుతూ ఉంది. అందుకనే ஆகையினாலதான் ரத்னங்களினாலும் வைரங்களினாலும் பதுமராகத்தினாலும் அவன் நிறைந்தவனாக இருந்தான். ఎందుకు అనంటే ప్రత్యేకమైన దానిగా కనబడాలి. ஏனென்றால் பிரத்యేகமாய் அவன் காணப்படும். ఈ రోజున చూడండి, సాంగ్స్ పాడే వాళ్ళని చాలా మందిని యూట్యూబ్ లో చూస్తా ఉంటాను. இன்றைக்கு பாருங்க, பாடலை பாடுகிறவர்களே அநேகரை யூடியூப்ல நான் பார்ப்பேன். వాళ్ళు వేసే కోట్లకి రాళ్ళు ఉంటాయి, అది అన్ని మెరుస్తూ ఉంటాయి. அவங்க போடுற கோட்டு மேல வந்து அந்த டைமண்ட்ஸ் எல்லாம் வந்து ஒரே நெருப்பு ஏற்றிக்கொண்டே காமிக்கும். ఒక సేవకుడు చెప్తాడు, యెహెజేలు గ్రంథంలో ఉన్న లూసిఫర్ ఎలాంటి కాస్ట్యూమ్స్ అయితే, అంటే ఎలాంటి వస్త్రాలు అయితే ఉపయోగించిందో కేవలం అది తయారు చేసుకుందా, దేవుడు దానికి ఇచ్చాడని అడుగుతున్నాడు ఆయన. பாருங்க, லூசி ஒரு யூடியூப்ல ஒரு பேசுறார். இந்த மாதிரி வந்து லூசிஃபர் போட்ட உடைகள் அதெல்லாம் வந்து தேவன் தயாரித்து கொடுத்தாரா இல்ல லூசிஃபரே எடுத்துக்கொண்டானா அப்படின்னு கேட்டார். దేవుడు దానికి ఇచ్చాడు, ఎందుకనంటే దాన్ని దేవుడు అంత గొప్పగా చూడాలనుకున్నాడు అని చెప్పాడు. தேவன் அதை கொடுத்தார், ஏனென்றால் அவ்வளவு பெருமையாக அதை பார்க்கணும் என்று நினைச்சார். ఈ రోజున సేవకులు ఇలాంటి డ్రెస్ వేస్తే మీరు అందరూ తప్పుగా ఊహించుకుంటున్నారు. இன்றைக்கு ஊழியர் செய்கிற ஊழியக்காரர்கள் இப்படிப்பட்ட ட்ரெஸ்களை போடுறதுனால நீங்க வந்து தவறா நினைக்கிறீங்க. మీరు తప్పుగా అనుకుంటున్నారు, కానీ అది తప్పు కాదు. దేవుడే మమ్మల్ని ఇలా ఉంచాడు. அது தவறில்லை, தேவனே அப்படியாக செய்திருக்கிறார் என்று சொன்னார். దాని గురించి వాళ్ళు తీసుకునే రెఫరెన్స్ ఏంటో తెలుసండి, లూసిఫర్ గురించి తీసుకున్నారు వాళ్ళు. அதனால அவர்கள் எடுத்துக்கொள்கிற ரெஃபரன்ஸ் என்ன என்றால் லூசிஃபரை பற்றி அவர்கள் எடுத்துக்கொள்கிறார். హల్లెలూయా. తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు பிறகு இந்த வாத்தியங்களை குறித்து பேசுகிற போது దానికి కూడా రెఫరెన్స్ ఇదే తీసుకుంటున్నారు వాళ్ళు. அதற்கு கூட வந்து ரெஃபரன்ஸ் இங்க ఇండైరెక్ట్లీ ఎవరిని ఫాలో అవుతున్నారు అంటే లూసిఫర్ ఫాలో అవుతున్నారు వాళ్ళు. பாருங்க, அவங்க தெரிஞ்சு தெரியாம யாரை பின்பற்றுகிறார்கள் என்றால் லூசிஃபரையே பின்பற்றுகிறார்கள். వారు దేవుని ఫాలో అవుతున్న వాళ్ళు కాదు. அவர்கள் தேவனை பின்பற்றுகிறவர்கள் அல்ல. దేవుడు దీనత్వంలో ఉంటాడు, தேவன் எளிமையிலே வெளிப்படுகிறார். హల్లెలూయా, హల్లెలూయా. అయితే సాతాను లగ్జరీగా ఉంటది. ஆனால் సాతాను பாத்தீங்கன்னா அவன் விலையேறப்பட்டவனாக அவன் దీనత్వంలో వధు ఉంది. இன்னைக்கு எளிமையில எது வெளிப்படுகிறது? ఎందుకు అనంటే ఆ లగ్జరీ లైఫ్ ఇచ్చినప్పుడు అది పడిపోయింది కాబట్టి. பாருங்க, ஏன் அப்படின்னா அந்த பெருமைக்குரிய காரியங்கள் கொடுத்த போது அவன் விழுந்து போனான் அல்லவா. అందుకని దేవుడు దీనత్వమైన లైఫ్ ను మనకి ఇచ్చాడు. ஆகினாலதான் தேவன் எளிமையுள்ள வாழ்க்கையை நமக்கு கொடுத்தார். మీరు అనుకుంటారు వధువులో ఉన్న మనకి ఎందుకు ఈ ఇబ్బందులు అని అనుకుంటారు. நீங்க நினைக்கலாம், மனவாட்டிக்குள்ள இருக்கிற நமக்கு ஏன் இவ்வளவு பிரச்சனைகள், మనకి ఎందుకు లగ్జరీ లైఫ్ లేదనుకుంటారు. நமக்கு ஏன் வந்து இந்த உயர்ந்த வாழ்க்கை இல்ல அப்படின்னு நினைக்கிறேன். లగ్జరీ ఐటమ్స్ లేవండి అని అనుకుంటారు. எதற்காக நமக்கு இப்படிப்பட்ட உலக சம்பந்தமான வாழ்க்கை, మన సేవకుడు సూటు బూట్లు రావట్లేదండి అనుకుంటారు. நம்ம ஊழியக்காரங்க போட்டு சூட்டு போட்டுட்டு வர ఎందుకు అంటే మనల్ని దేవుడు దీనత్వంలో ఉంచాడు. ஏனென்றால் நம்மை தேவன் எளிமையில வெளிப்படுத்த விரும்புகிறார். ఎందుకంటే ఒకరిని గొప్పవాడిగా చూసినప్పుడు వాడు పడిపోయాడు కాబట్టి. ஏனென்றால் ஒருவனை பெருமைக்குரியவனாக பார்க்கிற போது அவன் விழுந்து விட்டான். అందుకని ఈసారి ఆయన మనల్ని దీనత్వంలో ఉంచాడు. ஆகினால இந்த முறை அவர் நம்மை எளிமையில, వధువు చాలా దీనమైనది. ஆகினால்தான் மனவாட்டி மிகவும் தயவு பெற்றவளாக இருக்கிறார். హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనల్ని దేవుడు దీనత్వంలో ఉంచాడు. ஆகினால்தான் தயவாய் தேவன் வந்து நம்மை வைத்திருக்கிறார். అయితే నా అంశం నేను చాలా ఫాస్ట్ గా వెళ్ళాలి, చాలా ఉంది. மிகவும் வேகமாய் போகிற நிறைய காரியங்கள். దేవుడు ఏ పర్వతం మీద ఎలాంటి కార్యాలు జరిగించాడో, தேவன் எந்தெந்த பர்வதத்தின் மேல எப்படி எல்லாம் காரியங்களை செய்தார், దాని గురించి మరలా ఆయనకి పర్వతములు అంటే ఎందుకు ఇష్టమో దాని గురించి మాట్లాడదాం. பர்வதங்கள் என்றால் அவருக்கு ஏன் பிடிக்கும் என்பதை நாம் பார்க்க போகிறோம். హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు గర్వించి సాతాను పడిపోయాడు. பாருங்க, இப்ப கர்வத்தினாலே சாத்தான் விழுந்து போனான். హల్లెలూయా, హల్లెలూయా. పడిపోవడం అంటే అది ఒకటే పడలేదండి. விழுந்து விட்டான் என்றால் அவன் மட்டும் விழுந்து விடல, సృష్టి యావత్తును కూడా పడగొట్టింది. సృష్టి யாவற்றையும் அவன் வந்து கெடுத்துட்டான். పెద్ద యుద్ధం జరిగింది, பெரிய யுத்தம் நடந்தது. అక్కడ మిఖాయేలు దూత నిలబడ్డాడు. அங்கே மிகாయేல் தூதன் நின்றான். సాతానుతో పోరాటం చేస్తున్నాడు, సాతానోடு ఎదుర్తాన్. అయితే ఈ సాతాను ఏం చేశాడంటే పై నుంచి పడవేస్తే అది భూమి మీద వచ్చి పడింది. இந்த சாத்தான் என்ன செஞ்சான் என்றால் மேலிருந்து தள்ளப்பட்ட போது பூமியை வந்து ஈனப்படுத்தி விட்டான். ఇప్పుడు ఈ భూమి ఏమైందంటే దాని స్థానం కోల్పోయింది. இப்ப பூமி என்ன ஆனது என்றால் அது ஒழுங்கின்மையும் வெறுமையாக அது மாறிவிட்டது. இப்பொழுது అది శూన్యంగా మారిపోయింది. அது தன்னுடைய இடத்துல விட்டு அது மாறிவிட்டது. இப்பொழுது అయితే అప్పుడు మరలా ఆ దేవుని దగ్గర నుంచి ఒక ఆత్మ బయలుదేరి వచ్చింది. இப்பொழுது மறுபடியும் தேவனிடத்திலிருந்து ஒரு ஆவி புறப்பட்டு வந்தது. ఎప్పుడైతే సృష్టి యావత్తు పాడైపోతుందో, எப்பொழுது సృష్టి யாவும் கெடுக்கப்பட்ட మనుషులు ఎప్పుడైతే పాపములో ఉంటారో, மனுஷர்கள் எப்பொழுது பாவத்தில் తిరిగి జన్మింప చేయడానికి அவர்கள் மீண்டும் దేవుని ఆత్మ మరలా తిరిగి వస్తుంది. தேவனுடைய ஆவி மறுபடியும் திரும்ப ఈ ఆత్మ తిరిగి వచ్చే
ఏం చేస్తుందో తెలుసా? జనముల మీద అల్లాడుచున్నది. அந்த ஆவி திரும்ப வந்து ஜனங்கள் மீது அசைவாடுகிறது. ఎందుకనంటే తయారు చేసిన సృష్టి అంతా కూడా పాడైపోయింది. దీన్ని మరలా కట్టాలని ஏனென்றால் உருவாக்கப்பட்ட வஸ்துக்கள் எல்லாரும் விழுந்து போனது. ஆகினால மறுபடியும் அதை கட்ட விரும்புகிறார். చెడిపోయిన హృదయాన్ని మరలా తిరిగి కట్టాలనుకుంటుంది. எடுக்கப்பட்ட இருதயங்கள் எல்லாம் மறுபடியும் కట్ట విரும்பుகிறார். పడిపోయిన మనిషిని తిరిగి లేపాలనుకుంటుంది. விழுந்து போன మనిషిని మறுபடியும் எழுப்ப విரும்புகிறார். మరణం ద్వారా అంటే మరణంలోనికి వెళ్ళే మనిషిని జీవంలోనికి తీసుకురావాలనుకుంటుంది. மரணத்திலே ஜீவிக்கிற மனுஷனை జీవనకుள்ள கொண்டு வர. అందుకని ఒక మాట చెప్పబడింది ఏంటో తెలుసా? ஆகினால ஒரு வார்த்தை சொல்லப்பட்டிருக்கிறது. என்ன? ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందితే நீங்கள் கர்த்தராகிய இயேசுவின் நாமத்தினாலே ஞானஸ்நானம் பெற்றால் పరిశుద్ధాత్మ అనే వరం మీకు ఇవ్వబడుతుంది. పరిశుద్ధ ఆవిயின் வரத்தை பெற்றுக்கொள்வீர்கள். ఆ వరం మీకు ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసా? அந்த వరం உங்களுக்கு எதற்காக உபயோகப்படுகிறது? మరణంలోనికి వెళ్ళకుండా జీవంలోనికి తీసుకొని వెళ్ళాలని. మరణத்திற்குள்ளே ప్రవేశించాமல் జీవనకుள்ளே ప్రవేశించాలి. అందుకే మీరు ప్రత్యేకమైన వారు. ఆగినాల நீங்க ఎందుకంటే మీరు ముద్ర వేయబడిన వారు. ஏன்னா நீங்க முத்திரிக்கப்பட்டவர்கள். హల్లెలూయా హల్లెలూయా. మీరు ముద్రించబడిన జనాంగము. நீங்கள் ముద్రిக்கப்பட்ட ஜனங்களாக இருக்கிறீர்கள். కాబట్టి మీరు దీనత్వంలో ఉంటారు. ఆగినాలేதான் நீங்கள் దీనமான జనங்களாக இருக்கிறீங்க. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయితే మీరు చూడండి, ఈ భూమి సృష్టిలో నుండి తప్పిపోయింది. பாருங்கள், இந்த பூமியானது சிருஷ்டியிலிருந்து தவறி விட்டது இப்பொழுது. అయితే దేవుని ఆత్మ ఏమని పలుకుతుందంటే, దేవుడు ఏమని పలుకుతున్నాడంటే, ஆனால் தேவன் என்ன பேசுகிறார் இங்கே என்றால், ఆదికాండం 1వ అధ్యాయము, ஆதியாகமம் 1ஆம் அதிகாரம் 3వ వచనం. 3ஆம் வசனம். దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అంతే. தேவன் வெளிச்சம் உண்டாக கடவது என்று சொன்னார், வெளிச்சம் உண்டாயிற்று. దేవుడు పలుకుతున్నాడు ఏమని అంటే, వెలుగు కలుగును గాక అని. தேவன் பேசுகிறார், வெளிச்சம் உண்டாவதாக. అప్పటికి సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు సూర్యుడు ఉన్నాడు, அப்பொழுது சூரியன் இருக்கிறான். కానీ సూర్యునికి దూరంగా భూమి ఉంది. ஆனால் சூரியனுக்கு தூரமாக பூமி இருக்கிறது. అయితే ఇప్పుడు ఆయన పలుకుతున్నాడు ఏంటంటే, వెలుగు కలుగును గాక అని. ஆனால் வெளிச்சம் உண்டாக கடவுது என்று சொல்லுகிறார். అప్పుడు భూమి దాని స్థానం నుండి మరలా యథాస్థానంలోనికి వెళుతుంది. அப்பொழுது பூமி இருந்த நிலையை விட்டு தான் முன்னிருந்த நிலைக்கு அது போகிறது. అదే కక్షలోనికి మరలా ప్రవేశించబడుతుంది. அதே ஸ்தானத்துக்கு திரும்ப அது போகிறது. హల్లెలూయా. అక్కడ ప్రవేశించిన తర్వాత ఆయన మరలా ఏమని పలికాడు అంటే, దాని తర్వాత ఉంటుంది ఒక వచనం చదివేసండి, సింపుల్ గా చదివేసేయండి ఫాస్ట్ గా. அதுக்கு பிறகு மறுபடியும் ஒரு வார்த்தை உண்டாகிறது. அது என்னென்றால், ఆయన చీకటికి రాత్రనియు దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. హల్లెలూయా. தேவன் வெளிச்சத்துக்கு பகல் என்று பெயரிட்டார், இருளுக்கு இரவு என்று பெயரிட்டார், சாயங்காலம் விடியற் காலம் ஆகி முதலாம் நாள் ஆயிற்று. ఇప్పుడు ఏమవుతుందంటే, భూమి దగ్గరికి వచ్చిన తర్వాత இப்போ என்ன நடக்கிறது? பூமியானது சமீபமாய் வந்த போது ఆ వేడికి ఈ ఐస్ అంతా కరగడం మొదలు పెట్టింది. அந்த வெப்பத்துக்கு இந்த ஐஸ் எல்லாம் வந்து கரைய ஆரம்பிச்சுது. సూర్యునికి దూరంగా ఉంటే ఐస్ గడ్డలా మారుతుంది. అవునా? சூரியனுக்கு தூரமா இருந்தா எல்லாமே ஐஸ் கட்டியா மாறிடும். ఇప్పుడు చూస్తున్న ఆర్కిటిక్ అంటార్కిటికాలో అప్పటి ఉన్న ఐస్ గడ్డలు ఇప్పటికీ ఉన్నాయి. இப்பொழுது நம்ம பார்க்கிற ஆர்க்டிக் அண்டார்டிக் கண்டங்களில பாத்தீங்கன்னா ஐஸ் கட்டியா தான் இருக்கும். அன்றைக்கு எப்படி இருந்ததோ அப்படிதான் இன்னும் இருக்கு. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ మంచు కరుగుతుంది. ఎలా కరిగిందో తెలుసు? సూర్యుని వేడి వలన కరుగుతుంది. அதனால இந்த பனிக்கட்டி எல்லாம் வந்து எப்படி கரைந்து போனதெல்லாம் சூரியனுடைய வெப்பநிலை அதிகமாகிற போது அது கரைந்து போனது. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ భూమి తన చుట్టూ తాను తిరగడం ప్రారంభించింది. இப்பொழுது இந்த பூமி தன்னைத்தானே சுற்ற ஆரம்பிச்சது. హల్లెలూయా హల్లెలూయా. దాని వల్ల ఏం జరుగుతుందంటే, 24 గంటలు అంటే పగలు రాత్రి ఏర్పడుతుంది. ఇప్పుడు பாத்தீங்கன்னா இப்போ இரவும் பகலும் 24 மணி நேரம் இப்ப மறுபடியும் வருகிறது. అందుకనే రాత్రి పగల్ని దేవుడు వేరు చేశాడు. அதனாலதான் இரவு பகல் என்று வெவ்வேறாக பிரித்தார். హల్లెలూయా. మరలా 4వ వచనంలో, ఇంచుమించుగా కింద వచనంలో மறுபடியும் 4ஆம் வசனம் கொஞ்சம் கீழே பார்க்கிற போது అయితే ఏమంటున్నాడనంటే, మీరు ఆయన సూర్యుడిని చంద్రుడిని పెద్ద నక్షత్రంగా సూర్యుడిని చంద్రుడిని ఆకాశ నక్షత్రాలను తయారు చేసినట్టు ఉంటుంది. மறுபடியும் கொஞ்சம் வசனங்களை கீழே நீங்க பார்க்கிற போது, பெரிய சுடர்களாகிய சூரியனையும் சந்திரனையும் அவர் உண்டாக்கினார் என்று சொல்லப்பட்டிருக்கும். కాలాలను గుర్తించడానికి, కాలంகளை కండుపిడిపదற்கு, సూచనలను గుర్తించడానికి, అడయాళங்களை కండుపిడిపదற்கு. ఇప్పుడు తన చుట్టూ తాను తిరుగుతున్న భూమి ఇప్పుడు సూర్యుని చుట్టూ కూడా తిరగడం మొదలు పెట్టింది. ఇప్పుడు తన్నే తానే சுற்றி கொண்டிருக்கிற பூமியானது ఇప్పుడు సూర్యుని சுற்றி திரிகிறது. అప్పుడు 365 రోజులు వస్తుంది మనకి. இப்போ சுற்றி திரிகிற போது 365 நாள் வருகிறது. ఉన్నారా? అర్థమవుతుందా? పురియుదుగా எல்லாருக்கும்? హల్లెలూయా హల్లెలూయా. దాని వల్ల సంవత్సరాలు, కాలాలు
ఏర్పాటు చేయబడ్డాయి. ஆகையினாலே కాలంగலும் వేళైகளும் இப்பொழுது நிர்ணயிக்கப்பட்டு இருக்கிறது. సూర్యుడు అక్కడే ఉన్నాడు, సూర్యుడు అங்கே இருக்கிறான். చంద్రుడు అక్కడే ఉన్నాడు, చంద్రుడు அங்கேதான் இருக்கிறது. ఎందుకంటే ఆయన ఆల్రెడీ దాన్ని తయారు చేసి ఉంచాడు. ஏன்னா அவர் முன்பதாகவே அது உருவாக்கி வச்சிருக்கிறாரு. అయితే తర్వాత ఏం చేశాడంటే దాన్ని అసలైన కక్షలోనికి మరలా ప్రవేశింప చేశాడు ఆయన. ஆனால் மறுபடியும் அது பழைய நிலைக்கு அவர் கொண்டு வருகிறார். పడిపోయిన దాన్ని మరలా తిరిగి కట్టాడు ఆయన. விழுந்து போனதை மறுபடியும் கட்டி இருக்கிறார் ఇప్పుడు. అయితే ఈసారి ఆయన అనుకున్నాడు నేను తయారు చేసింది పడిపోయింది. இந்த முறை அவர் நினைச்சாரு நான் உண்டாக்கினது விழுந்து போனது. అయితే ఈసారి నాలాంటి వాడు ఒకడు కావాలనుకున్నాడు ఆయన. இந்த வாட்டி என்னை போல ஒருவன் வேணும் என்று நினைத்தார். అందుకని తనలో నుండి ఒకటి తీసి అంటే తనలో నుండి ఒక దాన్ని తీసి దానికి ప్రాణం పోసాడు ఆయన. ஆகையினாலே தனக்குள்ள இருந்து ஒன்றை எடுத்து அதற்கு உயிர். ఇప్పుడు మీరు మనం ఏమై ఉన్నామంటే ఆయనలో భాగమై ఉన్నాం. இப்போ நீங்களும் நாங்கள் என்னவா இருக்கிறோம் என்றால் அவருக்குள்ள ஒரு பாகமாய் இருக்கிறோம். ఎందుకంటే ఆయన తనలో నుండి మనం తీసాడు ఆయన. ஏனென்றால் அவர் தமக்குள்ள இருந்து நம்மை எடுத்தார். ఎందుకంటే ఆయన తయారు చేసింది పడిపోయింది. ஏனென்றால் முன்பு அவர் உருவாக்கியது அது விழுந்து போனது, గర్వించి పడిపోయింది. அது గర్భத்தினால விழுந்து. ఏ గర్వం లేని వాడను, இப்பொழுது நானும் எந்த கர்வம் இல்லாதவன், ప్రేమ గల వాడను, அன்புள்ளவன், క్రోధం నాలో లేదు, எனக்குள்ளே தவறுகள் இல்லை, నాలో ఏ పాపం లేదు కనుక எனக்குள்ள எந்த பாவம் இல்லை. అందుకని నా లాంటి వాడు నాకు కావాలని ఆయన ఆదామును తయారు చేశాడు. என்னை போல ஒருவன் வேண்டும் என்று அவர் ఆదాமை ఉరువాకినాர். ఈసారి ఆయన పడిపోవడం నమ్మాడు ఆయన. இந்த వాటి அவர் విழுந்து పోக మాటాడు. అందుకని ఈసారి ఆ సృష్టి యావత్తు కూడా ఒకే ఒక రాజు ఉన్నాడు, ఆయన ఆదాము మాత్రమే. ఇప్పుడు సృష్టి எல்லாவற்றுக்கும் ஒரே ஒரு ராஜாவை நியமித்தார், அவர் ஆதாம் மட்டுமே. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. ஏனென்றால் ஆதாம் தேவனுடைய குமாரனாய் இருக்கிறார். రాజు కుమారుడు ఏమై ఉంటాడు, ఏమవుతాడు, రాజు అవుతాడు. రాజాவுடைய మగన్ రాజావాக தான் இருக்க முடியும். హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీటన్నిటికీ అతడు రాజు. ఆయన இந்த யாவத்திற்கும் அவர் ராஜாவாக இருந்தார். ఒంటరిగా ఉన్నప్పుడు మరలా సాతాను వచ్చింది. ஒருவனாய் இருக்கும்போது மறுபடியும் சாத்தான் ఆయన పడగొట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నించింది. அவனை விழுந்து போகும்படியாக అనేక కార్యங்களை. అయితే దేవుడు చూస్తున్నాడు. ஆனால் தேவன் சந்திக்கிறார். అందుకని ఏం చేశాడంటే ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని ஆகினால தேவன் என்ன நியமித்தார் என்றால் ஆதாம் தனிமையா இருப்பது நல்லதல்ல, ఆయనలో నుండి எலும்பை வெளியெடுத்தார். இப்பொழுது స్త్రీగా తయారు చేశాడు, స్త్రీயாக உருவாக்கினார். இப்பொழுது హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీరిద్దరు కలిసి హ్యాపీగా ఉన్నారు. இப்பொழுது இவர்கள் இருவரும் நல்ல சந்தோஷமா இருக்கிறாங்க. అది చూసి దేవుని కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. அதை பார்த்து தேவன் கூட மிகவும் சந்தோஷப்பட்டார். ఏ కుటుంబం అయితే దేవుని కలిగి ఉంటదో, எந்த குடும்பம் தேவனை உடையவர்களாக இருக்கிறார், ఆ కుటుంబాన్ని చూసి దేవుడు చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. அந்த குடும்பத்தை பார்த்து தேவன் ரொம்ப சந்தோஷப்படுவார், చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆయన மிகவும் சந்தோஷப்படுவார். ఎందుకు అని అంటే ఆయనకి ఇష్టమైనది కుటుంబం. ஏனென்றால் அவருக்கு பிடித்தது ஒரு குடும்பம். అందుకని ఆయన సూర్య కుటుంబంగా తయారు చేశాడు. ஆகையாலே சூரிய குடும்பம் அவர் உண்டாக்கினார். సౌర కుటుంబం అంటారు దాన్ని, సూర్య కుటుంబం, సూర్య కుటుంబం என்று சொல்வார்கள். హల్లెలూయా. అందుకని ఈ సృష్టి యావత్తు కూడా ఒక కుటుంబం వలె ఉంది. ஆகிய సృష్టి యావం కూడా ஒரு కుటుంబமாக இருக்கிறது. హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఆయనకు కుటుంబం కావాల్సి వచ్చి ఇద్దరు తయారు చేశాడు. ஆகையால இப்ப குடும்பம் வேணுன்றதுனால இரண்டு பேరు. ఇప్పుడు ఆయన అంటున్నాడు ఏమనంటే మీరు అభివృద్ధి చెందండి, పిల్లల్ని కనండి, ఈ సృష్టి యావత్తును కూడా స్వాధీనపరచుకోండి, మీరు నా పిల్లలై ఉన్నారు అని వాగ్దానం చేశాడు. அப்பொழுது இப்ப என்ன செய்யறாங்கன்னா பழுகி பெருக்கி பூமியை நிரப்புங்கள் என்று சொல்லி சிருஷ்டி யாவற்றையும் அவர் ஆசீர்வதிக்கிறார். అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు ఏమని అంటే అన్ని ఇక్కడ ఉన్నవన్నీ తినండి, ఒకే ఒకటి తినొద్దని చెప్పాడు. அப்போ இங்க எல்லாத்தையும் நீங்க சாப்பிடலாம், உங்களுக்கு உரிமை இருக்கு, ஒன்னே ஒண்ணு மட்டும் நீங்க சாப்பிடக்கூடாது என்று சொன்னார். హల్లెలూయా. అయితే ఏది చేయవద్దంటారో, చిన్నపిల్లలు చూడండి, ఏదైతే చేయొద్దంటారో అదే చేయడం మొదలెడతారు. பாருங்க, சின்ன பசங்களை பாத்தீங்கன்னா நீங்க எதை செய்யக்கூடாதுன்னு சொன்னீங்களோ அதை தான் செய்வான். హల్లెలూయా. అయితే ఆమె తెలుసుకుంటానికి వెళ్ళి ఆ పండు తిని పడిపోయింది. பாருங்க, அவங்க தெரிஞ்சுக்கணும்னு போய் விரும்பி அந்த அந்த புசியாது என்று சொன்ன பழத்தை புசித்து அவங்க விழுந்து. అక్కడ ఒక్క రోజులో జరగలేదు కానీ அது ஒரு நாள்ல நடக்கல. பாத்தீங்கன்னா అనేక దినాలకు వాళ్ళిద్దరి మధ్యన కన్వర్జేషన్ జరిగింది. అనేక நாட்கள் அவர்கள் இடையில வாதங்கள் எல்லாம் நடந்தது. హల్లెలూయా. ఫైనల్ గా ఆమె సాతానుకు లొంగిపోయింది. கடைசியாக பாத்தீங்கன்னா அவங்க சாத்தானுக்கு అక్కడ పాపం జరిగింది, అది మీకు తెలిసిందే. அங்க பாவம் நடந்தது உங்களுக்கு தெரியும் தான். హల్లెలూయా, హల్లెలూయా. అయితే వీరి రక్తంలోనికి ఆ పాపం ప్రవేశించింది. ஆனால் இவர்களுடைய ரத்தத்துக்குள்ள அந்த பாவம் பிரவேசித்தது. సృష్టి పడిపోయినప్పుడు, సృష్టి విழுந்து போனது, దేవుడు మరలా ఆ సృష్టిని రీక్రియేట్ చేశాడు. ఆయన தேவன் கர்த்தர் மறுபடியும் அந்த சிருஷ்டியை உருவாக்கினார்.
అలాగే ఇప్పుడు మనిషి పడిపోయాడు. அதுல இப்ப மனுஷன் விழுந்து போனா ఆమె పడడమే కాకుండా ఆదామును కూడా పడగొట్టింది. அவங்க விழுந்து போனது இல்லாம ஆதாமு கூட మీరందరూ కలిసి ఏదైనా తోటను కూడా పడగొడతాం అనుకున్నారు కానీ இவங்க எல்லாரும் சேர்ந்து ஏதேன் தோட்டத்தையும் விழுந்து போகும்படி, ఎందుకంటే వారి పాపములో కనుక జీవ వృక్ష ఫలాన్ని తింటే அவங்க பாவத்தோடு வந்து ஜீவ விருட்சத்தின் கனியை புசித்தார். ఏదైనా తోటలో జీవ వృక్షం ఉంది తెలుసు కదా మీకు. ஏதேன் தோட்டத்துல ஜீவ விருட்சம் வந்து தெரியும். ఒకవేళ వీళ్ళు పాపముతోటే చిరకాలం జీవిస్తారేమో అని దేవుడు అక్కడి నుంచి వీరిని వెళ్ళగొట్టాడు. இவர்கள் மறுபடியும் வந்து அதை தொட்டு அதை புசித்து கையை நீட்டி சாப்பிட்டு மறுபடியும் ஜீவனை அடைவார்கள் என்று ஏதேன் தோட்டத்தை விட்டு அவர்களை விரட்டி விட்டார். అప్పుడు భూమి శపించబడింది. அப்பொழுது பூமியானது சபிக்கப்பட்டது. మనుషులు శపించబడ్డారు. మనుషుని శపించబడ్డాன். ఇప్పుడు ఈ ఆధీనం అంతా ఎవరి చేతులకు వెళ్ళిపోయిందంటే సాతాను యొక్క చేతులకు వెళ్ళిపోయింది. இப்பொழுது సృష్టి யாவும் அந்த ஆதீனம் எல்லாம் சாத்தானுடைய கைகளுக்குள்ள போயிடுச்சு. హల్లెలూయా హల్లెలూయా. సాతాను చేతులకు వెళ్ళేసరికి, సాతానుடைய కరంగులకుள்ள పోన పిறகு వీళ్ళు మరణించినా సరే ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే మరణము, పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఇప్పుడు ఈ మరణించిన వారందరూ కూడా దాని ఆధీనంలోకి వెళ్ళాలి. இப்பொழுது பாவத்தின் சம்பளம் மரணம். யாரெல்லாம் மறிக்கிறாங்களோ சாத்தானுடைய கண்ட்ரோலுக்குள்ள போக வேண்டும். అందుకనే వీరిని భూమి కిందకు తీసుకుని వెళ్ళేది. ஆகையினால இவர்களை பூமி கீழே அடிபாதாளத்துக்கு. మీరు ధనవంతుడి గురించి కనుక తెలుసుకుంటే, நீங்க ஐஸ்வர்யத்தை கொடுத்து வாசிக்கிற போது ధనవంతుడు ఒక పక్క ఉంటాడు, ஐஸ்வர்யவான் ஒரு பக்கம் இருக்கிறார், లాజరు ఒక పక్క ఉంటాడు, లాజరు இன்னொரு பக்கம் இருக்கிறார், మధ్యలో అగాధం ఉంటది, நடுவுல ஒரு பெரிய பிளவு உண்டு. తర్వాత ఇంకొక విషయం చెప్పాలంటే, இன்னொரு காரியம் சொல்லணும் என்றால் సమూయేలు గ్రంథంలో சாமுவேல் தீர்க்கதரிசி புஸ்தகத்துல ఒక స్త్రీ, కర్ణ పిశాచి కలిగిన స్త్రీ, ஒரு மந்திரவாதி ஸ்திரீவானவள் సౌలు వెళ్ళి అడుగుతాడు, சவுல் போய் கேக்குறான்னு, నేను ఒక అతనితో మాట్లాడాలి, ఆయన పిలవండి అంటాడు. நான் ஒரு மனுஷன் கிட்ட பேசணும், அவரை கூப்பிடுங்க. ఇప్పుడు సాతాను కలిగిన ఆమె, இப்பொழுது அந்த சூனியக்காரி சாத்தானுடைய மனுஷியா இருக்கிறபடினால ఆమె పిలిస్తే సమూయేలు ఎలా వచ్చాడు బయటికి? இப்ப அவங்க கூப்பிட்டா எப்படி சாமுவேல் தீர்க்கதரிசி வர முடியும்? అది కూడా భూమిలో నుండి బయటకు వచ్చాడంట. அவன் பாதாளத்திலிருந்து வெளியில வரான் பாருங்க. ఎందుకనంటే ఆ కాలం అంతా కూడా వారు భూమి కిందకు వెళ్ళేవాళ్ళు. ஆகையினாலே அந்த காலத்துல எல்லாம் அவங்க வந்து பூமி கீழே கொண்டு போவான். ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడో, எப்போ தேவனாகிய கர்த்தர் இயேசுவா இந்த பூமியில வந்தாரో, ఆయన రక్తం చిందించి, அவர் ரத்தத்தை சிந்தி ఈ సృష్టి యావత్తుకి విడుదల కలుగజేశాడు. இந்த సృష్టి యావత్తుக்கும் విడుదலை உண்டாக்கினார். అప్పుడు వారిని చెరగా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. பிறகு அவர்களை சிறைப்படுத்தி கொண்டு அவரை கொண்டு போட்டார். దాని గురించి కూడా మనం మాట్లాడదాం. அதை குறித்து கூட நம்ம பேசுவோம். నేను అంశంలోనికి వెళ్ళలేదు, ఇంకా నేను ఇంట్రడక్షన్ చెప్తున్నాను. இன்னும் வந்து அந்த செய்திக்குள்ளாக போகல, ఇంట్రడక్షన్ மட்டுமே சொல்லிக் கொண்டிருக்கிறேன். అయితే ఇప్పుడు చూడండి, பார்த்தீங்கன்னா శపించబడిన ప్లేస్ లోనికి దేవుడు రాడు. சபிக்கப்பட்ட இடத்துக்கு தேவன் வரமாட்டார். ఆయన రాకుండా తన సింహాసనంలో కూర్చున్నాడు. அவர் வராம தன்னுடைய சிம்மாசனத்திலே அவர் உட்கார்ந்துட்டார். ప్రతిరోజు ఆదాం చూసేవాడు, ஒவ்வொரு நாளும் ஆதாம் கண்டார், ఏ రోజైనా దేవుడు నా కోసం రాకపోతాడా అని. ஏதாவது ஒரு நாள் தேவன் வந்து எனக்காக வரமாட்டார். అయితే ఇక్కడ చూస్తున్న ఆయన చూస్తున్న దానిని వీళ్ళ పిల్లలు కూడా చూస్తున్నారు. ఏంటి అని అంటే, మా తండ్రి ఎందుకు రోజు అక్కడికి వెళ్ళి నిలబడి చూస్తున్నాడు? இந்த பிள்ளைங்க எல்லாம் வந்து பாக்குறாங்க, ஏன் எங்க அப்பா போய் அங்க போய் தினமும் போய் பாக்குறாரு. ఒక రోజున హేబేల్ వెళ్ళి అడుగుతున్నాడు, ஒரு நாள் ஏபேல் போய் கேக்குறாரு, నాన్నగారు ఎందుకు రోజు మీరు అక్కడ చూస్తున్నారు? அப்பா ஏன்பா நீங்க டெய்லி அங்க போய் பாக்குறீங்க? ఒకప్పుడు మేము అక్కడే ఉండేవాళ్ళం నాన్న. ஒரு 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 நாட்களில நாங்க அங்கதான் முன்னாடி இருந்தோம். మేము అక్కడ ఉన్నప్పుడు దేవుడు రోజు మమ్మల్ని ఈ టైంలో కలిసేవాడు. நாங்க அங்கே இருக்கிற போது தினந்தோறும் எங்களை இந்த நேரத்துல ఇప్పుడు சந்திப்பாரு. మరలా నా కోసం వస్తాడేమో అని ఎదురు చూస్తున్నాను. மறுபடியும் எங்களுக்காக அவர் வருவாரான்னு எதிர்பார்க்கிறேன். అయితే మరి దేవుడు రావాలంటే ఏం చేయాలి నాన్న అంటే, இப்போ தேவன் வரணும்னா என்ன பண்ணணுமாப்பா அப்படின்னு கேட்ட போது, నాకు తెలియదు నాన్న, అది దేవుడు మీకే బయలుపరచాలి అని. எனக்கும் தெரியாதுப்பா, அது ஆண்டவர் உங்களுக்கு தான் வெளிப்படுத்தணும். అప్పుడు హేబేల్ అనుకున్నాడు, నేను కూడా దేవునికి ఏదో ఒకటి అర్పిస్తే ఒకవేళ నా పాపమును కనుక తీసివేస్తాడేమో, నా కోసం దిగి వస్తాడేమో అనుకున్నాడు. ஒருவேளை ஆபேல் கூட என்ன நினைத்தாருன்னா, நான் ஒரு பாவ பரிகாரம் செஞ்சேன்னா ஒருவேளை ஆண்டவர் என்னை ஏற்றுக்கொண்டு மறுபடியும் வருவாரோ என்று நினைச்சார். సేమ్ కాపీ చేశాడు కయ్యూను. அதே காரியத்தை காயின் கூட வந்து காப்பி அடித்தார். మీకు తెలుసా, కయ్యూను ఆదాముకి ఇష్టమైన కుమారుడు. நீங்க பார்க்கும்போது காயின் வந்து ஆதாமுக்கு ரொம்ப நேச குமாரனா இருந்தார். ఇస్సాకుకి ఏశావు ఇష్టమైన కుమారుడు. మీకు తెలుసా, ఇస్సాకుకి ఏశావు ఇష్టమైన కుమారుడు. ஈசாக்குக்கு வந்து ஏசா வந்து ரொம்ப பிடிக்கும். అభిషేకం గలవాడు, ఆయన ఇష్టపడలేదు. அபிஷேகம் பெற்றவனை வந்து அவர் விரும்பல. ఇక్కడ ఆదాము కూడా కయ్యూను గొప్పవాడిగా చూశాడు. இங்க ஆதாம் கூட காயினை வந்து பெரியவனாக பார்த்தார். ఎందుకనంటే ఆదాముకి చాలా సపోర్టివ్ గా ఉండేవాడంట. ஏனென்றால் ஆதாமுக்கு ரொம்ப வந்து ஒரு సపోర్టివా இருந்தான். చాలా తెలివైన వాడు, ரொம்ப அறிவுமிக்க மனுஷன், వ్యవసాయం చేయడంలో కూడా దిట్ట.
நல்ல விவசாயம் பண்ணுகிறதுலயும் வந்து நல்ல నాన్న 10 బస్తాలు పండిస్తే அப்பா வந்து 10 மூட்டைகளை வந்து 25 బస్తాలు పండించగలరు. இவர் வந்து 25 மூட்டைகளை வந்து నాన్నకి వ్యవసాయం నేర్పించాడు ఆయన. அவங்க தகப்பனாருக்கு விவசாயத்தை ఈ రోజు కూడా కయ్యూను వంటి వారు అనేకులు ఉన్నారు. இன்றைக்கு காயினை போல అనేక వారు ఈ సృష్టిని నడిపిస్తా ఉన్నారు. அவர்கள் இந்த சிருஷ்டி వారికి మరో పేరు ఉంది సైంటిస్టులని. அவர்களுக்கு இன்னொரு பேர் இருக்கு, அவர்கள் வந்து சயின்டிஸ்டுகள் என்று, జ్ఞానం గలవారని, ஞானிகள் என்று. ఇప్పుడు ఈ మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షఫలం ఎవరికి ఉపయోగపడిందని అంటే நன்மை தீமை என்கிற விருட்சத்தின் பலன் யாருக்கு வந்தது என்றால் లోకస్తులకు ఉపయోగపడింది. అది இந்த உலகத்துக்கு அது ఉపయోగపడింది. లోకంలో ఉన్నతమైన వారికి తీసుకొని వెళ్ళింది. உலகத்திலே ఉన్నతமானவர்களாய் அவர்களை கொண்டு போனது. అయితే దేవుని కలిగిన వారు ఎప్పుడు కూడా అరణ్య జీవితమే వారు గడిపారు. ஆனால் தேவனுடையவர்கள் எப்பொழுதும் கூட அவர்கள் వనాంతర వాసిகளாய் జీవించారు. అందుకనే అబ్రహాము తన సొంత ఇంటి వారి నుంచి బయటకు వచ్చేసాడు. ఆగేనదన్ ఆబ్రహాము పరదేశియాయి அவருடைய சொந்த అరణ్యవాసిగా తిరుగుతూ ఉన్నాడు. ఆయన అరణ్యవాసిగా తిరుగుతున్నాడు. அவர் కూడా வந்து వనాంతర జీవితారు. హల్లెలూయా. ఒక్క చోట నిలకడగా ఆయన లేడు. ஒரு இடத்துல அவர் நிக்கல பாத்தீங்க. ఎందుకంటే దేవుడు చెప్పాడు నిలవరమైన పట్టణము ఇక్కడ లేదు అని. ஏனென்றால் நிலையான நகரம் இன்னும் வரவில்லை என்று சொன்னார். అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటి అంటే ఇది కాకుండా వేరొక లోకం ఉందని. அப்போ அவருக்கு என்ன புரிஞ்சுதுன்னா இது இல்லாம இன்னொரு உலகம் இருக்கு. అందుకు పునాదులు కలిగిన ఆ పట్టణం కోసం ఆయన ఎదురు చూశారు. அதனால அஸ்திவாரம் போடப்பட்ட அந்த నగరத்துக்காக அவர் வந்து பிரயாசப்பட்டார். హల్లెలూయా. అయితే ఏ కాలంలో కూడా ప్రభువు రాలేదు. ஆனால் எந்த காலத்திலும் హేబేలు కోసం దిగి వస్తే హేబేలు చంపేశారు. ఏబేలుకాக ఇறங்கி வரும்போது ఏబేలు வந்து సావడిస్తాங்க. తర్వాత అనేక మార్లు దేవుడు భూమి మీదకి రావాలనుకున్నాడు కానీ ఆయన భూమి మీదకి రాలేకపోయాడు. అనేక ముறை அவர் பூமியின் மீது வரணும்னு நினைச்சாரு, ஆனா பூமிக்கு அவர் అప్పుడు ఆయన అనుకున్నాడు ఈ భూమిని శుద్ధి చేయాలని. அப்ப அவர் நினைச்சார் இந்த பூமியை சுத்திகரிக்கணும். అందుకని ఆయన నోవాహును పిలిచాడు. ஆகினால நோவாயை அவர் அழைத்தார். నీటితో భూమిని కడిగాడు. தண்ணீரினாலே இந்த உலகத்தை சுத்திகரித்தார். ఆ తర్వాత మార్పు వచ్చింది అనుకున్నాడు కానీ அதற்கு பிறகு மாற்றம் வரும் என்று நினைத்தார். నోవాహు కూడా పడిపోయాడు. நோவா கூட கடைசியில விழுந்து போனார். అది ఎవరి కోసం ఆయన రాలేకపోయాడు. அப்போ யாருக்காகவும் அவர் வர முடியாமல் போய்விட்டார். హల్లెలూయా. హల్లెలూయా. ఆ తర్వాత దిగి వచ్చాడు ఒక అతని కోసం. அதற்கு பிறகு ஒருவருக்காக வந்தார். అతని పేరు మోషే. அவர் பெயர் மோசே. హల్లెలూయా. ఇప్పుడు అసలైన సబ్జెక్ట్ లోకి వచ్చాను. இப்பொழுது நம்ம உண்மையான அந்த அம்சத்துக்குள்ள కొన్ని వేల కోట్ల కిలోమీటర్ దూరంలో ఉన్న దేవుడు சில கோடிகள் தூரத்துல கிலோமீட்டர் தூரத்துல இருந்த தேவன் ఆయన భూమి మీదకి డైరెక్ట్ గా ఆయన పాదం పెట్టలేదు కానీ அவர் பூமியின் மீது நேராக அவருடைய பாதத்தை வைக்கவில்லை. ఆయన పర్వతం మీదకి దిగి వచ్చినాడు. அவர் பர்வதத்துக்கு மேலே அவர் இறங்கி வந்தார். ఈ పర్వతం మీద ఉన్న దేవుడు இந்த பர்வதத்தின் மேலே இருக்கிற మోషేతో అన్నాడు, மோசே இடத்துல சொன்னார், నువ్వు నా కోసం ఒక మందిరాన్ని కట్టన్నాడు. எனக்காக ஒரு ஆலயத்தை கட்ட சொன்னார். ఏంటిది ప్రత్యక్షపు గుడారం. என்ன என்றால் அது உடன்படிக்கையின் கூடாரம். అయితే పర్వతం మీదకి వచ్చిన ఆయన నేను దిగి వచ్చి నేను మీతో కూడా నివసిస్తాను అన్నాడు. அந்த பர்வதத்தின் மேல இருந்த அந்த தேவன் நான் கீழே இறங்கி வந்து உங்களோட வாசம் பண்ணுவேன். ఈ రోజు ఆ పర్వతం గురించి మనం మాట్లాడుకుంటాం. அந்த பர்வதத்தின் அது குறித்து நம்ம பேசணும். మౌంట్ సీనాయ్, సీనాయి మலை పற்றி, సీనాయి పర్వతం గురించి, సీనాయి పర్వతத்தை குறித்து హల్లెలూయా. నిర్గమకాండం 19వ అధ్యాయం 20వ వచనం, యాత్రాగమం 19వ అధికారం 20వ వచనం చదివేసింది బ్రదర్ మీరు. கர்த்தர் சீனாய் மலையில் உள்ள கொடுமுடியில இறங்கின போது கர்த்தர் மோசே மலையின் மேல் கொடுமுடியிலே வரவழைத்தார். மோசே ஏறி போனான். அப்பொழுது கர்த்தர் மோசையை நோக்கி ஜனங்கள் பார்க்கிறதற்கு எல்லையை கடந்து கர்த்தரிடத்தில் வராதபடிக்கு அவர்களுக்கு அநேகர் அழிந்து போகாதபடிக்கு நீ இறங்கி போய் அவர்களுக்கு உறுதியாக எச்சரி. యెహోవా సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. యెహోవా దేవుడు அந்த சீனாய் பர்வதத்துக்கு ఎవరి కోసం అంటే ఆయన తన ప్రజలతో మాట్లాడడం కోసం. யாருக்காக என்றால் தன்னுடைய ஜனங்களோடு பேச வேண்டும் என்று. అయితే సీనాయి పర్వతం మీదకి మోషేని పైకి రమ్మన్నాడు. ஆனால் சீனாய் மலையின் மேல வந்து மோசேவன் வந்து ఎందుకంటే ఈ భూమి శపించబడింది కాబట్టి నేను భూమి మీదకి రాలేను. ஏனென்றால் பூமி சபிக்கப்பட்டது, ஆகினால பூமியின் மேல நான் வரமாட்டேன். నీవు నా కోసం పైకి రా, நீ எனக்காக மேல வா, నీ కోసం నేను దిగి వస్తాను, உனக்காக நான் இறங்கி வருவேன். అయితే ఆ మౌంట్ సీనాయి మీద దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నది. ஆனால் அந்த சீனாய் மலையின் மேல தேவனுடைய வெளிப்பாடு ఉంది. ఆ పైన వెలుగు ఉంది, అగ్ని ఉంది. அந்த மேல வந்து ஒரு அக்கினி இருந்தது. మేఘం అక్కడ ఉంది, மேகம் அங்கே இருந்தது. అగ్ని స్తంభం అక్కడే ఉంది. అగ్ని స్తంభం అங்கేதான் 40 రోజులు ఆయన పైన ఉన్నాడు. 40 நாட்கள் அவர் மேல இருந்தார். అప్పుడు దేవుడు అతనితో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు,
இப்பொழுது தேவன் நேரடியாக அவரோட అనేక విషయాలు 40 రోజులు చెప్పాడండి. అనేక కార్యాలు 40 నాలుగు పేజీలు. అబ్రహాము గురించి చెప్పాడు, ఆబ్రహాము గురించి, సృష్టి యావత్తు గురించి చెప్పాడు, సృష్టి యావత్తు వాటన్నిటి గురించి రాయించాడు ఆయన. అவைகள் யாவற்றையும் குறித்து எழுத வைத்தார் அவர். అయితే ఆయన అంటున్నాడు, ప్రభు నిన్ను చూడాలనుకుంటున్నానని. ஆனா அவர் நினைச்சார், ஆண்டவரே நான் உங்களை பார்க்கணும், నువ్వు కనుక నన్ను చూస్తే నువ్వు మరణిస్తావు, நீ என்னை பார்த்தாலும் நீ செத்து போவாய் என்று சொன்னார். అయితే నువ్వు నన్ను చూడలేవు కానీ ఒక బండ చోటును దాక్కో అన్నాడు. ஆனால் நீ ஒரு பள்ளத்தாக்கிலே நீ வந்து இரு. అందుకని ప్రభు అటువైపు తిరిగి ఉన్నప్పుడు వెనక భాగం మాత్రమే చూసాడు ఆయన. நீ ஒரு பள்ளத்தாக்கிலே நிற்பாய் என்றால் நான் வந்து கடந்து போவேன், என்னுடைய பின்புறத்தை நீ பார்ப்பாய் என்று சொன்னார். ఆ బండ గుండా ఆయన చూసాడు ఆయన. அந்த பள்ளத்தாக்கின் நடுவில் இருந்து ఉన్నాడు. அந்த வெடிப்பு கிறிஸ்துவாய் இருக்கிறார். క్రీస్తు ద్వారా మాత్రమే ఆయన మనం చూడగలం. கிறிஸ்துவின் மூலமாய் மட்டுமே நாம் தேவனை பார்க்க முடியும். ఆయన మన కొరకు ఎందుకు వచ్చాడు అంటే ప్రభువును చూపించడానికి. அவர் நமக்காக எதற்கு வந்தார் என்றால் ஆண்டவரை வெளிப்படுத்துவதற்காக. హల్లెలూయా. అయితే ఇప్పుడు తన ప్రజలకి ఆయన ఒక వర్తమానాన్ని ఇవ్వాలనుకున్నాడు. ஆனால் தன்னுடைய ஜனங்களுக்கு அவர் ஒரு செய்தியை கொடுக்க வேண்டும் என்று நினைத்தார். లా అండ్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్. హల్లెలూయా, హల్లెలూయా. సో మనకు ఒక రాజ్యాంగం ఉంది, రైట్? సో అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు కూడా ఒక రాజ్యాంగాన్ని ఇవ్వాలనుకున్నాడు ఆయన. நமக்கு இந்த உலகத்துல ஒரு அரசாங்கம் இருக்கு, ஆனால் இஸ்ரவேல் ஜனங்களுக்கு கூட ஒரு அரசாங்கத்தை கொடுக்கணும்னு நினைச்சார் ஆண்டவர். ஒரு ప్రజలకి ఒక రాజ్యాంగాన్ని ఇవ్వాలనుకున్నాడు, ஒரு ராஜ்யத்தை கொடுக்கணும்னு நினைச்சார் ఆండవర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చాడు. இப்பொழுது 10 கட்டளைகளை கொண்டு வருகிறார். అప్పటిదాకా ఒక మనిషి ఎలా జీవించాలో వాళ్ళకి తెలియదు. அப்பொழுது வரைக்கும் ஒரு மனுஷன் எப்படி வாழணும்ன்றது அவங்களுக்கு தெரியாது. అప్పటి వరకు వాళ్ళకి వాక్యం లేదు. அப்பொழுது வரைக்கும் அவங்களுக்கு வேத வாக்கியங்கள் கிடையாது. వాళ్ళు కేవలం కళల ద్వారా మాత్రమే గ్రహించగలిగే వాళ్ళు. அவர்கள் தரிசனத்தினாலே மட்டுமே தேவனை பார்த்து கொண்டிருந்தார். యోసేపు కళల ద్వారానే, யோசேப்பு தரிசனத்தினாலே பார்த்தார். అబ్రహాము కళల ద్వారానే, ஆபிரகாம் தரிசனத்தினாலே பார்த்தார். ఒక రోజున అబ్రహామును కూడా కలిశాడు. ஒரு நாள் ஆபிரகாமை கூட சந்தித்தார். అయితే మిగతా వాళ్ళు ఎవరిని కూడా కలవలేదు ఆయన. ஆனால் வேற யாரையும் வந்து அவர் ஆண்டவர் వాళ్ళందరితో కూడా దర్శనముల ద్వారా కళల ద్వారా మాత్రమే మాట్లాడాడు ఆయన. அவர்கள் யாவருக்கும் தரிசனத்தினாலே தன்னை வந்து வெளிப்படுத்தினார். హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ దర్శనములతో కళ్ళతో మాట్లాడే దేవుడు, ஆனால் இந்த தரிசனத்தினாலே பேசுகிற இந்த தேவன் ఈసారి సరాసరి వారితో మాట్లాడాలనుకున్నాడు. இந்த வாட்டி சாமானியமான ஜனங்களோட பேசணும்னு వాక్యము గుండా, వేద వాక్యங்கள்னால. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రం వారికి ఇచ్చాడు. பாருங்க, நியாயப்பிரமாணம் ఆ పర్వతం మీద దిగి వచ్చి అక్కడ వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. அந்த சீனாய் மலையில இறங்கி வந்து அவருக்கு நியாயப்பிரமாணத்தை கொடுத்தார். ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ అంటే ఒక రాజ్యాంగం ఉంటుందో, எங்கே அரசாங்கம் இருக்கிறதோ అక్కడే తప్పులు కూడా ఉంటాయి, அங்கே தவறுகளும் நடக்கும். ఓకేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక అతను చాలా కష్టపడి పోలీస్ అయ్యాడు. ஒரு ஆள் வந்து ரொம்ப కష్టப்பட்டு పోలీస్ ஆனாரு. పోలీస్ అయిన తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది, మంచిగా జరుగుతుంది. పోలీస్ ఆన பிறகு நல்ல வேலை கிடைச்சது, நல்ல எல்லாம் நடந்தது. అయితే ఆయనకి ఒక ఫస్ట్ కేసు వచ్చింది. ஆனா அவருக்கு முதல்ல ஒரு கேஸ் வந்தது. ఆ ఫస్ట్ కేసు ఏంటంటే వారి ఇంటిలోనే తప్పు చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. அந்த ஃபர்ஸ்ட் கேஸ் என்னன்னா, அவங்க வீட்டிலேயே ஒரு ஆள் வந்து ஒரு குற்றவாளி இருக்கிறார். ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే, మా ఇంట్లో ఉన్న వాడిని నేను పట్టుకోవాలి. இப்போ அவர் என்ன செய்யணும்னா, தன்னுடைய வீட்டுல இருக்கிறவர்களை அவர் பிடிக்க வேண்டும். ఈయనకు మొదటి కేసు అది. இவருக்கு அது முதலாம் கேஸா இருக்கு. ఇప్పుడు ఈయన అనుకుంటున్నాడు, ఇప్పుడు నా తమ్ముడు తప్పు చేశాడు, ఇప్పుడు నేను ఈయన్ని శిక్షించాలా అని. இப்போ அவர் நினைக்கிறாரு, என்னுடைய தம்பி வந்து தப்பு செஞ்சிருக்கிறாரு, இப்ப நான் அவருக்கு தண்டிக்கணுமா என்று நினைக்கிறார். ఇప్పుడు ఈయన ప్రమాణం చేశాడు. దేనికి ప్రమాణం చేశాడు? ఆ గవర్నమెంట్ కి ప్రమాణం చేశాడు. இவர் வந்து இப்போ அரசாங்கத்துக்கு வந்து பிரமாணம் செஞ்சிருக்கிறார். என்ன செஞ்சிருக்கிறார்? ఇప్పుడు ఖచ్చితంగా దానికి నిలబడి ఉండాలి ఆయన. இவர் அந்த அரசாங்கத்துக்கு கீழ்ப்படிஞ்சு ஆகணும். ఇప్పుడు వెళ్ళి తన తమ్ముడిని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చాడు. இப்பொழுது தன்னுடைய சகோதரியை வந்து கைது செய்து கொண்டு வரணும். ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అంటున్నారు, నువ్వు దీనికోసమేనా నువ్వు పోలీస్ అయిందా? வீட்டாரெல்லாம் சொல்றாங்க, இதுக்காக தான் நீ போலீஸ் ஆனியான்னு. అంటే మమ్మల్ని తీసుకొని శిక్షించడానికి కాదు, எங்களையே கொண்டு போய் శిక్షిக்கிறதுக்கா நீ வந்து పోలీస్ ఆనని కేక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని తీర్పు కూడా తన ఇంటిలో నుండి ప్రారంభమవుతుంది. దేవుడి తీర్పు కూడా తన సొంత వీటారిడத்துல இருந்தே தொடங்கும். హల్లెలూయా. ముందు ఇంటి నుంచి ఆయన ప్రారంభిస్తాడు. ఆయన మొదల వీటిలో இருந்து தான் தொடங்குறார் న్యాయ తీర్పు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈయన పైన మోషేతో మాట్లాడుతున్నాడో, பாத்தீங்கன்னா மோசேவோட அவர் பேசுகிறார். పర్వతం మీద అనుభవంలో అతడు ఉంటే, பர்வதத்தின் மேல ஒரு அனுபவத்துல அவர் இருக்கும், కింద వేరొక అనుభవంలో ఉన్నారు. கீழே இருக்கிற ஜனங்கள் வேற ஒரு. ఏ పర్వతం మీద అయితే దేవుడు వచ్చి మాట్లాడాడో, எந்த పర్వతத்தின் மேல దేవుడు வந்து பேசி, దేవుడి యొక్క అగ్ని ఎదురుగా కనబడుతున్నా కూడా, దేవుడి అగ్ని ఎదురుగా కండ పోదులో కింద ఉన్న జనాంగం మొత్తం కూడా, కింద ఉన్న 20 లక్షల జనాంగము, கீழே இருந்த 20 லட்சம் பேர்
వీరందరూ ఏం కోరుకుంటున్నారంటే మోసే వెళ్ళాడు కానీ రాడిగా. இவங்கெல்லாம் என்ன செய்யறாங்கன்னா மோசே போனா இன்னும் வரல, ఆయన చనిపోయినట్టున్నాడు. ஒருவேளை செத்து போயிருப்பாரு. మాకు ఒక కొత్త దేవుడు మాకు కావాలి. இப்போ எங்களுக்கு ஒரு புதிய தேவன் வேணும், మాకు కొత్త రాజ్యాంగం కావాలి, புதிய தலைவர்கள் எங்களுக்கு வேணும். కోసం పైకి వెళ్ళి తిరిగి వస్తాడని ఇక్కడ చెప్తున్నాడు. போன மோசேக்கு என்ன நடந்தது ఆయన అంటున్నాడు, ఆయన అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు ఆయన తిరిగి రాడు అంటున్నారు. அங்க இருக்கிறவங்க சொல்றாங்க அவன் இனிமேல திரும்ப. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ బంగారం తీసుకొచ్చి ఇచ్చారండి. ஆனா అங்க இருக்கிறவங்க எல்லாம் నగైகள். మీకు స్టోరీ తెలిసి నేను చాలా సింపుల్ గా చెప్తున్నాను. మీకు స్టోరీ తెలిసి నేను చాలా సింపుల్ గా చెప్తున్నాను. உங்களுக்கு தெரிஞ்சதுதான், நான் ரொம்ப வேகமா சொல்லிட்டு போறேன். ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ బంగారం అంతా తీసుకెళ్లి నిప్పుల్లో వేశారు. இப்ப வந்த பிறகு அந்த நகைகள் எல்லாம் கொண்டு வந்து ఇప్పుడు అది ఒక ఆకారంలోకి వచ్చింది. இப்போ வந்து ஒரு ரூபத்துக்கு வந்தது. అది దూడ ఆకారంలోకి వచ్చింది. அது வந்து ஒரு కన్నుకుட்டியாக அது இப்பொழுது வந்திருக்கு. హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి, ఈ దూడ ఆకారంలోకి వచ్చింది, దాన్నే దేవుడు అనుకున్నారు. பாருங்க, இந்த కన్నుకుட்டியா வந்தது வந்து இப்பொழுது தேவனாக தொழுது கொள்ளும். దూడేమో కింద ఉంది, కన్నుకుட்டி కీழே இருக்கு, దేవుని అగ్నియో పైన ఉంది. దేవుడి అగ్నియో மேல இருக்கிறது. ఈ రోజున కూడా సత్యమైనది ఒకటే ఉంది, இப்பொழுதும் సత్యం ஒரு இடத்துல இருக்கு, అబద్ధమైనవి అనేకములు ఉన్నాయి. பொய் மட்டும் అనేక இடங்களில் இருக்கிறது. ప్రత్యక్షత కలిగిన వారు కొందరు ఉన్నారు, வெளிப்பாடு பெற்றவர்கள் சில பேர் இருக்கிறார், ప్రత్యక్షత లేని వారు అనేకములు ఉన్నారు, வெளிப்பாடு ఇల్లాதவர்கள் అనేకர் இருக்கிறார். కొండ మీద అనుభవంలో మనం ఉన్నాము, పర్వతத்தின் అనుభవத்தில் நாம் కొండ అనుభవంలో నేటి సంఘాలు ఉన్నాయి, పర్వతத்தின் కీழே இருக்கிற సభைகள். అందుకని వారి సంఘాలన్నీ కూడా ఉజ్జీవంతో ఉంటాయి. ஆகையினாலே அவர்களுடைய சபையில் எல்லாம் అనేక మందితో నింపబడి ఉంటాయి, అనేకరాல நிரப்பப்பட்டிருக்கிறது. అక్కడ బంగారం వజ్రాలు వైద్యులతో నింపబడి ఉంటది, அங்க வந்து வெள்ளியும் பொன்னினாலும் நிரப்பப்பட்டிருக்கிறது. ఆ సంఘాలు కొన్ని వందల కోట్లతో కట్టబడి ఉంటాయి, அது சில లక్షங்கள் కోడిகளோடு కట్టబడి అనేక వాయిద్యాలు ఉంటాయి, అనేకమైన వాద్యములు, అనేకమైన సాక్ష్యాలు అక్కడ ఉంటాయి. అంటే అనేకమైన సాక్షిகள் అங்கே ఉండే, మాకు కార్లు కొన్నాము, మేడలు కొన్నాము, అది కొన్నాము, ఈ ఆశీర్వాదం ఆ ఆశీర్వాదం, సోమని చాలా ఆశీర్వాదాలు మాకున్నాయి. கார்களை வாங்கினோம், மேடைகளை கட்டினோம், வீடுகளை வாங்கினோம் என்று అనేక ఆశీర్వాదங்களை குறித்து பேசுவார்கள். అయితే ఇక్కడ పైన ఉన్నవాడు అసలైన ఆశీర్వాదం పట్టుకొని దిగి వస్తున్నాడు. పర్వతத்திற்கு மேலே இருக்கிறவரோ உண்மையான ஆசீர்வாதத்தை பிடித்துக் கொண்டே ఆయన దగ్గర ఉన్నది 2 రాళ్ళు మాత్రమే. அவரிடத்துல இருந்து 2 கற்பலகைகள் மட்டுமே. ఆ రాళ్ళ మీద దేవుని చేతులతో రాయబడిన అక్షరాలు ఉన్నాయి. அந்த கற்பலகைகள் மேலே தேவனாகிய கர்த்தர் எழுதின எழுத்துக்கள் ఉన్నాయి. ఆయన అనుకున్నాడు ఇది అసలైన ఆస్తి అనుకున్నాడు. அவர் அனைத்தார் இது உண்மையான ஆசீர்வாதம். ఈ రోజు మనకు కూడా ఒక ఆస్తి ఉంది. இன்றைக்கு நமக்கு கூட ஒரு ஆசீர்வாதம் உண்டு. ఆస్తి తెలుసా? వర్తమానమే మన ఆస్తి. అదే పర్వతం మీద ప్రవక్త కూడా వెళ్ళాడు. அதே பர்வதத்தின் மேலே நம்முடைய தீர்க்கதரிசி ఆయన కూడా 7 ముద్రలను తీసుకొని వచ్చాడు. அவர் கூட 7 ముద్రகளை கொண்டு வந்தார். అదే ముద్రను మనకి ఇచ్చాడు. அதே 7 ముద్రகளை நமக்கு கொடுத்தார். ఎందుకు అంటే మనల్ని ఆయనతో కూడా తీసుకొని వెళ్ళడానికి, அவரோடு கூட நம்மையும் கொண்டு போகணும், శరీరాన్ని రూపాంతరపరచడానికి, நம்முடைய శరీరத்தை మాత్రం கொண்டு వர మనము చూడకుండా ఎంతపోయడానికి நாம் శాస్త్రమైంది. இன்றைக்கும் ஒரு நியாயப்பிரமாணம் అదే మనకు వర్తమానమై ఉంది. அதுதான் நமக்கு செய்தியாக இருக்கிறது. ఈ రోజు దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. இன்றைக்கு தேவன் கூட நம்மோடு பேசிக் கொண்டிருக்கிறார். అది వర్తమానం ద్వారా మాట్లాడుతున్నాడు. செய்தியின் மூலமாய் மட்டுமே. ఆనాటికి ధర్మశాస్త్రం అయితే, நாட்டிலே நியாயப்பிரமாணம் என்றால் ఈ రోజు మనకు వర్తమానమే. இன்றைக்கு அது தேவனுடைய செய்தியாக இருக்கிறது. వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. இந்த வெளிப்பாட்டின் செய்தியின் மேல தேவன் நம்மோடு பேசிக் கொண்டிருக்கிறார். దీని ద్వారా ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. இதன் மூலமாகவே தேவன் தீர்ப்பு செய்ய போகிறார். ద్వారా ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. உங்கள் மூலமாக தேவன் தீர்ப்பு செய்ய போகிறார். ఆయన సింహాసనంలో కూర్చుని పెడుతున్నాడు. உங்களை அந்த సింహాసనத்திலே உட்கார வைக்கிறார். ప్రకటన గ్రంథంలో 7వ సంఘకాలం గురించి కనుక తెలుసుకుంటే, வெளிப்படுத்துற విశేషத்திலே 7ஆம் சபை காலத்தை జయించిన వారిని నాతో కూడా నా సింహాసనంలో కూర్చుంటాను. ஜெயப்படுகிறவன் என்னோடு கூட என் சிங்காசனம் உட்காருவான். జయించడం ఏంటో తెలుసా? ஜெயிக்கிறவன் என்றால் என்ன? మరణాన్ని జయించడం. మరణத்தை జయింக்கிறவன். ఆ మరణాన్ని జయించే సీక్రెట్ ఆయన మనకు చెప్తున్నాడు. ఆ మరణத்தை జయింக்கிற அந்த రహస్యத்தை நமக்கு చెవులు చెప్తున్నాడు. நம்மளுடைய காதுகளில் பேசி ఎలాగో తెలుసా? వర్తమానం చెప్తున్నాడు. இந்த கடைசி காலத்தின் చూడకుండా ఎంతబడి మార్గం మనకు దేవుడు ఇస్తున్నాడు. மரணத்தை பார்க்காமல் எடுத்துக்கொள்ளப்படும் ఆ మార్గాన్ని நமக்கு கொடுக்கிறார். ఆ మార్గాన్ని కనుగొంటే పర్వతం మీద ఉంటే, அந்த మార్గం పర్వతத்துக்கு மேல இருக்குமானா వీళ్ళు లోకమును నడిపించడానికి వీళ్ళకు తోడు అవసరమైంది. இவர்களுக்கு உலகத்தில் நடத்தப்படுவதற்கு ஒரு కన్నుకుట్టి தேவைப்பட்டது. అందుకని దేవుని యొక్క సంఘము దేనత్వంలో ఉంటది. ஆகிறது தேவனுடைய சபை எளிமையிலே வெளிப்படும். వారికి కొండ మీద అనుభవం అవసరమై ఉంది. அவர்களுக்கு பர்வதத்தின் மேலே అనుభవం தேவைப்பட்டது. మీకు కూడా దేవుని యొక్క కొండ మీద అనుభవం మీకు అవసరమై ఉంది. உங்களுக்கு கூட దేవుడి పర్వతத்தின் మీద మీరు ఎక్కి రావాలి. பர்வதத்தின் மீது உள்ள அனுபவத்திற்குள்ள நீங்களும் கொண்டு வர வேண்டும். అలాగని వేళాంగిని ఎక్కుతారండి. அதனால நீங்க அதுக்காக ஒரு மலையின் மேல நீங்க పర్వతం అంటే ఉన్నతమైన దాని దగ్గరికి. பர்வதம் என்றால் உன்னதமான ஒரு இடம். వాక్యములో ఉన్నతమైన స్థానంలోనికి, வசனத்திலே உண்மையான ஒரு இடம். దేవుని వాక్యము లోతునకు వెళ్ళడం, தேவனுடைய வார்த்தைக்கு வந்து ஆழமாய் இறங்கி போய் பார்ப்பது. హల్లెలూయా.
అంతేగాని కొండెక్కడం కాదండి. அதனால அது வந்து மலை ஏறது கிடையாது. ఓకే, హల్లెలూయా. హల్లెలూయా. అయితే పైన దేవుడు వర్తమానాన్ని ఇస్తే, ஆனால் தேவனாகிய கர்த்தர் மேலே வர்த்தமானத்தை கொடுக்கிறார். కష్టపడి ఆయన తీసుకొని కిందకు దిగి వస్తుంటే கஷ்டப்பட்டு அவர் கீழே இறங்கி வரார். దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ ప్రజలు ఏం చేస్తున్నారో చూడు. இத பாருங்க, உங்க பிள்ளைங்க எல்லாம் என்ன பண்றாரு பாருங்க. నీ ప్రజల కోసం నువ్వు మరణించడానికైనా సిద్ధపడ్డావు కదా. ஒரு நாட்களிலே இந்த ஜனங்களுக்காக நீ சாகிய துணிந்தாய் மோசே. అదిగో నీ ప్రజలు ఏం చేస్తున్నారో చూడాలి. பாருங்க உன்னுடைய ஜனங்கள் என்ன செய்கிறார்கள். కిందకు దిగి వచ్చిన కోపంతో, கீழே கோபத்தோடு இறங்கி வராரு. దేవుడు ఒక్కడే అని నేను చెప్తున్నా. தேவன் ஒருவரே என்று நான் சொல்லுகிறேன். యేసుక్రీస్తు నామం ఒక్కటే నిజమైందని నేను చెప్తున్నా. இயேசு கிறிஸ்து நாமம் ஒன்றே உண்மையானது என்று நான் ముగ్గురు దేవుడు కాదు, ఒకడే దేవుడు అని చెప్తున్నా. மூன்று நபர்கள் இல்ல, ஒருவரே தேவன். బైబిల్లో కూడా అదే ఉందని చెప్తున్నా. பைபிள்ல என்ன இருக்கோ அதுதான் பிரசங்கம். అయినా సరే మీరు నమ్మలేక, ஆனாலும் நீங்கள் நம்ப முடியாமல் ముగ్గురు దేవుళ్ళు ఎలా చేసుకుంటున్నారు, மூன்று கடவுள்களை எப்படி நீங்கள் சேர்த்துக் கொண்டீர்கள், ఎందుకు మీరు అలా తోడని ఆరాధిస్తున్నారు, எதற்காக நீங்கள் அப்படிப்பட்ட விக்கிரகங்களை ప్రయాసపడి వర్తమానం తీసుకొని వచ్చాను కదా. பிரயாசப்பட்டு நான் அந்த வர்த்தமானத்தை கொண்டு வந்தேன். సరైన వాక్యం తీసుకొచ్చాను కదా. உண்மையான செய்தியை கொண்டு வந்தேன். పౌలు చెప్పిందని నేను బోధించాను కదా. பவுல் எதை பிரசங்கம் பண்ணாரோ அதுதானே பிரசங்கம் பண்ணேன். పేతురు చెప్పిందని నేను చెప్తున్నాను కదా. பேதுரு எதை பிரசங்கம் பண்ணாரோ அதுதானே నేను செய்யணும். అబద్ధం ఆడట్లేదు కదా. நான் பொய் சொல்றது இல்லையே. అయితే మీరు ఎలా పాపం చేస్తున్నారు. ஆனால் நீங்கள் ஏன் பாவம் செய்கிறீர்கள். అయితే వారికి ఈ వాక్యం నచ్చలేదు. ஆனால் அவர்களுக்கு இந்த வசனம் பிடிக்கல. ఎందుకంటే ఇది సత్యమై ఉంది. ஏனென்றால் இது சத்தியமா இருக்கிறது. సత్యం వారికి మింగుడు పడలేదు, అంటే మింగలేకపోయారు. சத்தியத்தை அவர்கள் வந்து புசிக்க முடியாம போயிட்டாங்க. వారు జీర్ణించుకోలేకపోయారు. அவர்களுக்கு அது ஜீரணம் ஆகல. అయితే ఆయన ఏం చేశారు తెలుసా, మరి ఇంత కష్టపడి తీసుకొచ్చిన ఈ పలకలు దేనికి. அப்போ இவ்வளவு கஷ்டப்பட்டு கொண்டு வந்தது எதற்கு. 40 రోజులు అక్కడ ఉపవాసం ఉండి ఉన్న పలకలు దేనికి. 40 நாட்கள் உபவாசம் இருந்தது எதற்கு. ఎత్తి కింద కొట్టాడు, మీకు ఇది అవసరం లేదని. உங்களுக்கு இது அவசியமே இல்லைன்னு சொல்லிட்டாரு கடைசி. ఒకనొక టైంలో ప్రవక్త కూడా అదే మాట అన్నాడు. ஒரு நேரத்துல தீர்க்கதரிசி பிரணாம் கூட அது காரியத்தை பேசினார். ఆయన న్యూయార్క్ పట్టణాన్ని చూసి అంటున్నాడు, நியூயார்க் பட்டணத்தை பார்த்தது சொன்னார். లాస్ ఏంజల్స్ పట్టణాన్ని చూసి అంటున్నాడు, லாஸ் ஏஞ்சல்ஸ் குறித்து சொன்னார். మీరు ఎంత గొప్పగా ఉండే మీరు, எவ்வளவு பெருமை உள்ளவர்களாக இருக்கிற நீங்கள் ఈ రోజున మీ స్థితి ఎలా మారిపోయింది. இன்றைக்கு உங்களுடைய தகுதி எப்படியாய் மாறி. ఇప్పుడు కన్నా మారు మనసు పొందండి అని. இன்றைக்காவது நீங்கள் లేదంటే ఆయన అగ్నిని దించబోతున్నాడు మీకోసం. என்றால் அவர் அக்கினியை இறக்க போகிறார். ఆ రోజు ఇవ్వబడిన ప్రవచనము, அன்றைக்கு கொடுக்கப்பட்ட தீர்க்க தரிசனம் నేటి కాలంలో జరిగింది. இந்த நாட்களில் அது நடந்தது. ఆయన అగ్నితో దాన్ని కాల్చివేస్తున్నాడు. அவர் అగ్నిயில அது வந்து కాల్చివేశాడు. ఆయన అగ్నికి ఇరయాగా அவர் எழுதி வைத்தார். హల్లెలూయా. ఆయన అన్నాడు, అమెరికాకి ఇది అవసరం లేదని. அவர் சொன்னார், అమెరికాకి ఇది వేண்டான்னு சொன்னார். ఎత్తి కొట్టాడు ఆయన. ఎందుకో తెలుసా, వారు అంగీకరించలేకపోయారు. ஏனென்றால் அவர்கள் அங்கீகரிக்க முடியாமல் போய்விட்டது. అయితే ఆ వర్తమానం తిరిగి తిరిగి ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చిందో తెలుసా. ஆனால் அந்த செய்தியானது சுத்தி 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 எங்க வந்தது தெரியுமா. ఇండియా దేశానికి వచ్చిందండి. இந்தியா தேசத்துக்கு அது வந்து. ఆఫ్రికా దేశానికి వచ్చిందండి. ஆப்பிரிக்காவுக்கு அது வந்து. అయితే ఈ వీళ్ళు దాన్ని హత్తుకున్నారు. இவங்க அதை சேர்த்து கொண்டார்கள். దాన్ని చేర్చుకున్నారు వాళ్ళు. அந்த செய்தியை சேர்த்து கொண்டார்கள். అయితే అది ఈ రోజున మన దగ్గరకు వచ్చింది. பாத்தீங்கன்னா இன்றைக்கு அது நம்ம கிட்ட வந்திருப்பாங்க. అయితే మీరు కూడా దాన్ని పాడు చేసుకోవద్దు. ஆனா நீங்க அதை கெடுத்து கொள்ளாதீங்க. దాన్ని మీరు కూడా దాన్ని వ్యర్థంగా వాడుకోవద్దు. நீங்கள் அதை வீணாக்கி கொள்ளாதீங்க. అది చాలా విలువైన వర్తమానం. அது மிகவும் விளையாடப்பட்டதாக పోతే నేను గొప్ప మర్మములు ఇందులో ఉన్నాయి. எல்லா மர்மங்களும் அதுல எழுத. దేవుని యొక్క అసలైన స్వరం ఇందులో ఉంది. దేవుడి உண்மையான అసలైన మాటలు ఇందులో ఉన్నాయి. దేవుడి உண்மையான வந்து குரல் அதுல இருக்கு பாருங்க. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే எப்பொழுது ఆయన పలకలను పగలగొట్టాడో, அவர் வந்து கற்பலைகளை உடைத்தார். అక్కడున్న వారందరిని చూసి ద్రోహులారని తిట్టేశాడు. அங்க இருக்கிறவங்க எல்லாரும் பார்த்து துரோகிங்களான்னு திட்டாரு. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని వైపు ఉన్నారో వాళ్ళ పక్కకు రమ్మన్నాడు. யாரெல்லாம் தேவன் பக்கம் இருக்கிறீங்களோ என் பக்கம் வாங்கன்னு మిగతా వాళ్ళందరూ ఒక పక్కకి వెళ్ళమన్నాడు. மற்றவர்கள் எல்லாம் வந்து ஒரு பக்கம் போக சொல்லிட்டாரு. అయితే అప్పుడు భూమి నెర విడిచి, அப்பொழுது பூமியானது ఆ భూమి లోపలికి వారందరిని, ఆ భూమి వారిని మింగేసింది. பாத்தீங்கன்னா பூமியானது அவர்களை விழுகி போட்டதா. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని తీర్పు అక్కడే ప్రారంభమైంది. దేవుடைய தீர்ப்பானது அங்கே தொடங்குகிறது. ఆయన రాజ్యాంగం నుంచి 24 గంటలు అవ్వలేదు. அவருடைய ராஜ்யம் தொடங்கி 24 மணி நேரம் ஆகல. మొట్టమొదటి తీర్పు వారింటిలోంచి ప్రారంభం. முதல் தீர்ப்பு அவர்களுக்குள்ளே தொடங்கியது. హల్లెలూయా. ఈ రోజున వర్తమానం ఉన్న చోటు నుండే
తీర్పు కూడా ప్రారంభమవుతుంది. இன்றைக்கு கடைசி கால செய்தி எங்க இருக்குதோ அங்கிருந்துதான் ఏ అమెరికా నుంచి అయితే ప్రారంభమైంది ఈ వర్తమానం, எந்த அமெரிக்கால இருந்து అదే అమెరికాని మొట్టమొదటిగా కాల్చిపోతున్నాడు ఆయన. அதே அமெரிக்காவை வந்து அவரை சுட்டெரித்தார். ఎందుకంటే వారు అంగీకరించలేకపోయారు. ஏனென்றால் அவர்கள் அதை அங்கீகரிக்கவில்லை. దాని తర్వాత ఆయన మరలా మన వైపు కూడా వస్తాడు ఆయన. அதற்கு பிறகு அவர் நம்ம இடத்துல கூட வருவார். అయితే ఇప్పుడు మీరు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా మరి? ஆனால் நீங்கள் அதை நம்புவதற்கு అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా మరి? நீங்கள் அதை அங்கீகரிக்க சித்தமாக இருக்கிறீர்களா? దాన్ని పట్టుకుంటానికి సిద్ధంగా ఉన్నారా? அதை பிடித்துக் கொள்வதற்கு சித்தமாக இருக்கிறீர்களா? దాని మీద నిలబడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? நிற்பதற்கு நீங்கள் சித்தமாக ఎందుకంటే అక్కడి ఇటువైపు కూడా తిరగబోతుంది. ஏனென்றால் இந்த பக்கம் கூட அது திரும்ப ఇక్కడ ఉన్న సంఘాలను కూడా నరకబోతుంది. இங்கே இருக்கிற சபைகள் கூட ఇక్కడ ఉన్న సంఘాలను కూడా జల్లించబోతుంది. இங்க இருக்கிற సభைகள் కూడా అసంఖ్యపడబోతుంది. ఈ రోజున ఇండియా దేశంలో కూడా గొప్ప గొప్ప వారు అనుకున్న వారు చాలా మంది ఉన్నారు. இன்றைக்கும் இந்திய தேசத்திலே பெருமை வாய்ந்த ஊழியக்காரர்கள் அநேகர் இருக்கிறாங்க. వర్తమానంలో మేమే గొప్పవారు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. செய்தியில நாங்கள் மிகவும் பெரிய దేవుని యొక్క కత్తి మీ వైపు కూడా తిరుగుతుంది. ஓ தேவனுடைய உக்கிரமான கோபம் உங்கள் மீதும் திரும்புகிறது. ఇదిగో మీ కుమారుల కోసం మీరు సంపాదించిన ఆస్తిని కొట్టబోతున్నాడు ఆయన. உங்கள் பிள்ளைகளுக்காக நீங்கள் சம்பாதித்த ஆஸ்திகளை அழிக்க போகுது. ఇదిగో మీ పిల్లల కోసం మీరు సంపాదించి పెట్టారు కదా. இதோ உங்களுடைய பிள்ளைகளுக்காக நீங்க சம்பாதித்தீங்களே. వాళ్ళు అనుకుంటున్నారు వర్తమానం అంటే సంపాదన అనుకుంటున్నారు. அவர் நினைக்கிறாங்க ஊழியம் என்பது. ఈ రోజున వర్తమాన సంఘాలు కూడా పడిపోవడానికి వచ్చింది. இன்றைக்கு இந்த கடைசி கால செய்தி சபைகள் వీరికి సంఘ శాఖలకు పెద్ద తేడా ఏం లేదు. ఇవர்களுக்கும் డినామినేషన్ జనங்களுக்கும் వ్యత్యాసమే. ఇప్పుడు వర్తమానంలో కూడా సంఘ శాఖలు ప్రవేశించినాయి. இப்ப பாத்தீங்கன்னா கடைசி கால செய்தியில கூட வந்து దేవుడు డినామినేషన్ மக்கள் உள்ள வந்து దేవుడు మీకు కూడా తీర్పు తీర్చబోతున్నాడు. ஓ தேவனாகிய கர்த்தர் உங்களை தீர்ப்பு செய்ய போகிறார். మా తండ్రి గారు నాకు ఏ ఆస్తి ఇవ్వలేదు. என்னுடைய தகப்பனார் எனக்கு எந்த ஆஸ்தியும் கொடுக்கல. నాకు ఏ చోట కూడా నేను సేవకునయ్యానని చెప్తే எந்த இடத்துல நான் ஊழியக்காரன் என்று சொன்னால், దేవుడు నన్ను పిలిచాడని చెప్తే, దేవుడు என்னை கூப்பிட்டார் என்று சொன்னால், అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అడిగారు మా నాన్నగారు. அப்ப என்ன பண்ண சொல்றேன்னு எங்க அப்பா என்ன கேட்டார். దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు దేవుడిని అడుగు అన్నాడు. దేవుడు உன்னை கூப்பிட்டாருன்னா தேவனை நீ கேளு அப்படின்னு கேட்டா சொன்ன. అదే నాన్న నేను దేవుడు నన్ను పిలిచాడంటే నువ్వు నన్ను పిలిచి మన సంఘాల్లో ఏదో ఒక దాని మీద నన్ను పెడతావు అనుకున్నానా నేను అనుకున్నా. அப்பா என்னப்பா என்ன ஆண்டவர் அழைச்சாரு நான் சொல்றேன். நம்ம சபைகள் நிறைய இருக்கு, எங்கேயாவது என்ன ஒரு இடத்துல வைப்பீங்க நான் நினைச்சேன்ப்பா. ఇన్ని సంఘాలు మనకున్నాయి కదా, ఇతర సభకి நமக்கு இருக்குலையே, ఏదో ఒక సంఘానికి అసిస్టెంట్ పాస్టర్ గా ఉంచుతారు అనుకున్నా. ఏదో ஒரு సభలో என்ன అసిస్టెంట్ పాస్టర్ வைப்பீங்க என்று நான் நினைச்சேன். అయితే దేవుడు ఆయన అన్నాడు, ஆனா அப்பா சொன்னாரு, అది నేను ఇచ్చేది కాదు, அது நான் கொடுக்கிறது கிடையாது, దేవుడు నీకు ఇవ్వాలి, தேவன் உனக்கு கொடுக்கணும். దేవుడు నేను ఎక్కడ ఉండమంటున్నాడు, దేవుడిని అడుగు అన్నాడు. தேவன் உன்னை எங்க இருக்க சொல்றாரு அங்க நீ இருக்க வேண்டும், தேவனையே கேளு அப்படின்னு నేను చాలా బాధపడ్డాను. நான் ரொம்ப வந்து పెద్ద పెద్ద సేవకులు అనబడే వర్తమాన సేవకులు కూడా பெரிய பெரிய ஊழியக்காரங்க வேலை వారి పిల్లల కోసం అనేకమైన కార్యాలు చేస్తుంటే பிள்ளைகளுக்காக அநேக காரியங்களை செய்திருக்கிறார். మా నాన్నగారు ఒక చిన్న పని కూడా నా కోసం చేయలేదు. என்னுடைய தகப்பன ஒரு சின்னது கூட எனக்கு செஞ்சு கொடுக்கல. దేవుడు నిన్ను పిలిస్తే నువ్వే చేసుకో అన్నాడు. தேவன் உனக்கு கூப்பிட்டாருன்னா நீயே போய் செஞ்சுக்கோ அப்படின்ட்டு వెళ్ళి నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. போய் நான் வந்து செபிக்க தொடங்கினேன். అయితే దేవుడు నాకు ఒక ప్రదేశాన్ని చూపించాడు. ఆ ప్రదేశంలో నేను నిలబడి ఉన్నాను. ஆனால் தேவன் எனக்கு ஒரு இடத்தை காமிச்சாரு. அந்த இடத்துல நான் మా సంఘం కూడా ఇంతే ఉన్న చిన్న సంఘం మాది. எங்களுடைய సభை కూడా இவ்வளவுதான் இருக்கும். చిన్న సంఘంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు. சிறிய சபையில தேவனாகிய கர்த்தர் అనేక ఉపకార్యాలు చేస్తున్నాడు. అనేక ఉపకారங்களை మా నాన్నగారు పిలిస్తే నేను రాలేదు. எங்க அப்பா கூப்பிட்டு நான் வரல. మా నాన్నగారు నన్ను పెట్టలేదు. எங்க அப்பா எதுவும் எனக்கு வைக்கல. దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు. దేవుని అழைத்தார். దేవుడు నన్ను పెట్టి ఉన్నాడు. దేవుని నియమిத்தார். ఈ రోజున మా తండ్రి అంటే ఈయన కాదు కానీ இன்றைக்கு என்னுடைய தகப்பனார் இவர் கிடையாது. నా తండ్రి ఆయన అయి ఉన్నాడు. என்னுடைய தகப்பன் அவராயிருக்கிறார். యేసుక్రీస్తు నా తండ్రి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ఆయన తండ్రిగా ఉండడం కోసమే ఈ తండ్రి నుంచి నన్ను వేరు చేశాడు ఆయన. அவர் தகப்பனா இருக்கிறதுக்காக தான் இந்த தகப்பன் கிட்ட இருந்து என்ன வேறுபடுத்தினார். అందుకే ఇస్సాకు దగ్గర నుంచి యాకోబును వేరు చేశాడు ఆయన. அதற்காக தான் ஈசாக்கு இடத்துல இருந்து யாக்கோபை பிரித்தார். అయితే నేటి సంఘాలలో కూడా ఎవరున్నారంటే వారి తండ్రులు, తండ్రి తర్వాత వారి పిల్లలు. ஆனால் இன்றைக்கும் சபைகளில் யார் இருக்கிறாங்கன்னா தகப்பனார்கள் பின்னாடி அவர்களுடைய பிள்ளை. మీరు అనుకోవచ్చు చెన్నై పట్టణంలో మా నాన్నగారు సంఘం కాబట్టి ఇలా కుమారుడు కాబట్టి రమ్మన్నారు మీరు అనుకోవచ్చు. நீங்க நினைக்கலாம் சென்னை பட்டணத்துல அவருடைய தகப்பனுடைய சபை இருக்கு, அதனால அவருடைய குமாரன். నన్ను పిలవడానికి అనేక సంవత్సరాలు పట్టిందండి. என்னை கூப்பிடுவதற்காக அநேக வருஷங்கள் தொடங்கினார். అనేక సంవత్సరాలు నన్ను పరీక్షించాడు ఆయన. அநேக வருஷங்களை என்னை சோதித்து பார்த்தார். ఇది నిజంగా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడా లేదా అని ఆయన పరీక్షించాడు ఆయన. இவர் உண்மையிலே தேவனுடைய ஆவினாலே நடத்தப்படுகிறாரா இல்லையா என்று சோதித்து பார்த்தார். ఈ వాక్యం చెప్పగలడా లేదా అని పరీక్షించాడు ఆయన. பிரசங்கத்தை செய்ய முடியுமா என்று அவர் என்னை சோதித்தார். అనేక దినాల పరీక్ష తర్వాత அநேக சோதனைகளுக்கு பிறகுதான் ఈ రోజు నాకు ఇక్కడ అవకాశం ఇవ్వబడింది. இன்றைக்கு எனக்கு இங்க ஒரு அவகாசத்தை கொடுத்தார். నన్ను ఎందుకు పిలిచాడో నాకు తెలియదు. என்னை எதுக்கு கூப்பிட்டாரு எனக்கு నేను వాక్యం చెప్పగలవాడిని పిలవలేదు. నన్ను என்னை வசனத்தை பிரசங்கம் பண்ண முடியுமான்னு கேட்கல. అయితే ఎందుకు పిలిచాడో తెలుసా? ஆனா எதுக்கு கூப்பிட்டார் என்றால் నువ్వు ఈ పరీక్షలో ఉత్తీర్ణుడు అయ్యావని తెలియజేయడానికి నన్ను పిలిచాడు. இந்த பரீட்சைகளிலே நீ எல்லாம் வந்து மேற்கொண்டு வந்தாய் என்று
தெரியப்படுத்துறதுக்காக என்னை கூப்பிட்டார். ఈ రోజు నువ్వు ఒక సరైన బోధకుడు గాను సేవకుడు గాను అభిషేకించబడ్డావని తెలియడం కోసం ఆయన పిలిచాడు ఆయన. இன்றைக்கு சரியான முறையிலே ஒரு போதகனாகவும் ஊழியக்காரனாகவும் அபிஷேகம் பண்ணப்பட்டிருக்கு தெரியப்படுத்துறது. ఇది ఒక గొప్ప విషయంగా నేను తీసుకుంటున్నాను. இது ஒரு பெருமைக்குரிய காரியங்களா ఇక్కడ నిలబడి మాట్లాడగలిగే స్థాయి నాది కాదు. இங்கே నిன்று பேசுவது என்னுடையது கிடையாது. అయితే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. தேவன் என்னை நியமித்துகிறார். ఈ రోజు నాకు అర్హత ఇచ్చి ఉన్నాడు. இன்றைக்கு அது ఈ రోజు నేను ఆ కొండ మీద అనుభవంలోకి వెళ్ళాను. நான் அந்த மலையின் மீது உள்ள அனுபவத்திற்குள்ளே போனேன். ఎందుకంటే నన్ను నేను ప్రత్యేకించుకున్నానేమో నాకు తెలియదు కానీ ஏனென்றா இதை நான் பிரத்யேகமான மனுஷனாய் பார்த்தேனோ என்று எனக்கு தெரியாது. నేను సరైన వాడిని అని నేను అనుకోవట్లేదు కానీ நான் சரியானவன் என்று நான் அறிந்து கொள்ளவில்லை. సరైన వాడని దేవుడు ఎంచి ఉన్నాడు. சரியானவன் என்று தேவன் நியமித்தார். యాకోబు సరైన వాడు కాదు. யாக்கோபு சரியானவன் அல்ல. మోసగాడై ఉండొచ్చు. அவன் మోసకారன் దేవుని దృష్టిలో కాదు. ஆனால் தேவனுடைய దృష్టిயில அது இல்லை. హల్లెలూయా హల్లెలూయా. ఇది ఒక గొప్ప హానర్ గా నేను తీసుకుంటున్నాను. இது ஒரு கனமான காரியமாய் நான் நினைக்கிறேன். అయితే మన వర్తమానంలోకి వెళ్ళిపోదాం. இப்பொழுது செய்திக்குள்ள போவோம். అయితే ఇప్పుడు చూడండి, பார்த்தீங்கன்னா సీనాయి పర్వతం చాప్టర్ క్లోజ్ అయిపోయింది. சீனாய் பர்வதத்துடைய அந்த நிலைமை முடிஞ்சு போயிடுச்சு. అనేక సంవత్సరాలు దాటి వెళ్ళిపోయింది. అనేక வருஷங்கள் தாண்டி போயிடுச்சு. హల్లెలూయా హల్లెలూయా. అయితే అదే పర్వతం మీదకి ఇంకొక వ్యక్తి వచ్చాడండి. இப்போ அதே పర్వతத்துக்கு மேல இன்னொரு ஆள் வராரு. ఆయన పేరు ఏలియా. அவர் பேர் எலியா. హల్లెలూయా హల్లెలూయా. ఆయన పరలోకం నుంచి అగ్ని దించాడు. அவர் பரலோகத்திலிருந்து அக்கினி இறக்கினார். 450 మంది బయలు ప్రవక్తను చంపేశాడు ఆయన. 400 பேர் அந்த பாதாள தீர்க்கதரிசிகளை கொன்று போட்டார். హల్లెలూయా. ఇప్పుడు ఆయన భయంతో దాక్కుంటున్నాడు. இப்போ பயந்து போய் ஒளிஞ்சு கொண்டு இருக்கிறார். అయితే దేవుని దూత అతనికి ఆహారం పెట్టింది. ஆனால் தேவ தூதனானவன் அவருக்கு భోజనத்தை வைத்தார். కాకులు భోజనం పెట్టినాయి. కాగங்களினாலே భోజనத்தை வைத்தார். దాని ఆత్మీయ అర్థం ఏంటంటే ఈ రోజున మనము కూడా దూత యొక్క ఆహారం మనం తింటున్నాం. இன்றைக்கு நாம கூட தூதனுடைய భోజனத்தை நாம செய்து கொண்டிருக்கிறோம். 7వ దూత యొక్క వర్తమానం ஏழாம் தூதனுடைய భోజనமாய் இருக்கிறது. భోజనం తిన్న తర్వాత, భోజనం சாப்பிட்ட பிறகு, వాక్యాన్ని తిన్న తర్వాత ఆయన 45 దినాలు ప్రయాణం చేశాడు. ఆయన భోజనం సాపిట పెరిగి அவர் 40 நாட்கள் బలము తెచ్చుకొని ప్రయాణం చేశాడు. ఆయన బలము తెచ్చుకొని அவர் சக்தி பெற்றுக்கொண்டு அவர் பிரயாணம் பண்ணார். వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? సరాసరి ఏ ప్రాంతంలో అయితే దేవుడు మాట్లాడాడో, பாருங்க எந்த இடத்துல தேவன் பேசினாரோ, ఏ ప్రాంతంలో అయితే దేవుడు అగ్ని ద్వారా దిగి వచ్చాడో, எந்த இடத்துல அக்னியினாலே இறங்கி வந்தாரோ అదే ప్రదేశంలో ఆయన మరలా తిరిగి నిలబడ్డాడు. அதே இடத்துல அவர் மறுபடியும் திரும்ப நின்றார். నేటి ప్రవక్త కూడా இன்றைக்கு இந்த நாட்களுக்குரிய தீர்க்கதரிசி ఏ బలిపీఠం అయితే తిరిగి పడిపోయిందో, எந்த பலிபீடம் விழுந்து போனதோ దాన్ని తిరిగి ఆయన లేపి ఉన్నాడు. மறுபடியும் அவர் எழுப்பி இருக்கிறார். 2000 సంవత్సరాల వరకు, 2000 வருஷம் வரைக்கும் యేసుక్రీస్తు నామము పాతాళంలోకి వెళ్ళిపోతే இயேசு கிறிஸ்துவின் நாமம் கீழே போய்விட்டது. ఆయన తిరిగి దాన్ని లేపి ఉన్నాడు. மறுபடியும் அவர் எழுப்பி விட்டார். இப்போ హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మరలా దాని స్థానంలోకి దాన్ని తీసుకొని వచ్చాడు. ஏனென்றால் மறுபடியும் அந்த இடத்துக்கு அவர் கொண்டு போகிறார். హల్లెలూయా. ఇప్పుడు ఆయన దాని స్థానంలో నిలబడ్డాడు. ఎవరు? ఏలియా. இப்பொழுது தன்னுடைய ஸ்தானத்தில் அவர் நிற்கிறார். எலியா నిలబడ్డాడు, நின்றார். இப்பொழுது అయితే దేవుడు అడుగుతున్నాడు, இப்பொழுது தேவனாய் கர்த்தர் கேட்கிறார், ఏలియా ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? எலியா நீ இப்பொழுது இங்க என்ன செய்கிறார்? అయ్యా నేను తిరిగి మరలా నీ పర్వతం దగ్గరికి వచ్చాను. నేను ஐயா நான் மறுபடியும் உங்களுடைய பர்வதத்துக்கு திரும்ப வந்திருக்கிறேன். తిరిగి నేను మూల వాక్యం దగ్గరికి వచ్చాను. నేను திரும்ப நான் மூல வாக்கியத்துக்கு పేతురు చెప్పిన ఆ బండ దగ్గరికి నేను వచ్చాను. பேதுரு சொன்ன அந்த கல்லின் மேல நான் ఆయన యేసుక్రీస్తు నామం గురించి బోధించిన ఆ ప్రదేశం మీద నేను వచ్చాను. இயேசு கிறிஸ்து நாமத்தை குறித்து போதித்த அந்த பிரதேசத்தை குறித்து நான் வந்திருக்கிறேன். అదే వాక్యం దగ్గరికి నేను వచ్చానయ్యా. மறுபடியும் அதே வார்த்தை கிட்ட நான் வந்திருக்கிறேன். ஆண்டவரே హల్లెలూయా. కేవలం నేను మాత్రమే వచ్చాను. நான் மட்டுமே வந்திருக்கிறேன். నేను ఒక్కనే మిగిలి ఉన్నాను. நான் ஒருவனே மீதியா இருக்கிறேன். ஆண்டவரே వాళ్ళందరూ కూడా నా మీద వ్యతిరేకమైన సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. இருக்கிறவங்க எல்லாரும் నన్ను చంపదూచుచున్నారు. என்னை குறித்து தவறாய் பேசி என்னை கொல்ல நினைக்கிறார்கள். హల్లెలూయా. దేవుడు అన్నాడు, నా సముఖము దగ్గరికి రా, నువ్వు పైకి రా అన్నాడు. ఇంకా இப்பொழுது தேவனாய் கர்த்தர் என்னுடைய சமூகத்துக்கு இன்னும் மேலே ஏறி வா அப்படின்னு சொல்றாரு. అప్పుడు బలమైన గాలి వచ్చిందండి. அப்ப பலமான ஒரு காற்று வீசியது. అక్కడ దేవుడు మాట్లాడలేదు, அங்கே பேசவில்லை. మెరుపు వచ్చింది, ஒரு 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 மேகம் வந்தது, அங்கேயும் பேசவில்லை. ఉరుము వచ్చింది, ஒரு இடி வந்தது, அங்கேயும் பேசவில்லை. మేఘం మన కోసం 1963లో దిగి వచ్చింది. பாருங்க, மேகமானது 1963 ఉరుముల శబ్దం వినబడింది. மறுபடியும் அந்த ప్రకటించబడింది. இடி முழக்கங்கள் வெளிப்பட்டது. ప్రత్యక్షం కాలేదు. ஆனால் தேவன் பிரத்யட்சமாகவில்லை. ప్రత్యక్షమయ్యే టైం ఒకటి ఉంది. பிரத்யட்சமாக வேண்டிய நேரம் ஒன்று இருக்கிறது. ఇప్పుడు అంటే అన్ని చల్లగా, అంటే అన్ని సైలెంట్ గా ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతాడు. பார்த்தீங்கன்னா யாரும் எதிர்பார்க்காத இந்த நேரத்துல அவர் வெளிப்படுவார். ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? நம்ம எங்க இருக்கிறோம் தெரியுமா? నిశ్శబ్ద వాతావరణంలో ఉన్నాం. ஒரு ஒரு ஒரு
నిశ్శబ్ద వాతావరణం, ஒரு அமைதியான ஒரு இடத்துல ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ప్రవక్త లేడు, ஏனென்றால் நம்ம இடத்துல தீர்க்கதரிசி இப்ப இல்லை, ఇప్పుడు స్వరం లేదు, இப்பொழுது சத்தம் இல்லை, ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది వాతావరణం, எல்லாம் வந்து அமைதியா இருக்கிறது. మీరు పిరమిడ్ గురించి మీరు చూసారా? இப்பொழுது பிரமிடை குறித்து நீங்க பாத்தீங்கன்னா పిరమిడ్ కి పై భాగం అంతా కొంచెం గ్యాప్ ఉంటుంది, పై భాగానికి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటది. பிரமிட் மேல் பகுதிக்கு கொஞ்சம் கீழே கொஞ்சம் கேப் இருக்கும். మీకు తెలుసా? உங்களுக்கு பாத்திருக்கீங்களா? తెలుసండి. మధ్యలో పరిశుద్ధాత్మను మనం రాసి ఉంటది, மத்தியில பாத்தீங்கன்னா பரிசுத்த ஆவியின் எழுதப்பட்டது. అది నిశ్శబ్ద కాలం, அது నిశ్శబ్దமான ஒரு ఎందుకంటే దొంగ ఎలా వస్తాడో ఆయన కూడా అలా రానే ఉన్నాడు. ஏனென்றால் திருடன் வருகிறது போல இயேசு கிறிஸ்து ఇప్పుడు అదే ఆ నిశ్శబ్ద కాలం అంటే ఆ స్టార్ట్ అయింది. అది இப்போ அந்த அமைதி காலம் வந்து தொடங்கி இருக்கிறது. ఎందుకంటే 7 సంఘ కాలాలు పూర్తి అయిపోయింది. ஏனென்றால் 7 சபை காலங்கள் வந்து பூர்த்தி ఆగిவிட்டது. ఇప్పుడు నిశ్శబ్ద కాలంలో మనం ఉన్నాం. இப்பொழுது அமைதியின் காலத்துல நம்ம ஜீவிக்கிறோம். 7 ఉరుములు ప్రకటించబడిన 7 ముద్రలు ప్రకటించబడిన తర్వాత 7 ముద్రలు வெளிப்படுத்தப்பட்ட 7వ ముద్ర నిశ్శబ్దము, 7ஆம் முத்திரை வந்து அமைதல் உண்டாயிடுச்சு. ఆ నిశ్శబ్ద వాతావరణంలో దేవుడు మనల్ని కలుసుకున్నాయి. அந்த அமைதியிலே தேவனாய் கர்த்தர் நம்மை ఇప్పుడైతే మీరు ఎక్కడికి రావాలి? இப்பொழுது நீங்கள் எங்க வர வேண்டும்? ఆ పర్వతం మీదకి మీరు రావాలి, அந்த పర్వతத்துக்கு மேல ఆకర్షణ దగ్గరికి మీరు రావాలి, அந்த கவர்ச்சி இடத்துக்கு మీరు రావాలి, அந்த మేఘములోనికి మీరు రావాలి, వేగத்துக்குள்ளாக நீங்கள் వర வேண்டும், ఆ వెలుగులోనికి మీరు రావాలి, அந்த வெளிச்சத்துக்குள்ள நீங்க வர வேண்டும். అక్కడికి వస్తేనే ఆ ప్రత్యక్షత మీ దగ్గరికి వస్తుంది. நீங்கள் அங்கே வந்தே மட்டும்தான் உங்களுக்கு அந்த வெளிப்பாடு உங்களுக்கு வரும். హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు ఏ చోటనైతే మాకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చావో, ஆனால் ఆండవరే நீங்க எந்த இடத்துல எங்களுக்கு நியாய பிரமாணத்தை கொடுத்தீங்களோ ఆ ధర్మశాస్త్రాన్ని మీరందరూ కూడా త్రోసివేసి ఉన్నారు అయ్యా. அந்த நியாய பிரமாணத்தை இவங்க எல்லாரும் வந்து புறக்கணிச்சிட்டாங்க. నువ్వు ఎక్కడైతే నీ చేతులు స్వహస్తాలతో రాసావో, நீங்க எங்கெல்லாம் வந்து உங்க கைகளினால் எழுதுனீங்களோ దాన్ని వారు త్రోసివేశారని చెప్తున్నాడు. அவர்கள் அதை தள்ளிவிட்டார்கள் ఆండవరే. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు ఒక్కడవే కాదు, ఇంకా 7,000 మంది నా కొరకు నిలబడి ఉన్నారు. நீ மட்டும் இல்ல, இன்னும் 7,000 பேர் அதற்காக மீதியா இருக்கிறாங்கன்னு சொன்னார். హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త కూడా ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు, தீர்க்கதரிசி கூட பிரசங்கம் பண்ணினா ఆయన ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకున్నాడు. அவர் ஒருவர் மட்டுமே இயேசு கிறிஸ்து நாமத்திலே ஞானஸ்நானம். ఇప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఒక్కడే కాదు, ఇంకా నాకు చాలా జనాలు ఉన్నారు అని. இப்போ ஆண்டவர் பேசுகிறார், நீ ஒருவன் மட்டும் கிடையாது, இன்னும் நிறைய பேர் இருக்கிறாங்க. ఆయన కూడా ప్రయాణం చేయడం మొదలు పెట్టాడు. அவரும் பிரயாணம் பண்ண ஆரம்பிச்சார். అనేక చోట్ల ఆయన తన వధువును కనుగొంటూ వచ్చాడు. ఆయన అనేక இடத்துல தன்னுடைய மனவாட்டியை கண்டுபிடித்தார். హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏలియా అంటున్నాడు, ఏలియా నువ్వు ఎటు నుంచి వెళ్తావని అంటే, మొదట ఒకసారి చదువుదాము 19వ అధ్యాయము 19వ అధికారం 1 రాజాக்கள், మొదటి రాజులు 19వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్యమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలును పట్టాభిషేకం చేయము, ఇజ్రాయేల్ వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము, నీకు మారుగా ప్రవక్త యున్నటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. பின்பு நிம்சியின் குமாரனாகிய யெகூவை இஸ்ரவேலின் மேல் ராஜாவாக அபிஷேகம் பண்ணி, ஆபேல்மெலேக்கோலை ஊரானாகிய சாபாத்தின் குமாரனாகிய எலிசாவை உன் ஸ்தானத்திலே தீர்க்கதரிசியாக அபிஷேகம் பண்ணு. நீ தமஸ்குவின் வழியாய் வனாந்திரத்திற்கு திரும்ப போய் ஆசகேலை சீரியாவின் மேல் ராஜாவாக அபிஷேகம் பண்ணி. ఇప్పుడు ఆయన ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. இப்பொழுது ஒரு మార్గத்தை காண்பிக்கிறார். ఎటువైపు ఉన్నాడంటే అరణ్యము గుండా వెళ్ళి என்ன சொல்றாருன்னா, வனாந்திரத்தின் வழியாய் போய் దమస్కు మార్గంలోకి వెళ్ళమన్నాడు. దమస్కుకు పోக சொல்லுகிறார். దమస్కు మీకు గుర్తుందా? దమస్కు உங்களுக்கு ஞாபகம் இருக்கா? దమస్కు గుర్తుందా? దమస్కు ஞாபகம் இருக்குங்களா? సౌలు అనేవాడు దమస్కు మార్గం గుండా వెళ్ళినప్పుడు సౌలు దమస్కువిன் వழியாக పోக అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చింది. அங்கே தேவனுடைய வெளிப்பாடு, దేవుని యొక్క వెలుగు అక్కడికి వచ్చింది. தேவனுடைய வெளிச்சம். ఇప్పుడు దేవుడు అక్కడ సౌలును పట్టుకున్నాడు, పౌలుగా మార్చాడు. అక్కడ సౌలు எடுத்துக்கொண்டு పౌలాக మాట్లాడాడు. ఏ పౌలు వెళ్ళాడు ఆ మార్గం గుండా, ఏదో పౌలు அந்த సౌలు அந்த అదే మార్గం గుండా ఏలియాను పంపిస్తున్నారు. ఆయన దాని సాదృశ్యంగా ముందుగా రాయబడి ఉంది. అది அதற்கு அடையாளமாக தான் முன்பதாக எழுதப்பட்டது. ప్రవక్త కూడా అదే మార్గం గుండా వెళ్ళాడు. దీర్ఘదర్శి కూడా అదే మార్గం. ఆయన చెప్తున్నాడు, నేను పౌలు బోధించిందని నేను కూడా బోధించున్నాను. పౌలు బోధించారు అతను. ఏ వెలుగైతే పౌలును తాకిందో, ఎంత వెలిచం దేవుడు పౌలు తాకియదో అదే వెలుగు ఈ రోజు మన శిరస్సు మీద ఉన్నదని చెప్పాడు ఆయన. అదే వెలిచం தலையின் மீது இருக்கிறதுன்னு சொன்னார். అదే వెలుగు మమ్మల్ని నడిపించుచున్నదని చెప్పాడు ఆయన. అదే వెలిచం நடத்துகிறதுன்னு சொன்னார். ఎందుకంటే ఆయన దమస్కు మార్గం గుండానే రమ్మన్నాడు ఆయన్ని. ஏனென்றால் దమస్కు వழியாக தான் போக சொன்னார். దమస్కు మార్గంలో ఏముందో తెలుసా? దేవుని యొక్క అగ్ని స్తంభం ఉంది. దమస్కు వழியாக என்ன இருக்குது என்றால் దేవుడి అగ్ని స్తంభం இருக்குது. అది చెప్తుంది ఏమనంటే, ముని కోరలకు నువ్వు ఎదురు తన్నుచున్నావు అని. நீ வந்து ஏன் என்னை துன்பப்படுத்துகிறாய் சவுலே? అప్పుడు ఆయన మారు మనసు పొంది, அப்பொழுது அவர் மனம் திரும்பி
ఆయన అనేక మంది ప్రజలకు మారు మనసును తీసుకొని వచ్చాడు. అనేకமான జనங்களுக்கு மனம் திரும்புதலை கொண்டு வந்தார். హల్లెలూయా. ఇప్పుడు ఈయన ప్రవక్త కూడా అదే మార్గం గుండా వెళ్తున్నాడు. ఆయన தீர்க்கதரிசி கூட அதே வழியாய் பிரவேசிக்கிறார் இப்பொழுது. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా అరణ్య మార్గం గుండా వెళ్ళి వనాంతరத்தின் வழியாய் போய் ఎరుకోను దాటుకొని ఇద్దరు రాజులను అభిషేకించారు. பாருங்க, రెండు రాజాக்களை అభిషేకం பண்ணுங்க. అయితే ఇద్దరు రాజులను ఆయన అభిషేకించలేదు. రెండు రాజాக்களை అభిషేకం நான் பண்ணல. ఎందుకు అభిషేకించలేదంటే ఆయన మొట్టమొదటిసారి ఆయన ఏం చేశాడంటే తనకు మారుగా వేరొక ప్రవక్త ఉండాలని అభిషేకించాడు ఆయన. ஏனென்றால் தனக்கு மாறாக இன்னொரு தீர்க்கதரிசியை அபிஷேகம் பண்ண சொல்லி இருக்கிறார். మోషే ఇజ్రాయెల్ పట్టణానికి లేకపోతే వాగ్దాన దేశానికి మోషే తీసుకుని రావాలి. பாருங்க, வாக்குத்தத்தம் பண்ணப்பட்ட இடத்துக்கு மோசே தான் கொண்டு வரணும். அவருக்கு మోషే రాగమన్నాడు దేవుడు. మోసే வந்து நிறுத்த சொல்லிட்டாரு. యోషువ దాన్ని కంటిన్యూ చేశాడు. இப்போ யோசுவா மூலமாக அது தொடங்கினார். ఇప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడంటే இப்போ எலியா என்ன பண்ணுகிறார் என்றால் తర్వాత జరగబోయే ఇద్దరు రాజుల్ని అభిషేకించుటకు మారుగా பின்னாடி நடக்க போகிற இரண்டு ராஜாக்கள் அபிஷேகம் பண்ணுவதற்கு முன்பதாக ముందుగా ఎలీషాను ఆయన అభిషేకించి ఉన్నాడు. அதுக்கு முன்னாடி எலிஷாவை அபிஷேகம் பண்ணி. ఎలీషా ఎవరై ఉన్నారు తెలుసా? எலிஷா யார் என்றால் ఏలియాని వెంబడించిన వాడై ఉన్నాడు. எலியாவை பின்பற்றினவனாக இருக்கிறார். ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ నా దగ్గర ఉంది. பெரிய సబ్జెక్టుங்க உங்களுக்கு. నేను చాలా తక్కువలో చెప్తున్నాను. நான் ரொம்ப சின்னதா அதை சொல்லிட்டு போறேன். ఏలియా ఎలీషాని ఎలా వెంబడించాడని ఒక సబ్జెక్ట్ నా దగ్గర ఉంది. எலியா எலிஷாவை எப்படி பின்பற்றினார்? ప్రభు చిత్తమైతే మరొకసారి వచ్చినప్పుడు చెప్తాను. கர்த்தருக்கு சித்தமானால் மறுபடியும் நான் ஒரு நாள் வந்து பிரசங்கம் பண்ணேன். హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎలీషా ఏలియాని వెంబడించాడు. இப்ப பாத்தீங்கன்னா எலிஷா எலியாவை பின்பற்றினார். ఏలియా దగ్గర ఉన్న ఆ దుప్పటిని ఎలీషా తీసుకున్నాడు. எலியாவின் மேல் இந்த சால்வையை அவர் பெற்றுக்கொண்டார். రెండు చీలికలుగా చేశాడు దాన్ని. அது இரண்டு பாகமாக அதை செய்து கொண்டார். దాన్ని తీసి నీటిని కొట్టగా அதை எடுத்து வந்து தண்ணீர் மேல அடிச்சார். ఆ యొక్క నది రెండు పాలుగా చీలిపోయింది. அந்த నదిயானது రెండు పక్కத்துல అది పోయి అది యోర్దాను నది. అది యోర్దాను నది. యోర్దాను నది అంటే అర్థమైంది తెలుసా? మరణమై ఉంది. అది யோர்தான் நதி என்றால் அது மரணமாய். ఇక్కడ ఎలీషా ఎవరై ఉన్నారు తెలుసా? మీరు నేనే అయి ఉన్నాం. எலிஷா யார் என்றால் நீங்களும் நாங்களுமா இருக்கிறோம். ఈ రోజున రెండింతల శక్తి మన మీద ఉంది. இன்னைக்கு ரெட்டப்பான வந்து ஆசீர்வாதம். ఆయన వెళ్తూ పరిశుద్ధాత్మకు అప్పగించి వెళ్ళాడు. அவர் தன்னுடைய ஆவியை ரெட்டிப்பாய் நமக்கு கொடுத்துட்டு ప్రవక్త వెళ్తూ పరిశుద్ధాత్మకు మనల్ని అప్పగించి వెళ్ళాడు. ఆయన தீர்க்கதரிசியாக அவர் போகிற போது பரிசுத்த ஆவியை ரெட்டிப்பாய் நமக்கு கொடுத்து క్రీస్తుకు మనల్ని వివాహం చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన கிறிஸ்துவை நம்மோடு அவர் வந்து விவாகம் செய்து விட்டு ఈ రోజు మనం ఒక్కరము కాదు కానీ మనం ఇద్దరమై ఉన్నాం. இன்றைக்கு நாம ஒருவர் அல்ல இருவராய் இருக்கிறோம். క్రీస్తులో మనం భాగమై ఉన్నాం. கிறிஸ்துவில் நம்ம பாகமாய் இருக்கிறோம். ఈ రోజున మనం ఇద్దరం ఉన్నాము కాబట్టి ఈ రోజున మరణాన్ని చీల్చుకొని మనం వెళ్ళగలము. இன்றைக்கு நம்ம இருவராய் இருக்கிறோம். அதனால மரணத்தை ஜெயித்து நம்ம போக ఎందుకంటే మన ముందు ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ஏனால நமக்கு முன்னாடி பிரபு கர்த்தராகிய పరిశుద్ధుడైన దూత మన ముందు ఉన్నాడు. బలమున్న దూత நம்ம முன்னாடி ఏ ప్రవక్తనైతే ఆ దూత నడిపించిందో, எந்த தூதனானவன் அந்த தீர்க்கதரிசி நடத்தினாரோ అదే దూత ఈ రోజున మన పక్షంలో నిలబడి ఉంది. அதே பலமுள்ள தூதனாகிய మీరు నమ్మగలిగితే ఆ దూత ఇక్కడే ఉంది. நீங்க நம்புவீர்கள் என்றால் அந்த பலமுள்ள చెన్నై పట్టణం అది అభిషేకించి ఉంది. சென்னை பட்டணத்தை அது அபிஷேகம் பண்ணி చెన్నై పట్టణంలో కూడా ఆ దూత నిలబడి ఉంది. சென்னை పట్టణத்துல కూడా அந்த దూతன் నిండి ఎందుకంటే తన వధువు కోసం తను నిలబడి ఉంది. ఎదరికెంటాல் తనని మనల్ని కూడా మరణం కూడా తీసుకొని వెళ్తుంది. நம்மை கூட மரணத்தை விட்டு మరణం లేవండి కాదు కానీ మరణాన్ని జయించుకొని తీసుకొని వెళ్తుంది. మరణத்தை జయించి கொண்டு போகிறார். అందుకని మీరు మరలా భయపడవద్దు. அவரை மறுபடியும் நீங்கள் பயப்பட வேண்டாம். తిరిగితనం కలిగిన ఆత్మని మనకి ఇవ్వలేదు. பயப்படுகிற ஆவி நமக்கு கொடுக்கல. శక్తియు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ మనకి ఇచ్చి ఉన్నాడు. அப்பா பிதாவே என்று தைரியமாய் கூப்பிடுகிறார். దేవుడు మనకు గొప్ప శక్తిని ఇచ్చి ఉన్నాడు. ఆయన தேவனாய் நல்ல சக்தியை நமக்கு ఆఖరికి మనం పలికితే జరిగే గొప్ప సూచన దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన பெரிய அடையாளத்தை தேவனாய் நமக்கு கொடுத்திருக்கிறார். కనుక ఆర్థిక ఇబ్బందులు ఉంటే పలుకు జరుగుతుంది. అది இப்பொழுது நீ பேச நடக்கும் என்று சொன்னார். ఎందుకంటే ప్రవక్తను నమ్మిన వాడి ప్రవక్త యొక్క ఫలం పొందుకుంటాడు. தீர்க்கதரிசியை நம்புகிறவன் தீர்க்கதரிசி பலனை அடைவான். సారిపోత విధవరాలు నమ్మింది. సారిపాతుடைய విధవై నమ్మినాர். విధవరాలు తన కుమారుని బాగు చేసుకుంది. తనుడి కుమారుని కాపాற்றி கொண்டார். హల్లెలూయా. హల్లెలూయా. ఏలియా దగ్గర ఒక విధవరాలు ఉంది. ఎలియావిడలో ஒரு విధవై இருந்தாங்க. ఆమె ఆ రోజు తినడానికి కూడా ఆహారం లేదు ఆమెకి. அன்றைக்கு அவங்களுக்கு ஆகாரம் இல்லை. ప్రవక్తకు పెట్టడం వలన ஆனால் தீர்க்கதரிசிக்கு வைக்கிற போது ఆమె తన బిడ్డ బ్రతికి ఉన్నారు. அவங்களும் அவங்களுடைய குமாரனும் வந்து பிழைச்சிருக்கிறாங்க. ఆమె పిండి తక్కువ కాలేదు. அவங்களுக்கு வந்து ஒரே ஒரு பிடி மாவு மட்டும்தான் அவங்க கிட்ட இருந்தது. నూనె తక్కువ కాలేదు. அவங்க மாவும் குறைவில்லை, எண்ணெயும் குறைவில்லை. కరువు ప్రాంతంలో ఆయన బ్రతికించాడు. వారు பஞ்சமுள்ள அந்த பிரதேசத்துல பிழைக்க வைத்தார். కరువు కాలంలో ఆయన బ్రతికించి ఉన్నారు. அந்த பஞ்சமுள்ள காலத்துல பிழைக்க வைத்தார். మనల్ని కూడా కరోనా టైంలో దేవుడు మనల్ని బ్రతికించి కూడా పంచముள்ள కాలத்துல அவர். ఎందుకంటే అదే దేవుడు నేడు కూడా ఉన్నాడు. ఆయన அதே கர்த்தர் இன்றைக்கும் இருக்கிறார். ఆ రోజు వాళ్ళకి కరువు అయితే அன்றைக்கு அவர்களுக்கு பஞ்சம் உண்டானார். ఈ రోజు మనకు కరోనా అనేది ఒకటి వచ్చింది. இன்றைக்கு நமக்கு கரோனா என்று ஒன்று வந்தது.
మన ప్రవక్త యొక్క వర్తమానం పట్టుకున్నాం కనుకనే நாம் இது தீர்க்க செய்து பிடித்துக் கொண்டோம் அல்லவா, మనకు ఆహారం దొరికింది, நமக்கு போஜனம் నీరు మనకు దొరికింది, நமக்கு தண்ணீர் సమస్తం మనకు దొరికింది. మీరు నమ్మరు కానీ నన్ను కరోనా టైంలో దేవుడు బహుగా ఆశీర్వదించాడు నన్ను. நீங்க நம்ப மாட்டீங்க, கரோனா சமயத்துல ஆசீர்வதிக்கப்பட்டேன். అదే టైంలో నేను కారు కొనుక్కోగలిగాను, அதே நேரத்துல நான் காரை வாங்கினேன், అదే టైంలో నేను పెద్ద ఆఫీస్ పెట్టగలిగాను. அதே நேரத்துல நான் பெரிய ஆபீஸ். అందరూ ఆశ్చర్యపోయారు, ఏంట్రా కరువు కాలంలో ఉన్నప్పుడు మీకు ఎలాగ ఆశీర్వాదం వస్తుందని. எல்லாரும் நினைச்சாங்க எப்படி பஞ்சமுள்ள நாட்களில நீங்க ఈసాకు కూడా కరువు కాలంలో ఉన్నాడు. ஈசாக்கு கூட பஞ்சமுள்ள நாட்களில் ఈయన ఐగుప్తు దేశానికి వెళ్ళాలనుకున్నాడు. இவர் எகிப்து தேசத்துக்கு போனவன் நினைச்சாரு. అయితే దేవుడు నన్ను ఐగుప్తు దేశానికి వెళ్ళవద్దు, ஆண்டவர் சொன்னா நீ எகிப்து தேசத்துக்கு போகாத, ఈ కరువు కాలంలో ఈ భూమిని దున్నాడు. இந்த பஞ்சமுள்ள தேசத்துல இங்கே நீ நிலத்தை అయ్యా కరువు కాలంలో ఎండిపోయిన భూమిని నేను ఎలా దున్నగలను అడిగాడు. ஐயா பஞ்சமுள்ள தேசத்துல நான் இங்க எப்படி நான் అది దేవుడు అంటున్నాడు, నా మాట ప్రకారం చేయన్నాడు. ஆண்டவர் சொன்னாரு என்னுடைய అనేక మంది అనేక రకాలుగా ఏంట్రా ఎండిపోయిన భూమిని దున్నుతున్నాడు అనుకున్నారు. எல்லாரும் என்ன நினைச்சாங்க, காஞ்சி போன பூமியை ఎండిపోయిన భూమిలో విత్తనాలు వేస్తున్నాడు ఏంటి అనుకున్నారు. பஞ்சமுள்ள இந்த தேசத்துல விதைகளை ఎండిపోయిన ప్రాంతంలో ఈ ప్రాంతంలో విత్తనాలు వేస్తున్నాడు ఏంటి అనుకున్నారు. தேசத்துல விதை விதைக்கிறான். ఎందుకంటే ఇక్కడ కూడా ఆయన ఓది ఒకటి ఉంది. ஏன்னா இங்க கூட அவருடைய மனவாட்டி దేవుడు చెప్పినట్టు ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. தேவன் சொன்னபடியே அவர் செய்து கொண்டு போகிறார். ఆయన విత్తనాలు వేసి నీరు పోయడం మొదలు పెట్టాడు. இப்பொழுது விதை விதைத்துட்டு அவருக்கு தண்ணி ஊத்த ஆரம்பிச்சாரு. తాగడానికి నీరు లేదు, இப்ப தண்ணி குடிக்க இடம் இப்ப இல்ல. ఆయన అప్పులు తెచ్చుకుంటాక డబ్బులు లేవు, அவர் கடன் வாங்கும் இப்ப காசு இல்ல. అయినా సరే ఆయన మీటింగ్లు పెడుతున్నాడు. ஆனாலும் சரி அவர்கள் దేవుని మాట ప్రకారం పెడుతున్నాడు. దేవుడి వాక్యంపడి ఒక ఆత్మ రక్షించబడితే 10,000 ప్రపంచముల కంటే గొప్పదని నమ్మాడు. ఆత్మ రక్షించబట్టాల్ 10,000 ప్రపంచముల విட పెరిగిదని. అందుకని ఈ ప్రాంతంలో ఆదివారం పగలు పెడుతున్నాడు, రాత్రి కూడా పెడుతున్నాడు. ఆదివారం இந்த ஞாயிற்றுக்கிழமை பகலிலும் வைக்கிறார், சாயங்காலத்திலும் வைக்கிறார். ఎండిపోయిన భూమి అని అందరికీ తెలుసు, కాంచి పోన ఇடம் எல்லாருக்கும் தெரியும். అయితే దేవుని యొక్క మాట కోసం మాత్రమే చేస్తున్నాడు ఆయన. దేవుని ఆత్మ నడిపించబడేటప్పుడు ఆత్మ చేత నడిపించబడతాం. ఆ టైంలో ఏం చెప్తున్నా మాకు తెలియదు. దేవుడి ஆவினால பேசுறதுனால ஒரு நேரத்துல என்ன பேசணும் மறந்து போயிடும், అర్థం కాదు ఏం చెప్తున్నాము, புரியாது என்ன சொல்றது. ఆ ఫ్లో వెళ్ళిపోతూనే ఉంటది. அந்த தொடர்ந்து அதை பேசிக்கொண்டே సడన్ గా మా శరీరం వచ్చినప్పుడు అనిపిస్తుంది, అది ఏదో చెప్తున్నాం కదా అనిపిస్తుంది. శరీరத்துல మాంసத்துல நினைக்கும் போது ఏదో ஒண்ணு சொல்லிட்டு இருந்தாரு, మరలా అందులోకి వెళ్తేనే కానీ అది అర్థమవుతుంది. மறுபடியும் அதுக்குள்ள பிரவேசிக்கும் போது அது. అందుకనే పరిశుద్ధాత్మక పిల్లలు కూడా కొంచెం ఆటంకం ఉంటుంది తెలుసా. ஆகினாலே பரிசுத்தாவின் பிள்ளைகளுக்கு கூட கொஞ்சம் தடைகள் உண்டு. డిస్టర్బ్ చేస్తే ఆ ఫ్లో వెళ్ళిపోతుంది. டிஸ்டர்ப் ஆனா அந்த ஃப்ளோ வெளியே போயிடும். మీరు నిద్రపోయినా కూడా వెళ్ళిపోతుంది, நீங்க தூங்கினா கூட போய்விடும். మీరు చాలా మంచి వాళ్ళు కాబట్టి நீங்க ரொம்ப நல்லவங்க கிடையாது, நீங்க ரொம்ப நல்லவங்க இல்லையா, ఇంకా నేను అలసిపోలేదని నేను అనుకుంటున్నాను. நீங்க இன்னும் வந்து కొండ మీద 40 రోజులు ఉన్నాడంట ఆయన. 40 நாட்கள் மலையின் மேல இருந்தா. మిమ్మల్ని కూడా 40 రోజులు ఉంచమంటారా? உங்களையும் வந்து 40 நாட்கள் வைக்க சொல்றீங்களா? ఉండడానికి సిద్ధంగా ఉన్నారా? இருக்கிறதுக்கு సిద్ధமா இருக்கீங்களா? ఉండగలిగే అనుభవంలోనికి రండి. இருக்கக்கூடிய నిலைకి நீங்க సమయం అనక అసమయం అనక ఆయన యందు ఆనందించండి. సమయం వాయితాலும் వాయికావిட்டாலும் కర్తరుடைய వార్తయిలే களி கூறுங்க. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి, ஈசாக்கு ఆ భూమిని దున్ని నీరు పోస్తున్నాడు ఆయన. அந்த பூமியை பண்படுத்தி தண்ணீரை ஊற்றுகிறார். నీరే దొరకని ప్రదేశంలో నీరు పోస్తున్నాడు ఆయన. தண்ணீரே இல்லாத இடத்துல தண்ணி ஊற்று. అక్కడ నీరు లేదు, తాగడానికి లేదు, குடிக்க இல்ல, కడుక్కోడానికి లేదు, కழுవుறதுக்கு இல்ல, ఏమి లేవు నీరు, ஒண்ணுமே இல்ல. అయితే ఉన్న నీరు కాస్త ఈయన అక్కడ విత్తనాలు వేసిన దగ్గర పోతున్నాడు ఆయన. ஆனால் அங்க பாத்தீங்கன்னா விதைகளை விதைக்கிறார். చూసిన వారు అందరూ అనుకున్నారు ఈ జాన్ కొలకు పిచ్చి పట్టింది అనుకున్నారు. பாக்குறவங்க எல்லாரும் நினைச்சாங்க இந்த ஜான் கொலாக்கு பைத்தியம் பிடிச்சிருக்கு. ఎందుకు ఈయన ఉన్న సంఘాలన్నీ పోగొట్టుకొని వచ్చి ఇక్కడ నిలబడతాడు? ஏன் இவர் வந்து இருக்கிற சபைகள் எல்லாம் வந்து விட்டு விட்டு இங்க வந்திருக்கு? అక్కడ ఏముందని ఎండిపోయిన భూమి తప్ప. அங்க என்ன இருக்கு? அது காஞ்சி போன. అక్కడ ఏముంది? యేసేపు కుటుంబం తప్ప. அங்க வந்து யோசேப்பு குடும்பத்தவர் ఏముంది అక్కడ? మన సహోదరు సారీ అన్న ప్రతాప్ వాళ్ళ కుటుంబం తప్ప. இங்க ஒரு பிரதாப் என்கிற குடும்பம் தவிர அங்க ஒண்ணு. అందరూ ఆడపిల్లలే కదా, மற்றவங்க எல்லாரும் வந்து ஸ்திரீகள் தானே. వారు కనీసం పని కూడా చేసి వీరికి సహకారం కూడా చేయలేరు కదా. இவர்கள் வந்து வேலை செஞ்சு கூட அது வந்து ఏ లాభం లేని చోట ఆయన ఎందుకు విత్తుతున్నాడు విత్తనాలు? எந்த லாபம் இல்லாத இடத்துல ஏன் விதைக்கிறாரு? ఆయనకు తెలుసు, அவருக்கு தெரியும். హల్లెలూయా హల్లెలూయా. అసలైన విత్తనం అసలైన ఫలం అంటే ఏంటో ఆయనకు తెలుసు. ఉన్మయాన విత్తనం ఏది? విత్తనం భూమిలోకి వెళ్ళి చెడిపోవాల్సిందే. విత్తనమానది భూమికుள்ள దానికోసం ప్రాణం పెట్టాల్సిందే. గోధుమయానది అందుకని మధ్యాహ్నం వాకింగ్ చెప్తా అన్నాడు. ఆగినాలే మధ్యాహ్నத்துல సేవకుడైన వాడు ప్రాణం పెట్టి పని చేయాలి అని. చిన్న సంఘం లేదు, పెద్ద సంఘం లేదు, చిన్న సభ పెరియ సభ இல்ல.
ఎందుకనంటే ఆయన విత్తనాన్ని విత్తుతూ వెళ్ళిపోతున్నాడు. ஏனென்றால் தன்னுடைய விதைகளை விதைத்து போய் கொண்டிருக்கிறார். ఒక దినమున అది బయటకు వస్తుంది. ஒரு நாள் அது வந்து வெளியே துளிர் விடும். మీరు అనుకుంటున్నది ఇక్కడ ఉన్నది కొంతమందే కదా అని. நீங்க நினைக்கலாம் இங்க கொஞ்சம். అయితే దేవునికి తెలుసు దాని తర్వాత ఏం జరుగుతుందో. దేవునికి தெரியும் அங்க என்ன நடக்க போகுது. మీరు కూర్చుంటానికి కూడా ప్లేస్ దొరకని పెద్ద ప్రదేశం ఇది మార్చబడుతుంది. நீங்கள் உட்கார கூட முடியாத ஒரு பெரிய இடத்தை தேவன் உண்டாக்குறார். అనేక మంది జనాంగం ఇక్కడికి వచ్చి వాక్యం వింటా ఉంటది. అనేకமான జనங்கள் இங்க வந்து வசனத்தை கேட்பாங்க. ఇక్కడ ఆహారం దొరుకుతుందని ఆ రోజున యేసేపు దగ్గరికి వచ్చినట్టు ఇక్కడ అనేక మంది జనాంగం இங்க வந்து భోజనం கிடைக்கும் என்று யோசேப்பு கிட்ட எப்படி போறாங்களோ இங்க வருவாங்க. ఈ తమిళనాడులో ఉన్న చాలా మంది జనాంగం ఇక్కడికి వచ్చి వర్తమానం వినడానికి ఇష్టపడతారు. இங்க தமிழ்நாட்டில் இருக்கிற అనేకர் இங்க வந்து వార్తயை கேட்க విரும்புவாங்க. ఎందుకంటే ఈ యొక్క ఈ కొట్టము అంటే ఏంటి ఇది ఈ స్టోరేజ్ ఈ యొక్క இந்த ஒரு இடமானது యోసేపు ఆ యొక్క కొట్టాన్ని ఎలాగైతే కట్టించాడో யோசேப்பு எப்படியாக அது கூடாரத்தை போட்டான் ధాన్యాన్ని దాచిపెట్టడానికి அந்த தானியங்கள் எல்லாம் ஒளிச்சு வச்சானோ కరువు ప్రాంతంలో కరువు కాలం వచ్చినప్పుడు పంచకాలం வந்தபோது అనేక మందికి ప్రపంచంలో ఉన్న వారు అందరికీ కూడా పంచగలిగేంత గొప్ప ధాన్యం ఆయన దగ్గర ఉందంట. இந்த உலகத்துல இருக்கிற எல்லாருக்கும் வந்து கொடுக்கக்கூடிய தானியம் வந்து அவங்க கிட்ட இருந்துதான். హల్లెలూయా. ఈ రోజున కూడా ఆ ధాన్యం ఇక్కడ ఉంది. இதுக்கு பாத்தீங்கன்னா அந்த ఆహారం ఇక్కడ ఉంది. அந்த ఆహారం இங்க இருக்கிறது. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి ఇస్సాకు இப்ப பாத்தீங்கன்னா ஈசா అందరూ చూస్తున్నారు. எல்லாரும் பாக்குறாங்க. ఈయన నీరు పోసాడు. இவர் தண்ணீர் ஊத்தினார். కొంతకాలమైన తర్వాత சில కాలமான பிறகு అసలు వర్షం లేదు, ఏమీ లేదు. பாத்தீங்கன்னா மழையும் இல்ல, ஒண்ணுமே இல்ல. మొలకలు రావడం ప్రారంభించింది. முளைத்து எழும்ப ஆரம்பிச்சது. అందరూ అనుకున్నారు ఏంట్రా మొలకలు వచ్చినాయి, అదెంతసేపులో ఎండకి ఎండిపోతాయి అనుకున్నారు. எல்லாரும் நினைச்சாங்க என்ன முளை தொடங்க போட்டது, துளிர் விடுது, ஆனா வெயில் பட்ட உடனே அது காஞ்சிடும்னு நினைச்சாங்க. అయినా సరే ఆయన మరలా నీళ్లు పోస్తున్నాడు. ஆனாலும் பாத்தீங்கன்னா மறுபடியும் தண்ணியை ஊற்றுகிறார். కొంచెం పెద్దదైంది, కొంచెం పెరుసాయిடுச்சு. అయితే అందరూ అనుకుంటున్నారు ఎంతసేపు అది కూడా పోతుంది అనుకున్నారు. எல்லாரும் நினைச்சாங்க எவ்வளவு நேரம் ஆக போகுது, அதுவும் போயிடும் அப்படின்னு நினைச்சாங்க. ఇంకొంచెం పెద్దదైంది, இன்னும் கொஞ்சம் பெருசாயிடுச்சு. రోజు రోజుకి అది ఎదుగుతుంది. நாளுக்கு நாள் அது பெருசாயிட்டே போகுது. ఇద్దరు ముగ్గురు అవుతున్నారు, 2 3 ஆயிடுச்சு. இப்போ ముగ్గురు 10 మంది అవుతున్నారు, 3 10 ஆயிடுச்சு. இப்போ 10 20 మంది అవుతున్నారు, 10 20 ஆயிடுச்சு. இப்போ 20 100 మారుతుంది. 20 100 மாறிவிட்டது. మీరు నమ్మరు కానీ ఆ కాలంలో நீங்க நம்ப மாட்டீங்க, அந்த நாட்களில ఇస్సాకుని దేవుడు బహుగా ఆశీర్వదించాడంట. ஈசாக்கை விருத்தி அடையும்படியாக ஆசீர்வதித்தார். కన్నీటితో విత్తువాడు సంతోషమనే పంటను కోస్తాడు. கண்ணீரோடு விதைக்கிறவன் சந்தோஷத்தோடு கம்பீரத்தோடு அறுப்பான். ఈ వర్తమానంలో ఆశీర్వాదం ఉంది. இந்த வேதத்துல இந்த செய்தியில ஆசீர்வாదம் இருக்கு. మీరు నమ్మకంతో దేవుణ్ణి అడగండి. நீங்க நம்பிக்கையோடு தேவனை கேளுங்கள். నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. విశ్వాసితాయனால் దేవుடைய ఆ వాగ్దానం ఎవరికి ఇచ్చారు తెలుసా? அந்த வாக்குத்தத்தத்தை யாருக்கு கொடுத்தார்? ఆయన పిల్లలకి ఇచ్చి ఉన్నాడు. நம்முடைய பிள்ளைகளுக்கு கொடுத்தார். అసలైన వారసులకు ఇచ్చి ఉన్నాడు. ఈ రోజు అసలైన వారసులు మనమే. இன்றைக்கு உண்மையான வாரிசுகள் நாமதான். హల్లెలూయా 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 హల్లెలూయా. అయితే ఏలియా, ஆனால் ஏலியா ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? அவர் எங்க போனார்? ఎలీషాను కనుగొన్నాడు. ఆయన எலிசாவை போய் கண்டுகொண்டார். ఎలీషా అరక దున్నుతున్నాడు. ఆయన எலிசா பாத்தீங்கன்னா அவர் வந்து நிலத்துல ఎలీషా మీద దుప్పటి వేసాడు. ఆయన எலிசாவின் மேல சால்வையை போட்டார். ఆ దుప్పటి ఎలీషా తీసుకొని బయలుదేరాడు. அந்த சால்வை எலிசா கொண்டு போனார். ఈ రోజు ఆ వర్తమానాన్ని మనం తీసుకొని ముందుకు వెళ్తాం. செய்தியை நாம கொண்டு போகிறோம். ఈ రోజు సహోదరుడు మన మధ్యన ఉన్నాడు. இன்னைக்கு சகோதரர் நம்ம மத்தியில இருக்கிறார். సహోదరుడు ఈ వర్తమానాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. சகோதரர் இந்த செய்தியை கொண்டு போகிறார் முன்பதாக. నాన్న లాంటి వారు ముందుకు తీసుకొని వెళ్తున్నారు. என்னை போல ఆட்கள் சில பேர் கொண்டு போறாங்க. వీరందరూ ఈ వాక్యాన్ని వర్తమానాన్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నారు. எல்லாரும் இந்த செய்தியை முன்னாடி கொண்டு போகிறாங்க. దేవుడి సహోదరుని దీవించును గాక. இந்த సహోదరుని ఆశీర్వదిపారాங்க. హల్లెలూయా 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 హల్లెలూయా. మీరు అనుకోవచ్చు చిన్నవాడు ఏంటి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు అని. நீங்க நினைக்கலாம் சின்ன ஆளு ஏன் வந்து ஆசீர்வதிக்கிறாருன்னு. అక్కడ యేసేపు చిన్నవాడు, அங்க யோசேப்பு சிறிய ఆ దేశానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. தேசத்துக்கு ஆசீர்வாதமாக இருந்தார். చిన్నవాడు నేను మీకై ఉండొచ్చు, நீங்க சின்ன ஆட்களா இருக்கலாம், నా దేవునికి నేను కాదు. என்னுடைய ఆండవరికి నాకు. ఎందుకంటే దేవుడు నన్ను ఒక రాజుగానే చూస్తాడు. ஏனென்றால் தேவன் என்னை ஒரு ராஜாவாக. దావీదు చిన్నవాడై ఉండొచ్చు, தாவீது சின்ன மனிதன், దేవుని దృష్టిలో దావీదు మహారాజు అయి ఉన్నాడు. ஆனால் தேவனுடைய பார்வையிலே தாவீது மகாராஜாவாக இருக்கிறார். ఈ రోజున మీరు కూడా ఆ మహారాజులు అయి ఉన్నారు. இன்றைக்கு நீங்களும் மகாராஜாக்களா. మీరు కూడా మిగతా సంఘాలతో పోల్చుకుని మీరు కూడా చిన్నవారిగా ఉండవచ్చు. மற்ற சபைகளை பார்க்கலாம் நீங்க சின்ன ஜனங்களா. కానీ దేవుని దృష్టిలో కాదు. ஆனால் தேவனுடைய பார்வையில இல்ல. దేవుని దృష్టిలో ఆశీర్వాదాన్ని పొందుకొని ఉన్నవారు. தேவனுடைய பார்வையில ఆశీర్వాదத்தை பெற்று ఆశీర్వాదాలు మీ కొరకే ఇవ్వబడి ఉన్నాయి. ఆశీర్వాదங்கள் உங்களுக்காக கொடுக்கப்பட்டது. అయితే మీరు నమ్మి అడగండి. ஆனால் நீங்கள் நம்பி அதை கேளுங்க. ఆయన అద్భుతాలు చేయడానికి ఈ రోజు కూడా ఆయన அவர் అద్భుతங்களை செய்ய இன்றைக்கும் వల్లமை. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. அவர் நேற்றும் இன்றும் என்றும் மாறாதவராய் இருக்கிறார். హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అది ఎప్పుడైతే எப்பொழுது ఈ యొక్క ఎలీషా కాలం దాటిపోయిందో, எப்பொழுது எலிசாவின் காலம் தாண்டி விட்டதோ,
ఎలీషా వర్తమానం తీసుకుని బయలుదేరిపోయాడు. எலிஷா வார்த்தையை கொண்டு போய் விட்டார். ఇప్పుడు ఎలీషా వెళ్ళి ఇద్దరు రాజులను అభిషేకించాడు. இப்போ எலிஷா போய் 2 ராஜாக்களை அபிஷேகம் பண்ணுகிறார். యెజబెలుని తీర్పు ప్రకటించిన వాడు ఏలియా. பாருங்க, యెజబెలుடைய தீர்ப்பு முன்பதாக அறிவித்தவர் எலியா. నెరవేర్చిన వాడు ఎలీషా. நிறைவேற்றினவர் பாத்தீங்கன்னா எலிஷா. ఇద్దరు రాజులని ప్రకటించిన వాడు ఏలియా. 2 ராஜாக்களை பிரகடனம் செஞ்சது எலியா. నెరవేర్చిన వాడు ఎలీషా. நிறைவேற்றினது எலிஷா. దేవుడు అంటున్నాడు, தேவன் சொல்லுகிறார், ఏవో చేతులు తప్పించుకుంటే யெகூவின் கைகளிலே தப்பித்துக் கொள்ளுகிறவன் హజాయేలు దగ్గర పడతారు. ఏవో ఖడ్గం దగ్గర కనుక తప్పించుకుంటే யெகூவுடைய பட்டயத்துக்கு தப்பி போகிறவர்கள் హజాయేలు ఖడ్గం దగ్గర పడతారు. ஆசாயாவிட்ட தப்பிக்கொள்ள முடியாது. హజాయేలు ఖడ్గం కనుక తప్పించుకుంటే அசாயாவின் பட்டயத்துக்கு தப்பி போகிறவர்கள் ఎలీషా ఖడ్గం చేత పడిపోతారు. எலிஷாவுடைய கத்தியினால விழுந்து போவார். దేవుడు ముగ్గురికి 3 కత్తులను ఇచ్చి నిలబెట్టాడు. ఆయన தேவனாய கர்த்தர் 3 பேருக்கும் 3 கட்கத்தை பட்டயத்தை கொடுத்து ఈరోజు వర్తమానం కూడా అనేక మందికి దేవుడు ఇచ్చి ఉన్నాడు. இன்றைக்கு వర్తమానం కూడా అనేకருக்கு ఆండవర్ கொடுத்தார். ఎందుకు ఇచ్చారో తెలుసా? తీర్పు తీర్చడానికి. எதற்கு கொடுத்தாருன்னா తీర్పు మీరు ఏమన్నారంటే తీర్పు తీర్చేవారై ఉన్నారు. நீங்கள் தீர்ப்பு செய்கிறவர்களா? మీరు కత్తిని పైకెత్తడమే ఆలస్యం. நீங்கள் பட்டயத்தை எடுப்பதுதான். మీ నోటిలో నుండి ఒక మాట కనుక బయటికి వెళితే உங்களுடைய வாயிலிருந்து ஒரு வார்த்தை வெளியே దేవుడు దాన్ని ఆమేన్ అంటాడు. தேவனாய கர்த்தர் ఒక్కరికి కనుక వర్తమానం చెప్పడం ప్రారంభిస్తే நீங்கள் ஒருவருக்கு இந்த வசனத்தை சொல்ல தொடங்கினார்கள், వాడు విన్నాడా రక్షించబడతాడు. அவர்கள் கேட்டால் ரட்சிக்கப்படுவார். వినలేదా వాడికి తీర్పు తీర్చబడుతుంది. அவர்கள் கேட்காவிட்டால் அவர்களுக்கு தீர்ப்பு செய்யப்படும். కత్తి తీసుకొని వెళ్తారు. మీరు நீங்கள் பட்டயத்தை கொண்டு போகிறீர்கள். మీ పక్షంలో ఉన్నవాడైతే మీరు ఆ ఖడ్గాన్ని ఇస్తారు. நீங்கள் உங்களுடைய ஆளா இருந்தால் நீங்க அந்த பட்டயத்தை, అది మీ పక్షం లేని వాడైతే తల నరికేస్తారు. நீங்கள் உங்களுடைய ஆளா இல்லைன்னா அவர்களை வெட்டி போடுவீங்க. మీరు అనుకుంటున్నారు మాకేం చేతవుతుందని మీరు అనుకుంటున్నారు. நீங்க நினைக்கலாம் எங்களுக்கு என்ன தெரியும் அப்படின்னு நீங்க நினைக்கலாம். అయితే వర్తమానాన్ని మీరు ఎంచుకోలేదు కానీ, ஆனால் இந்த సత్యத்தை நீங்க கொண்டு வரல. వర్తమానం మిమ్మల్ని ఎంచుకొని ఉంది. சத்தியத்தை உங்களை தெரிந்து கொண்டது. దేవుని మీరు ఎంచుకోలేదు కానీ, நீங்க தேவனை தெரிந்து கொள்ளவில்லை. దేవుడు మిమ్మల్ని ఎంచుకొని ఉన్నాడు. தேவன் தான் உங்களை தெரிந்து கொண்டார். హల్లెలూయా. అయితే ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఆయన మీతో కూడా వస్తాడు. ఆయన ஆனால் நீங்கள் இப்போது புறப்பட்டு போகிற போது உங்களோடு கூட அவர் வருவார். హల్లెలూయా. అయితే సీనాయి పర్వతం మీదకి దేవుడు వచ్చాడు. சீனாய் பர்வதத்தின் மேலே தேவன் வந்தார். ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. அவர் நியாய பிரமாணத்தை கொடுத்தார். మరలా రెండవ మారు కూడా ఆయన వచ్చాడు. மறுபடியும் 2ஆம் முறையும் அவர் வந்தார். రెండవ మారు వచ్చి మరలా ఆయన వర్తమానాన్ని వెళ్ళాడు. மறுபடியும் 2ஆம் முறை வந்து அவர் செய்தியை கொடுத்துட்டு போனார். హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మోరియా పర్వతం గురించి మనం మోరియాவுடைய పర్వతத்துக்கு நம்ம பார்ப்போம். ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాముతో అన్నాడు దేవుడు, నువ్వు మోరియా పర్వతం మీదకి రా అన్నాడు. ஆபிரகாம் இடத்துல சொன்னா, நீ மோரியா பர்வதத்துக்கு నువ్వు ఒక్కరివే రావద్దు, నీ కుమారుని తీసుకొని రా అన్నాడు. நீ ஒருவனாய் வராத, உன்னுடைய குமாரனை கொண்டு வா என்று சொன்னார். నువ్వు కుమారుని తీసుకొని పైకి రా అన్నాడు. உன்னுடைய குமாரனை கொண்டு மேலே வா என்று சொன்னார். అయితే కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి ఎక్కడికి వెళ్తున్నాం మనం అని. ஆனா குமாரன் கேட்கிறார், அப்பா எங்க போகிறோம் நம்ம? అయితే ఆయన అంటున్నాడు, దేవునికి దహన బలి అర్పించడానికి అన్నాడు. தேவனுக்கு நம்ம வந்து தகன பலி அர்ப்பிக்க நம்ம మరి போகிறோம். దహన బలి ఎక్కడ ఉందని అడిగాడు. அங்க தகன பலி எங்க இருக்குன்னு கேட்கிறாரு. అయితే దేవుడే ఇస్తాడని చెప్పాడు. அது தேவனே பார்த்துக் கொள்வார் என்று சொல்லுகிறார். ఆయన గాడితో దిగాడు. அவர் வந்து எடுத்துட்டு எல்லாம் ఆ போகிறார். కట్టెలు ఆయన మోసుకొని వెళ్తున్నాడు. ఆయన அந்த கட்டைகளை எல்லாம் சுமந்து கொண்டு போகிறார். మోసుకొని వెళ్తున్నప్పుడు తండ్రి మనకి ఏది గొర్రెపిల్ల లేదన్నాడు. அப்போ அப்பா இங்க நமக்கு ஆட்டுக்குட்டி கிடைக்கும், దేవుడే ఇస్తాడులే అన్నాడు. தேவன் பார்த்துக் கொள்வார் என்று ఇప్పుడు சொல்லுவார். ఆయనకు అర్థమైంది ఏంటంటే ఆ దహన బలి నేనే ఆయనకు అర్థమైంది. இப்போ அதுக்கு அவருக்கு என்ன அர்த்தம் ஆயிடுச்சுன்னா, ఇప్పుడు அந்த தகன பலி நான் தான் புரிஞ்சது. அவர் ఏ పర్వతం మీద అయితే ఆయన అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు, எந்த పర్వతத்தின் மேலே அவர் நடந்து అదే போகிறார், పర్వతం మీద ప్రభువైన యేసుక్రీస్తు కూడా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. அதே பர்வதத்தின் மேலே ఈయన ఏ కర్రలు అయితే మోసుకొని అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు, எந்த பர்வதத்தின் மேலே நடந்து అదే போகிறார், పర్వతం మీద ఆయన సిలువను ఎత్తుకొని నడుచుకుంటూ அதே వెళ్తున్నాడు. பர்வதத்தின் மேலே சிலுவையை சுமந்து கொண்டு போனார். ఆయనకి తెలుసు ఆయన బలియాగం అని. அவருக்கு தெரியும் அவர்தான் பலியாகும் என்று. ప్రభువైన యేసుక్రీస్తు కూడా తెలుసు తనే బలియాగం అని. கர்த்தருக்கும் தெரியும் அவர்தான் வந்து பலியாக ఓ போகிறார். తండ్రి ఆ మార్గం తీసుకొని వెళ్తున్నాడు. ஆனால் பிதா அந்த மார்க்கத்துல கொண்டு ఇదిగో போகிறார். ప్రభువైన యేసుక్రీస్తు కూడా అంటున్నాడు, తండ్రి నీ చిత్తమైన జరుగును గాక. கர்த்தர் சொல்லுகிற பிதாவே உம்முடைய சித்தமானாலே. ఆయన మోసుకుంటూ ఆయన చెమటలు కారణంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. அவர் சுமந்து கொண்டு அவர் வந்து வியர்வை சிந்தி கொண்டு போகிறார். ఈయన చెమట రక్తంగా మార్చబడేంత వరకు ఈయన కూడా మోసుకొని వెళ్తున్నాడు. இவர் வந்து வேறு ரத்தத்தை போல சிந்தும் அளவுக்கு அவர் கொண்டு போகிறார். இப்போ ఆ భారాన్ని మోసుకొని కొండ ఎక్కుతున్నాడు. அவர் அந்த பாரத்தை கொண்டு போகிறார். ఏ పర్వతం మీద అయితే ఇస్సాకు బయలుదేరాడు, எந்த மலையின் மீது ஈசாக்கு போனானோ అదే పర్వతం మీద ఈయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. அதே மலையின் மீது இப்பொழுது இவர் நடந்து போகிறார். హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసా, అదే పర్వతం మీద అదే పర్వతాన్ని ఒక ఆయన పట్టుకున్నాడు.
உங்களுக்கு தெரியுமா அதே పర్వతத்தை இன்னொருத்தர் பிடித்தார். ఆయన పేరు దావీదు. அவர் పేరు దావీదు. ఆ దావీదు ఏం చేశాడంటే, దావీదు என்ன செய்தார் என்றால், ఇది దేవుని యొక్క పర్వతము, ఇది దేవుడి పర్వతం, దేవుని యొక్క పర్వతం కాబట్టి ఈ పర్వతం దేవునిదై ఉండాలి అని, ఇది దేవుడి పర్వతం ఆగినాలి, ఇది దేవుడి పర్వతం ఆగి అన్ని జనుల నుంచి ఆ పర్వతాన్ని వేరు చేశాడు ఆయన. అన్ని జనములలో அந்த పర్వతాన్ని వేరుపడిచినారు, స్వాధీనం చేసుకున్నాడు ఆయన, சுயாதீனப்படுத்திக் கொண்டார். అయితే సాతాను వచ్చి అతను శోధించింది. ஆனால் சாத்தான் வந்து அவரை சோதித்தான். ఏమనందంటే, నువ్వు నీ ప్రజలందరినీ లెక్క పెట్టని, நீ உன்னுடைய ஜனங்கள் எல்லாம் எண்ணிப்பார் என்று சொன்னார். అయితే దేవునికి అది నచ్చలేదు. ஆனால் దేవునికి అది పిడికలే. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం ఒకటి ఉంది, ஏன்னா దేవునికి ஒரு வாக்கு ఇస్కరేణువుల వలె ఉంటారు నీ జనాంగం అని. ஈசாக்கு போல உன்னுடைய ஜனங்கள் இருப்பார்கள், లెక్క పెట్టడానికి కూడా వీలు లేనంత జనాంగం ఉంటారని. అయితే மனலத்தினையாய் உன் ஜனங்கள் இருப்பார்கள் என்று வாக்கு பண்ணி, అయితే ఈయన లెక్క పెట్టాడు కాబట్టి దేవుని యొక్క తీర్పు వచ్చింది. ஆனால் இவர் எண்ணி பார்த்ததுனாலே தேவனுடைய தீர்ப்பு அவர் மேல வந்தது. ఎప్పుడైతే వాక్యం ప్రకటించబడుతుందో, எப்பொழுது వసనం ప్రసంగం పక్కనే తీర్పు కూడా వెళ్తూ ఉంటది, పక్కத்திலேயே தீர்ப்பும் போகும். మీరు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. நீங்களும் அங்க ரொம்ப ஜாகிரதையா, వర్తమానం వచ్చిందని మీరు సంతోషపడటమే కాదు, వార్త వందదండి సంతోషపడ, ఆ తీర్పు మీ మీద కూడా రాకుండా చూసుకోండి. తీర్పు உங்க மேல வராதபடிக்கு நீங்க எச்சரிக்கை. నిత్యం కూడా మిమ్మల్ని మీరు ఉదక స్నానం చేసుకోండి. உங்களை நீங்க வந்து சோதித்து அறிந்து கொள்ளுங்கள். ఎందుకంటే వర్తమానం ఉన్న వారి దగ్గర గర్వం ఉంటది. ஏனென்றால் செய்தி இருக்கிறவங்க கிட்ட గర్వం, అహంకారం ఉంటది, అహంకారం அதிகம். మీరు దీనులై ఉండండి, దీన మనస్కులై ఉండండి. ஆனாலும் நீங்கள் எளிமை உள்ளவர்களாய் இருந்து దయ உள்ளவர்களாய் జీవించ வேண்டும். ఆ పట్టణాన్ని పట్టుకున్న తర్వాత ఎవరు దావీదు అతిశయించాడు. దావీదు அந்த పట్టణத்தை பிடித்துக் கொண்டு ரொம்ப ఆశ్చర్యపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి, ஆனால் இப்பொழுது பார்த்தீங்கன்னா దేవుని యొక్క దూత వచ్చి, దేవుடைய தூதன் வந்து ఇంచుమించుగా కొన్ని లక్షల మంది జనాంగాన్ని చంపేసింది. கிட்டத்தட்ட பல லட்சங்கள் ஜனங்களை வந்து ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, இப்பொழுது கேட்கிறார், దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుడే கேட்கிறார், అయ్యా మమ్మల్ని కరుణించండి అని. ஐயா எங்களை கருணையாயிரு. అయితే దేవుడు కరుణించిన తర్వాత, ஆனால் தேவன் கிருபை வைத்த பிறகு దూత అర్నోను కర్ణము అనే దగ్గరకు వచ్చి ఆగింది. அந்த தூதன் அர்னோன் கர்ணோன் என்று இடத்துக்கு అయితే ఆయన అనుకున్నాడు, ఈ యొక్క ప్రాంతం ఉంది కదా, அப்ப அவர் நினைச்சார், இந்த இடம் இருக்கு, ఏ దూత అయితే నిలబడిందో, எந்த தூதன் நின்றாரோ, ఈ ప్రాంతం అభిషేకించబడినదని, எந்த இடம் அபிஷேகம் பண்ணப்பட்டதோ, ఆయన ఒక రాయిని పెట్టి అభిషేకించాడు. ఆయన அவர் ஒரு கல்லை வைத்து அங்க அபிஷேகம் பண்ணுகிறார். ఆ రాయి పక్కన ఇంకొక రాయి ఉందండి, அந்த కల్లిன் పక్కన இன்னொரு కల్లు ఆ இருக்கு. రాయి ఎవరితో తెలుసా? அந்த కల్లు யாரு என்றால், యాకోబు నిద్రించుచున్నప్పుడు పెట్టుకున్న రాయి అక్కడ ఉంది. யாக்கோபு தூங்குகிற போது అదే మోరియా పర్వతం మీదకి, இருந்தது பாருங்க. అదే మోరియా పర్వతం మీదకి యాకోబు కూడా వచ్చాడు. அதே மோரியா பர்வதத்துக்கு மேல யாக்கோபு கூட வந்தார். ఆయన కూడా రాయిని పెట్టుకుని పడుకున్నాడు అక్కడ. அவர் கூட కళ్ళు வைத்துக் கொண்டு ఆయన ఒక దర్శనాన్ని చూశాడు. ఆయన ஒரு தரிசனத்தை பார்க்கிறார். భూమి మీద నుంచి పరలోకానికి వేయబడిన ఒక నిచ్చెన, பூமியிலிருந்து பரலோகத்துக்கு போகிற ஒரு தூதர்களை, ఒక కొన భూమి మీద ఉంది. ஒரு கால் வந்து கீழே இருக்கு. ఇప్పుడు ఇంకో కొన ఎక్కడ వేయాలి? இன்னொரு முடிவு வந்து எங்க இருக்கு? ఇప్పుడు మనం నిచ్చెన వేస్తున్నాం అంటే ఇక్కడ సపోర్ట్ ఉండాలి. அந்த ஏணி வைக்கணும்னா ஒரு சப்போர்ட் மேல இருக்கணும். ఇప్పుడు మరి ఈయన ఆకాశంలోకి వేయబడిన నిచ్చెనకి సపోర్ట్ இப்ப பரலோகத்துக்கு வைக்கப்பட்ட அந்த ஏணி இப்ப பாக்குறாரு. ఎక్కడ ఉందో తెలుసా? దేవుని యొక్క సింహాసనానికి ఆనుకొని ఉండాలి. அது தேவனுடைய சிங்காசனத்துக்கு அது வந்து நிக்க வைக்கப்பட்டிருக்கு. ఇప్పుడు ఆ మార్గం ఎక్కడ దాకా ఉంది? ఇప్పుడు அந்த మార్గం எது வரைக்கும் இருக்கு? దేవుని యొక్క సింహాసనం దగ్గర దాకా, దేవుடைய சிங்காசனம் வரைக்கும் அந்த ஏணி ஏறப்பட்டு இருக்கிறது. ఆ మార్గం అంత దూరం ఉంది. அந்த మార్గం அவ்வளவு தூரம் இருக்கிறது. ఇప్పుడు ఆయన అప్పుడు అనుకున్నాడు, ఇది దేవుని దగ్గరకు వెళ్లే మార్గం అని ఆయన అనుకున్నాడు. அவர் நினைச்சாரு, இது தேவனுடைய మార్గத்துக்கு. ఇప్పుడు దేవుడు కూడా దాన్ని అభిషేకించాడు. ఆయన ఇప్పుడు దేవుని కూడా అందుకని దేవుని యొక్క మందిరం కూడా అక్కడ స్థాపించబడింది. దేవుడి ఆలయం కూడా అங்கே స్థాపించబడింది. అదే ప్రాంతంలో, గొల్గొతా అనే ప్రాంతంలోనే దేవుడు బలియాగం అయ్యాడు. அதே இடத்துல தேவன் கூட பலியாயிருக்கிறார். ఏ మందిరం అయితే ఉందో, எந்த ஆலயம் இருக்கிறதோ, ఆ మందిరానికి ఎదురుకున్నానే దేవుని యొక్క శరీరం వేలాడుతూ ఉంది. அந்த ஆலயத்திற்கு எதிராக தான் தேவனுடைய சரீரமானது, ఆ రక్తం అక్కడ కారుతూ ఉంది. அந்த ரத்தமானது அங்கே சிந்தப்பட்டு, ఈ రక్తాన్ని చూసి ఆ రక్తంలో కడగబడిన వాడు, இந்த ரத்தத்தை பார்த்து அதிலே కలువపట్టவர்கள் ఎక్కడ ప్రవేశిస్తారో తెలుసా? எங்கே பிரவேசிப்பார்கள்? ఆ మందిరంలోనికి ప్రవేశిస్తాడు. ఆలయத்திற்குள்ளே ఆ మందిరం ఏమై ఉందో తెలుసా? அந்த ஆலயம் దేవుని యొక్క ఆలయమై ఉంది. దేవుడి ఆలయం. మనమందరం కూడా సజీవమైన రాళ్ళై ఉన్నాము. దేవుని మందిరముగా మనం కట్టబడుతున్నాము. எல்லாரும் வந்து தேவனுடைய வீடா இருக்கிறோம். ముద్రించబడిన రాయి వచ్చి దాని స్థానంలో పేర్చబడతా ఉంది. ముద్రించబడ్డ కళ్ళు வந்து அந்த ஸ்தானத்துக்கு வருகிறது. ఎక్కడంటే ఎదురుగానే ఉంది దేవుని యొక్క శరీరము. ஏனென்றால் எதிராகவே தேவனுடைய சரீரம் அங்கே. అందుకనే ఆయన అన్నాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. నానే వழியும் సత్యము జీవము. నా శరీరం తినే నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు అన్నాడు.
శరీరத்தை పుసితే రక్తத்தை పానం பண்ண ఆ శరీరము ఆ రక్తము తాగి ఇలా ప్రయాణం చేస్తున్నారు. ఎందులో తెలుసా? దేవుని యొక్క మందిరముగా కట్టబడాలి. శరీరத்தை పుసితే రక్తத்தை పానం பண்ணி அதற்குள்ள பிரவேசிக்கிறார்கள். ஏனென்றால் ஆலயத்தை கட்ட வேண்டும் என்று. ఇదంతా ఎక్కడ జరుగుతుందో తెలుసా? అదే మోరియా పర్వతం. எங்கே நடக்கிறது தெரியுமா? அதே மோరియా పట్టణத்தில். ఎందుకంటే దేవుడు దాన్ని అభిషేకించి ఉన్నాడు. ஏனென்றால் தேவனுடைய அபிஷேகம் பண்ணியிருக்கிறார். ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా ఎక్కి వెళ్ళే మార్గం ఒకటి ఉంది. நாம கூட ஏறி போகிற மார்க்கம் ஒன்று. ఆ మార్గము ప్రభువైన యేసుక్రీస్తు. మార్గం కర్తరాగిய యేసు క్రీస్తువాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగైతే ఇస్సాకు బలియాగం అయ్యాడో, எப்படியாக ஈசாக்கு பலியானாரோ యేసుక్రీస్తు కూడా అలాగే బలియాగం అయ్యాడు. యేసు క్రీస్తు కూడా அப்படியே பலியானார். ఆయన రక్తం ద్వారా మనల్ని విడిపించి ఉన్నాడు. ఆయన அவருடைய ரத்தத்தினாலே நம்மை விடுதலை பண்ணியிருக்கிறார். హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే అదే ప్రాంతంలో సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. ஆனால் அதே இடத்துல சாலமன் ఈ దేవాలయం. రోజున మనము కూడా ఆత్మ సంబంధమైన దేవాలయంగా మనం కట్టబడి నాము కూడా మొదటి పేతురు 1 పేతురు 2వ అధ్యాయం 2వ అధికారం 4వ వచనం. 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయియగు ఈ ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలా అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు ఏ మాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనం వ్రాయబడి ఉన్నది. విశ్వసించి మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయను. மனுஷரால் தள்ளப்பட்டதாயினும் தேவனால் தெரிந்து கொள்ளப்பட்டதும் விளையாடப்பட்டதுமாய் இருக்கிற ஜீவனுள்ள கல்லாகி அவரிடத்துல சேர்ந்தவர்களாகி நீங்களும் ஜீவனுள்ள கற்களை போல ஆவிக்கேற்ற மாளிகையாகவும் இயேசு கிறிஸ்து மூலமாய் தேவனுக்கு பிரியமான ஆவிக்கேற்ற பலிகளாக செலுத்தப்படுத்தும்படிக்கு பரிசுத்த ஆசாரிய கூட்டமாயும் கட்டப்பட்டு வருகிறீர்கள். హల్లెలూయా. ఈ రోజులో సజీవమైన సంఘంగా మనం కట్టబడుతున్నాం. చూడండి, జీవనుள்ள ఆలయமாக நாம் కట్టப்பட்டு வருகிறோம். మనం దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. நாம் దేవుని ఆలయమాయి இருக்கிறோம். ఈ దేహము నీది కాదు గాని இந்த சரீரம் உன்னுடையது அல்ல, విలువ పెట్టి కొనబడిన శరీరం అయి ఉంది. வெளியேறு பெற்றதுனாலே வாங்கப்பட்ட சரீரம். అది ఈ దేహముతో దేవుణ్ణి ఆరాధించండి. ஆனால் இந்த சரீரத்தினாலே ஆண்டவரை மகிமைப்படுத்துங்கள். ప్రార్థన చేసుకుందాం, ஜெபிக்கலாம். దేవుడి వాక్యమును దీవించునుగాక. தேவன் இந்த வசனங்களை ஆசீர்வதிப்பாராக.